ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లుగా విడిపోయిన తర్వాత తెలుగు రాష్ట్రాలుగా విడిపోదాం కానీ తెలుగు ప్రజలుగా కలిసి ఉందామని చెప్పిన తర్వాత 11 ఏళ్ల తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ల మధ్య జల వివాదాలు మొదలయ్యాయి. ఇక ఈ అంశంలో వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ వాదన కరెక్టా, తెలంగాణ వాదన కరెక్టా? ఈ అంశం మనతో మాట్లాడేందుకు పొలిటికల్ అనలిస్టు పి ప్రకాష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే శ్రీనివాస్ గారు. గోదావరి కృష్ణ ఈ రెండు నదుల విషయంలో రెండు రాష్ట్రాలు ఎవరి వాటాలేంటి, వాస్తవం ఏంటి, అసలు ఎందుకు ఇప్పుడు కొత్తగా ఈ పంచాయతీలు వస్తున్నాయి? కృష్ణా జలాల్లో 811 టీఎంసీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పుడు బచావ్ ట్రిబ్యునల్ కేటాయించింది. అయితే అప్పటికే ఆంధ్రలో తెలంగాణలో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. బచావ్ ట్రిబ్యునల్ వేసింది 1969, 68, 69. వాళ్ళ రిపోర్ట్ వచ్చింది. ప్రిలిమినరీ రిపోర్ట్ 72లో ఇచ్చారు, సెకండ్ రిపోర్ట్ 76లో ఇచ్చారు. బచావ్ ట్రిబ్యునల్ కృష్ణా మీదనే కాకుండా గోదావరి మీద కూడా ఉంది. కృష్ణాది అయిపోయిన తర్వాత గోదావరి మీద వాళ్ళు పని స్టార్ట్ చేశారు. 79లో బచావ్ ట్రిబ్యునల్ గోదావరి మీద కూడా ఇచ్చింది. అయితే కృష్ణా మీద ఇచ్చిన దానిలో ఏం చేశారంటే అవసరాలు ఎక్కువ ఉన్నాయి, నీళ్లు తక్కువ ఉన్నాయి. అవసరాలేమో దాదాపు 1400-1500 టీఎంసీలకు ప్రపోజల్స్ ఇచ్చారు బచావ్ ట్రిబ్యునల్ ముందు. బట్ నీళ్లు ఉన్నాయి 811 టీఎంసీలే వాటాగా మనకి ఇచ్చారు వాళ్ళు. అందులో దాదాపుగా 749 టీఎంసీలు అప్పటికే వాడుకుంటున్నాయి. ఎంతైతే వాడుకుంటున్నారో దాన్ని లెక్కగట్టి 1960 నాటికి వాడుకుంటున్న ప్రాజెక్టులను దృష్టిలో పెట్టుకొని నీటి కేటాయింపులు చేశారు. అప్పుడు కండిషన్ ఏంటంటే గతం నుంచి వాడుకుంటున్న ప్రాజెక్టులకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు. దాన్ని రైపేరియన్ రైట్స్ అంటారు. ఇప్పుడు 69లో బచావ్ ట్రిబ్యునల్ విచారణ స్టార్ట్ చేయడానికంటే ముందు 67లో ఫిన్లాండ్ అనే ఒక దేశంలో హెల్సింకి వాళ్ళ క్యాపిటల్, హెల్సింకిలో 150 దేశాల ప్రతినిధులు ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో సమావేశమై నీళ్ళను ఎట్లా పంచుకోవాలి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా 150 దేశాలు నీళ్ళను పంచుకుంటున్నాయి, ఒక దేశంతో ఇంకో దేశం. ఒక భారతదేశమే 7 దేశాలతో నదుల నీళ్లు పంచుకుంటున్నాయి. అయితే రెండో ప్రపంచ యుద్ధం అయిన తర్వాత ఐక్యరాజ్య సమితి ఏర్పడ్డది. అప్పుడు ఒక పెద్ద ప్రచారంలో ఉన్న వార్త ఏంటంటే మూడో ప్రపంచ యుద్ధం జల యుద్ధమే, నీటి కోణంలోనే వస్తుంది. ఎందుకంటే 150 దేశాలు నీళ్ళను పంచుకుంటున్నాయి, ఈ నీళ్ళ పంపిణీలో గొడవలయ్యి మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది అని. అది రాకుండా ఉండాలంటే మనం కొన్ని నియమాలు పెట్టుకోవాలని చెప్పి దాన్ని హెల్సింకి సమ్మిట్ అంటారు. హెల్సింకి టౌన్లో జరిగింది కాబట్టి. సో అందులో ఏమనుకున్నారంటే మొదటి నుంచి ఎవరైతే వాడుకుంటున్నారో వాళ్ళకు ముందు హక్కు ఇవ్వాలి, రైపేరియన్ రైట్స్ అన్నారు దాన్ని. ఆ ముందు హక్కు కృష్ణా బేసిన్లో పంపకాలప్పుడు మొదటి హక్కు ప్రకాశం బ్యారేజ్. ఎందుకంటే అది 1860-70 మధ్యకాలంలో అర్ధర్ కాటన్ కట్టారు కాబట్టి మొదటి వ్యవసాయం అనేది కృష్ణా బేసిన్లో ప్రాజెక్టుల కింద జరిగింది. కృష్ణా నది నీళ్ళని నేరుగా వాడుకున్నది ఆ విజయవాడ కృష్ణా డెల్టా. సెకండ్ కేసీ కెనాల్, అది కూడా ఏంటంటే ఫ్రెంచ్ ఇంజనీర్స్ 1868లో మొదలుపెట్టి తర్వాత దాన్ని బ్రిటిష్ వాళ్ళకు అమ్మారు. సంగమానికట్ట గోదావరికి వచ్చే, అది పెన్నా మీద సంగమానికట్ట. గోదావరికి వచ్చేసరికి ధవళేశ్వరం ఆనకట్ట. ఇట్లా మన దగ్గర కూడా పూర్వకాలం నుంచి ఎవరైతే ఫస్ట్ వాడుకుంటున్నారో మంజీరా మీద నిజాం సాగర్కి, ఆ మంజీరా నది మీద మొదటి ప్రాజెక్ట్ అది. అట్లా ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పుడు ఆంధ్ర ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్, అప్పుడు తెలంగాణ కూడా అందులో భాగం. అంటే మొదటి హక్కు ఎవరికి వచ్చింది అని అంటే కృష్ణానది మీద డెల్టాకు తుంగభద్ర డ్యామ్ కింద ఉన్న, అప్పటికే 1944లో తుంగభద్ర డ్యామ్ కట్టారు, మొదలుపెట్టారు. 1952-53 వరకు పూర్తయింది. ఈ కాలువలు నీళ్ళు ఇవ్వడం అంతా 1960 దాకా నడిచింది. నాగార్జున సార్ వచ్చేసి 1955 డిసెంబర్ 10 నాడు నెహ్రూ శంకుస్థాపన చేస్తే 1967 మార్చి ఏప్రిల్లో ఇందిరాగాంధీ నీళ్ళను విడుదల చేశారు. సో ఇవన్నీ కూడా బచావ్ ట్రిబ్యునల్ కంటే ముందు కట్టిన ప్రాజెక్టులు కాబట్టి 1960ని బెంచ్ మార్క్గా పెట్టుకొని అప్పటి వరకు ఎంత ఆయకట్టు అయితే సాగులో ఉందో ఆ ఆయకట్టుకి ఎన్ని నీళ్ళు అవసరమో దాన్ని బట్టి వాళ్ళు ఈ అంచనా వేశారు. 749 టీఎంసీలు వాటికే సరిపోయినాయి. ఇంకా వాళ్ళ దగ్గర ఇంకొక 50 టీఎంసీలే మిగిలినాయి. 800 టీఎంసీలే మన వాటా. మిగతా వాటా మహారాష్ట్ర, కర్ణాటక. 560 ఏమో మహారాష్ట్ర, 700 టీఎంసీలేమో కర్ణాటక. అయితే ఈ మనకిచ్చిన 800 టీఎంసీలు కాకుండా రీజనరేటెడ్, అంటే ఒకసారి వాడుకున్నప్పుడు పడవాటి నీళ్ళు అంటాం,
వాడుకోగా అందులో నుంచి ఓవర్ఫ్లో అవుతాయి కదా కొంత వాటర్, బయటికి పోయే నీళ్ళు అది కూడా లెక్క కట్టి 811 అని చెప్పారు. అయితే వాళ్ళు 800 టీఎంసీలను మనకు కేటాయించినప్పుడు ఏం చేశారంటే 749 ఉన్న ప్రాజెక్టులకు అప్పటికే శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం అయింది, దానికి ఆయకట్టు లేదు, ఎందుకంటే అది ఐడల్ పవర్ ప్రాజెక్టు, జల విద్యుత్ ప్రాజెక్టు. వాళ్ళు అడిగారు రాయలసీమ నుంచి మాకు నీళ్లు కావాలి, శ్రీశైలం నుంచి కుడి కాలువ పెట్టండి, ఎడమ కాలువ పెట్టండి అంటే ఏ కాలువ పెట్టాము, అది పవర్ ప్రాజెక్టే తప్ప పవర్ జనరేట్ చేయడానికే తప్ప అది ఒక స్టోరేజ్ రిజర్వాయర్గానే వాడాలి తప్ప మీకు నీళ్ళు ఇవ్వము అని చెప్పారు. బట్ అక్కడ ఏం జరిగిందంటే ముందైతే శ్రీశైలంకు స్టోరేజ్ చేసినప్పుడు ఆవిరి అవుతుంది కదా, ఆవిరి నష్టాన్ని కూడా లెక్క కట్టాలి. 33 టీఎంసీలు ఆవిరి నష్టం అని లెక్క చేశారు. ఇక మిగిలిన ఎంత అంటే 17.84, ఎందుకంటే వాళ్ళు అన్ని ప్రాజెక్టులకు ఇవ్వంగా 749.16 వాళ్ళు ఇచ్చింది. ఇక మిగిలిన 50.84, అందులోంచి 33 శ్రీశైలం పోతే 17.84 టీఎంసీలు మాత్రమే వాళ్ళ చేతిలో ఉన్నది కొత్త ప్రాజెక్టులకు ఇవ్వడానికి. ప్రాజెక్టుల లిస్టు చూస్తేనేమో చాలా ఉన్నది. వాళ్ళు ఏం చెప్పారంటే మేము నిస్సహాయులం, ఇంత మించి మేమేం చేయలేం, మా దగ్గర ఉన్న నీళ్ళల్లో మా చేతిలో ఉన్నది కేవలం 17.84, దీన్ని మాత్రం మేము మహబూబ్ నగర్కి ఇవ్వాలనుకుంటున్నాం. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రం ఏర్పడకపోయి ఉంటే హైదరాబాద్ స్టేట్లోనే మహబూబ్ నగర్ ఉండుంటే చాలా గొప్పగా ఉండేది. ఎందుకంటే అక్కడ 3 ప్రాజెక్టులు రద్దయినాయి. అప్పర్ కృష్ణ ప్రాజెక్ట్ ప్లేస్లో ఎగువ కృష్ణ, దాన్ని అల్మట్టి డ్యామ్ ఇప్పుడు కట్టారు కదా, దాన్ని ఎగువ కృష్ణ ప్రాజెక్ట్ అని చెప్పి నిజాం మొదలుపెట్టాడు. తుంగభద్ర మీద ప్రాజెక్ట్ అప్పటికే పూర్తయింది, కానీ దాని కాలువ ఒకటి గంగావతి జిల్లా నుంచి, కర్ణాటకలో ఉన్న గంగావతి నుంచి రాయచూర్ మీదుగా ఈ నడిగడ్డ అంటే గద్వాల, అలంపూర్ ఈ ప్రాంతానికి ఒక కాలువను తీసి తుంగభద్ర లో లెవెల్ కెనాల్, అంతకుముందు రాజోలిబండ ఉంది, ఈ తుంగభద్ర లో లెవెల్ కెనాల్ కూడా ఒకటి తీయాలి తుంగభద్ర నుంచి, దాని కింద కూడా ఒక 19 టీఎంసీలు ఇవ్వాలి. అప్పర్ కృష్ణ ప్రాజెక్ట్ కింద 54 టీఎంసీలు ఇవ్వాలి. అట్నే రాయచూర్ దగ్గర కృష్ణ అనే ఒక ఊరు ఉంటుంది. కృష్ణ అనేది ఎక్కడైతే తెలంగాణలోకి ఎంటర్ అవుతుందో కృష్ణ అనే ఊరు ఉంటుంది, దానికి కృష్ణ రైల్వే స్టేషన్ కూడా ఉంది. అక్కడనే కృష్ణ ఊరు దగ్గర భీమా నది వచ్చి కలుస్తుంది. తెలంగాణ బిగినింగ్లోనే భీమా కృష్ణ కలుస్తాయి. భీమా అనేది పెద్ద ఉపనది కృష్ణకు. ఆ కలిసే దగ్గర తంగిడి అని ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామం దగ్గర ఒక 100.50 టీఎంసీల అంటే 100.5 ఆ టీఎంసీలతో ఒక పెద్ద డ్యామ్ కట్టి ఈ కొల్లాపూర్ దాకా, ఆత్మకూరు దాకా ఇటు నీళ్ళు ఇవ్వాలి. కృష్ణాకు యువతలొడ్డున లెఫ్ట్ సైడ్కు, లెఫ్ట్ బ్యాంక్, రైట్ బ్యాంక్ ఏమో తుంగభద్ర లో లెవెల్ కెనాలు, ఎగువ కృష్ణ, అల్మట్టి. కాబట్టి మహబూబ్ నగర్లో 35 లక్షల ఎకరాలు ఉంటే పంటకు పనికొచ్చే భూమి, అందులో 17,50,000 ఎకరాలకు సరిపోయే నీళ్లు, అంటే ఇప్పటి లెక్క ప్రకారం అయితే 174.5 టీఎంసీలు అంటే 17,40,000 ఎకరాలకు సరిపోయే నీళ్లు. అంటే మహబూబ్ నగర్లో సగం ఆయకట్టు, సగం భూమికి సాగునీటి వసతి ఏర్పడేది. బట్ ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక ఆ ప్రాజెక్టులన్నీ పెండింగ్లో పెట్టేశారు. బచావత్ అవార్డు కూడా ఆ ప్రాజెక్టులు లేవు కాబట్టి నీళ్ళు ఇవ్వలేదు. నష్టం జరిగింది కాబట్టి ఏం చేశారంటే మా దగ్గర ఉన్న ఈ 17.84 టీఎంసీలను మేము జూరాల ప్రాజెక్టుకి ఇస్తున్నాం. ఆంధ్ర ప్రాంత నాయకులు వీటిని వేరే దిక్కు తరలించవద్దని రిక్వెస్ట్ చేశాడు బచావత్, ఇక్కడే కట్టాలి. కానీ ఆ తర్వాత 20 ఏళ్ళకు అది కట్టడం జరిగింది. అయితే మనకు నీళ్ళు అనుకున్నంతగా రాలేదు. పరివాహక ప్రాంతం ప్రకారం చూసినట్టయితే కృష్ణా నదిలో ఆంధ్రప్రదేశ్లో 68% తెలంగాణలో ఉంటే కేవలం 32% ఆంధ్రలో ఉంది. ఆంధ్ర అంటే ఎక్కువ తుంగభద్ర డ్యాము, అనంతపురం ఆ ఏరియాలలో అంటే బేసిన్ చూస్తారన్నట్టు, కేవలం కృష్ణా నది చూడరు. కృష్ణా ఉపనది తుంగభద్ర బేసిన్ కూడా ఆంధ్రలో ఉంది, రాయలసీమలో ఉంది. తుంగభద్ర నది రాయలసీమ నుంచే వచ్చి ఆలంపూరు దాటిన తర్వాత ఇలా కృష్ణాలో కలుస్తుంది. కాబట్టి అదంతా కూడా పరిగణలోకి తీసుకోవడము. తర్వాత మన దగ్గర నల్గొండ జిల్లాలో పులిచింతల ప్రాజెక్టు, హుజూర్ నగర్, మేలచెరు, పులిచింతల అప్పుడు లేదు, బట్ అక్కడ నుంచి మళ్ళీ ఆంధ్రనే స్టార్ట్ అవుతుంది కృష్ణా జిల్లా. అటు రాయలసీమ ఇటు కృష్ణా జిల్లాలో కూడా కృష్ణా బేసిన్ ఉంది. ఇది ప్రధాన నది, అది కాబట్టి 32% అది ఉన్నది. అయితే నదీ పరివాహక ప్రాంత నిష్పత్తి ప్రకారం నీళ్ళను పంచాలని చెప్పి కేసీఆర్ గారు అడుగుతున్నారు.
లేదు గతంలో నిర్ణయించిన ప్రకారమే ఉన్న ప్రాజెక్టులకే వాడుకోవాలని చెప్పి ఆంధ్ర సోదరులు అంటున్నారు. అయితే ఈ లోపల ఏమైందంటే చాలా సంవత్సరాలు వరద ఎక్కువ రావడం వల్ల, ఇప్పుడు ఉదాహరణకు వర్షాకాలం స్టార్ట్ అయ్యి 2 నెలలు అయింది. ఈ 2 నెలల్లో శ్రీశైలం నిండింది, నాగార్జునసాగర్ కూడా నిండింది, పులిచింతల కూడా నిండింది. పులిచింతల నుంచి పోయే నీళ్ళు ఇప్పుడు సముద్రంలో కలుస్తున్నాయి. అయితే వరద జలాలు ఉంటున్నాయి కృష్ణాలో, ఒక్కో సంవత్సరం 1000 టీఎంసీలు ఉంటున్నాయి. అయితే మనము ఆ నీళ్ళను వాడుకుందాము అని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో, అంతకంటే ముందు ఎన్టీ రామారావు గారి పీరియడ్లో శ్రీరామకృష్ణయ్య గారు అనే అడ్వైజర్ ఉండేది. ఆయనతో పాటుగా టి హనుమంతరావు గారు రిటైర్డ్ ఈఎన్సీ ఉండేది. వీళ్ళు ఏం చేశారంటే రాయలసీమలో కొన్ని ప్రాజెక్టులు కడదాం, మరి శ్రీశైలం అనేది అది ఓన్లీ స్టోరేజ్ తప్ప, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ తప్ప, కరెంట్ జనరేషన్కే తప్ప వేరే చేయరాదు. అందుకని ఏం చేశారంటే దాని దగ్గర హక్కు పుట్టించుకోవడానికి నీలం సంజయ్ రెడ్డి గారు అప్పుడు రాష్ట్రపతిగా ఉన్నారు. దాని పేరు నీలం సంజయ్ రెడ్డి ప్రాజెక్టే, శ్రీశైలం పేరు. అయితే ఆయన సపోర్ట్తో ఏం చేశారంటే ఆడ సిడబ్ల్యూసీని ఆయన ప్రభావితం చేస్తాడు కాబట్టి శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ అని ఒకటి పెట్టారు. మరి నికర జలాలు లేవు కదా, ఎక్కడి నుంచి సృష్టించాలి? అప్పుడు ఏం చేశారంటే కేసీ కెనాల్కు వాస్తవంగా 60-70 టీఎంసీలు కావాలని అడిగారు. వాళ్ళు మా దగ్గర అంత లేదు, 39 టీఎంసీలు ఇవ్వగలుగుతాం, మీకు పండే పంటలకు అంత చాలు అని చెప్పి బచావ్ చెప్పారు. అప్పుడేమో నీళ్ళు సరిపోవని ఎక్కువ అడిగారు. తర్వాత ఏం చేశారంటే అందులో మాకు మిగులుతున్నాయి, ఆ మిగిలిన నీళ్ళు ఒక 9 టీఎంసీలో 8 టీఎంసీలో అది తీసుకుంటాము. ఈ ఆవిరి నష్టం కింద శ్రీశైలంకు 33 పెట్టారు. అందులో నుంచి కూడా అంత ఆవిరి నష్టం అయితే లేదు, అందులో కూడా మాకు ఉంటుంది. అట్లాగే ఈ కేసీ కెనాల్ ప్లస్ ఆవిరి నష్టం ఇవన్నీ కలిపి మాకు 19 టీఎంసీలు ఈ శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్కు నికర జలాలు మేము కేటాయించుకుంటున్నాం. అయితే బచావ్ ట్రిబ్యునల్ ఇచ్చింది ప్రాజెక్టుల వారీగా మెన్షన్ చేసినా కూడా ఎన్ బ్లాక్ ఇచ్చారు స్టేట్కి. అయితే స్టేట్కి ఒక రైట్ ఉంటుంది, వాళ్ళు ఎక్కడైనా దాన్ని వాడుకోవచ్చు. కాబట్టి ఏం చేశారు, వాళ్ళకున్న హక్కును ఉపయోగించుకొని శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ అని ఒకటి పెట్టారు. పెట్టి 19.5 టీఎంసీలు ఏమో దానికి కేటాయించారు. కేటాయించినప్పుడు ఇక కాలువ తీయాలి కదా, తీశారు. తర్వాత ఏం చేశారు, మద్రాసుకు మంచినీళ్ళు ఇవ్వాలి, ఎప్పటి నుంచో అడుగుతున్నారు వాళ్ళు అని చెప్పి 3 రాష్ట్రాలు తమిళనాడుతో ఒప్పందం చేసుకున్నాయి. ఎన్టీ రామారావు పీరియడ్ అంత ముందు నుంచే ఉందా డిమాండ్. కర్ణాటక నుంచి 5 టీఎంసీలు వాళ్ళ వాటా నుంచి, మహారాష్ట్ర వాటా నుంచి 5 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ వాటా నుంచి 5 టీఎంసీలు, 15 టీఎంసీల కోసం వాళ్ళు తెలుగు గంగను మొదలుపెట్టారు. జనరల్గా ఎవరైనా మంచినీళ్ళను పైప్ లైన్ ద్వారా ఇస్తారు, ప్రపంచంలో ఎక్కడైనా పైప్ లైన్ ద్వారానే ఇస్తారు. కానీ ఒక విశాలమైన కాలువ తీశారు, ఓ పెద్ద క్రూజ్ పోతుంది అందులో. తీసి ఏం చేశారంటే కింద నెల్లూరు జిల్లాలో కండలేరు, సోమశిల అని కొంచెం పెద్ద సైజు చెరువులు లాంటివి ఉండేటి, వాటి స్టోరేజ్ని 5-6 రెట్లు పెంచారు. 20 టీఎంసీలు ఉన్నది 60 టీఎంసీలు, 70 టీఎంసీలు. ఈ తెలుగు గంగను దానికి లింక్ చేశారు. మద్రాసు మంచినీళ్ళ పేరుతోని, ఈ మిగులు జలాల పేరుతోని చాలా నీళ్లను ఇట్లా శ్రీశైలం రిజర్వాయర్లకి ఇట్లా వస్తాయో లేవో వాటిని తీసుకుపోవడం మొదలు పెడతారు. 854 అడుగుల మినిమం డ్రాడౌన్ లెవెల్ అని చెప్పి అక్కడ దాకా వచ్చినాక నీళ్ళని తీసుకుపోవచ్చు అని అక్కడ పోతిరెడ్డిపాడు కట్టుకున్నారు. ఫస్ట్ తెలుగు గంగకు ఎస్ఆర్బీసీకి రెండింటికే కావాలి కాబట్టి 1500 క్యూసెక్లతో కట్టాలని చెప్పి ఎన్టీ రామారావు అనుకున్నాడు. తర్వాత దాన్ని 1500 నుంచి 11,500 క్యూసెక్లకు పోయింది, అంటే రోజుకొక టీఎంసీ. తర్వాత రాజశేఖర రెడ్డి గారు 2005లో దానికి ఒక స్పెషల్ జీవో ఇచ్చి ముందు 40,000 క్యూసెక్లను ఒక జీవో ఇచ్చాడు. కొద్ది రోజులకే దాన్ని 44,000 క్యూసెక్కులుగా మార్చాడు. ఆ 44,000 ఈ 11,000 55,000 అంటే రోజుకు 5 టీఎంసీలు తీసుకుపోవాలని చెప్పి ఆయన ప్లాన్ చేశాడు. కాలువలు కూడా అంత విశాలంగా చేశాడు. పాత ప్రాజెక్టు పాడైపోయింది, దాని బదులు కొత్తది కడుతున్నామని సెంట్రల్ వాటర్ కమిషన్ నమ్మించిండు. పాతది అట్లే ఉంది, కొత్తది దానికి యాడ్ చేశాడు. ఇక ఆయన కొడుకు జగన్ ఏం చేశాడంటే ఇది సరిపోదని చెప్పి ఇంకొక 4 టీఎంసీల కోసం మళ్ళొక రాయలసీమ ఎత్తిపోతుల పథకం అని మొదలుపెట్టాడు. చంద్రబాబు నాయుడు గారు దాన్ని కొనసాగిస్తున్నారు. ఈ అసలే హక్కు లేని శ్రీశైలం నుంచి రోజుకు 8 నుంచి 9 టీఎంసీలు తీసుకుపోయే కాలువలు తవ్వుకున్నారు, ఇదంతా చేశారు. దీనివల్ల ఈ నాగార్జున సార్కే నీళ్ళు రాని పరిస్థితి ఏర్పడ్డది. ఈసారి పైనుంచి వర్షాలు బాగుపడ్డాయి మహారాష్ట్రలో, కర్ణాటకలో, తెలంగాణలో కూడా, కృష్ణా బేసిన్లో. అందువల్ల ఏంటంటే వరద నీరు వచ్చింది కాబట్టి తొందరగా నిండినాయి.
కానీ 4-5 ఏళ్ళకి ఒకసారి కూడా ఇటువంటి పరిస్థితి ఉండదు. నాగార్జునసాగర్లో నీళ్ళే రాకుండా శ్రీశైలంలో వచ్చిన నీళ్ళని వచ్చినట్టు వెనక్కి మళ్లించుకొని పోతూ ఉన్నారు. దానివల్ల ఈ వివాదం అనేది రాష్ట్రం విడిపోయినా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు మధ్యలో, అంటే విడిపోయిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు మధ్య ఈ నీటి పంపిణీ అనేది జరగలేదు. కేసీఆర్ గారేమో సెక్షన్ 3 చట్టం కింద, వాటర్ యాక్ట్ ఏదైతే ఉందో 1956 చట్టం కింద మాకు మళ్ళీ ట్రిబ్యునల్ కావాలి, కొత్త ట్రిబ్యునల్కు రెఫర్ చేయండి, మాకు అన్యాయం జరిగింది, రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 1956లో మాకు అన్యాయం జరిగింది, బచావ్ ట్రిబ్యునల్ దగ్గర మాకు వాయిస్ లేకుండా పోయింది. ఎందుకంటే ట్రిబ్యునల్ ముందట రాష్ట్రమే రిప్రజెంట్ చేయాలి, ప్రాంతాల వారీగా ఎవరు రిప్రజెంట్ చేయడానికి లేదు, పబ్లిక్ ఇంట్రెస్టెడ్ లిటిగేషన్ లాగా ఎవరు పడితే వాళ్ళు పోయి రిప్రజెంటేషన్లు ఇచ్చేది కూడా లేదు. కాబట్టి రాష్ట్రం మొత్తము తెలంగాణకు అన్యాయం చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అప్పుడు అడ్వకేట్ రాయలసీమ నుంచి ఉన్న రామచంద్రారెడ్డి గారు అడ్వకేట్ జనరల్, వాళ్ళు రిప్రజెంట్ చేశారు, మా వాయిస్ పోయింది, ఇప్పుడు కొత్త ట్రిబ్యునల్ వేసి మాకు న్యాయం చేయండి అంటే వాళ్ళు ఏం చేశారు, బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రతిపాదన ఎప్పుడు చేశారు సార్ కేసీఆర్? 2014 అధికారంలోకి రాగానే చేశారు. చేస్తే దాన్ని ఉమాభారతి అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ పట్టించుకోకపోతే ఏడాది చూశారు, ఇంకా ఏడాదైనా పట్టించుకుంటలేరని చెప్పి సుప్రీంకోర్టు పోతే మళ్ళీ ఈ అపెక్స్ కమిటీ అని కృష్ణా బోర్డు అని పెట్టారు కదా, ఈ ఇద్దరి మధ్య గొడవలను పరిష్కరించడం కోసం కృష్ణా బోర్డు వచ్చింది, గోదావరి మీద వివాదాల కోసం గోదావరి బోర్డు వచ్చింది. ఈ ఇద్దరు ఆంధ్ర తెలంగాణ ఏ కొత్త ప్రాజెక్టు కట్టాలన్నా ముందు గోదావరి బోర్డుకు ఇవ్వాలి, లేదంటే కృష్ణానదికి సంబంధించింది అయితే కృష్ణా బోర్డుకి ఇవ్వాలి. ఇప్పుడు బనకచెర్ల విషయంలో గోదావరి బోర్డుకి ఇవ్వకుండానే చంద్రబాబు నాయుడు నేరుగా ఢిల్లీలో సమర్పించాడు. ఆయనకున్న పలుకుబడి ఏంటంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం మోడీ గారు సరిపోని మెజార్టీ రాక ఆయనకు కావాల్సిన ఎంపీల కోసం ఈ జనసేన చంద్రబాబు మీద ఆధారపడ్డారు, సపోర్ట్ తీసుకున్నాడు. కాబట్టి ప్రభుత్వం నిలవాలంటే ఇలా సపోర్ట్ కావాలి. కాబట్టి చంద్రబాబు చేతిలో ఆ గవర్నమెంట్ ఉంది, నితీష్ చేతిలో ఉంది, ఇద్దరే మోడీ ప్రభుత్వాన్ని నిలబెట్టింది. సో మనం ఎందుకు దాన్ని కంట్రోల్ చేసి మనకు హక్కులను మనం సాధించుకోవచ్చు కదా, ఇంకా అవసరమైతే ఎక్కువ నీళ్ళని మనం తీసుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో బైపాస్ చేసి గోదావరి బోర్డును నేరుగా అక్కడికి పోయారు. అంటే మా తెలంగాణ ఏముంటుందంటే ఈ చంద్రబాబుకు మోడీకి ఉన్న ఈ సంబంధాల వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతున్నది. ఈ బనకచెర్ల అనేది మనకు హానికరము, గోదావరిలో నీళ్ళు ఎన్ని ఉన్నాయో ఇప్పటివరకు లెక్కే తేలలేదు. సరే ఈ లోపల వాళ్ళు రిజెక్ట్ చేశారు వాళ్ళ ప్రపోజల్ని. ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ అని ఉంటుంది, ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే ముందు డిపిఆర్ తయారు చేయడానికి వాళ్ళు అనుమతి తీసుకోవాలి. ఈ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ కనుక వాళ్ళు ఓకే చేస్తేనే డిపిఆర్ తయారు చేయాలి, లేకపోతే ప్రజాధనం దుర్వినియోగం అయినట్టు అవుతుంది. అట్లా బనకచెర్లను బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీ కానీ వ్యతిరేకించినాయి. కానీ రేవంత్ రెడ్డి నొసటితోని వెక్కిరించి నోటితోని వాళ్ళని ఆహ్వానిస్తున్నాడు. ఎవరో పిలిచినట్టుగా ఢిల్లీకి పోయిండు, బనకచెర్ల అందులో ఎజెండాలు ఉంటే నేను పార్టిసిపేటే చేయనన్నాడు, ఎజెండాకి తీసేయమన్నాడు. పార్టిసిపేట్ చేసేటప్పుడు విలేకరులు అడిగితే అది ఉన్నా కూడా నేను చర్చించను అన్నాడు. బయటకు వచ్చి నేను చర్చించలేదని అబద్ధం చెప్పాడు. ఏపీ మంత్రి వచ్చి అది కుండబద్దలు. ఏపీ మంత్రి రామానాయుడు గారు, నిమ్మల రామానాయుడు గారేమో మేము మాట్లాడుకున్నాం, కమిటీ వేసుకున్నాం అని చెప్పాడు. మళ్ళీ బయటకు వచ్చి రేవంత్ రెడ్డి కమిటీ ఏ నిర్ణయం చేస్తే దానికి నేను కట్టుబడి ఉంటా అన్నాడు. ఒక పక్కనేమో మోడీ ప్రభుత్వం 4 కమిటీలు, గోదావరి బోర్డు. ఎందుకని సార్ మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, వాళ్ళు గతంలో తెలంగాణ మేమే ఇచ్చినామని చెప్పుకున్న వాళ్ళు మరి 10 ఏళ్ల తర్వాత అవకాశం వచ్చిన తర్వాత ఇప్పటికైనా నీళ్లు నిధులు నియామకాల కోసమే కదా సార్ తెలంగాణ ప్రజలంతా కేసీఆర్తో నడిచారు. ఆయన అడుగులు అడుగేసి అప్పుడు ఉద్యమ గలాన్ని బలంగా వినిపించిన క్రమంలో కదా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. ఇప్పుడు ఆయన సీఎం అయినా కానీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం తర్వాతనే జరిగింది. సో 10 ఏళ్ల తర్వాత అయినా కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భవిష్యత్ తరాల దృష్టిలో ఆయన ఆలోచించి ఇప్పటి వరకు జరిగిన నష్టం చాలా హెవీగా జరిగిపోయింది. ఆల్రెడీ మీరు అన్నట్టు 2 కెనాల్స్ నుంచి శ్రీశైలం వాటర్, కృష్ణ వాటర్ అంతే వాళ్ళు తీసుకెళ్తున్నారు. సో ఇలాంటి క్రమంలో కూడా ఆయన ఎందుకు అని రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సీఎంగా తెలంగాణ ప్రజల కోసం ఎందుకు ఆలోచించారు? అంటే పొలిటికల్ ఈక్వేషన్స్ ఉంటాయి శ్రీనివాస్ గారు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి గాడ్ ఫాదర్ చంద్రబాబు నాయుడే, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన జీవితం అనేది తెరిచిన పుస్తకం. ఆయన నా గురువు కాదు, నాకు సహచర ముఖ్యమంత్రి. ఇప్పుడు సహచర ముఖ్యమంత్రి, బట్ ఒకప్పటి నుంచి కూడా ఆయన గురువు. సహచర ముఖ్యమంత్రి అయినంత మాత్రాన గురువు కాకుండా పోడు కదా. ఇప్పుడు ఎందుకంటే ఆయన
జెడ్పీటీసీ టికెట్ అడిగితే టీఆర్ఎస్ పార్టీ ఆ రోజుల్లో ఇవ్వలేదు. ఇక్కడ మహబూబ్నగర్ జిల్లాలో ఆ జడ్చర్లకు సంబంధించిన కాన్స్టిట్యున్సీ. అక్కడున్న లక్ష్మారెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యే, తర్వాత కాలంలో ఆయన మంత్రి కూడా అయ్యాడు, హెల్త్ మినిస్టర్. 2004లో నేను చెప్పేది. ఆయన ఎమ్మెల్యే గెలిచారు. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత స్థానిక సంస్థలకు ఎన్నికలు వచ్చినప్పుడు జెడ్పీటీసీ టికెట్ అడిగితే ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఆయన ఇండిపెండెంట్ గెలిచాడు. ఇండిపెండెంట్ గెలిచి టీడీపీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఎమ్మెల్సీగా పోటీ చేశాడు. లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ ఒకటి ఉంటుంది కదా, అప్పుడు కూడా ఇండిపెండెంట్గా నామినేషన్ వేసి టీడీపీ సపోర్ట్తోని కాంగ్రెస్లోంచి కొంతమందిని తన దిక్కు తెచ్చుకొని ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా గెలిచాడు. గెలిచిన తర్వాత టీడీపీ దగ్గర తీసింది. ఇంకా ఆ రోజు నుంచి ఆయన టీడీపీలోనే ఉన్నాడు. తర్వాత 2009లో ఆయనకు టీడీపీ టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ అప్పుడు బీఆర్ఎస్ పొత్తు కూడా ఉండేది, టీఆర్ఎస్. ఆ పొత్తులో భాగంగా రేవంత్ రెడ్డి గెలిచాడు. తర్వాత 2014లో కూడా మళ్ళీ గెలిచాడు. గెలిచిన తర్వాత ఆయన వ్యవహార శైలి, ఈ ఓటుకు నోటు కేసు, ఇట్లాంటి వాటి వల్ల కేసీఆర్కి ఆయనకు మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది. అసెంబ్లీలో ఆయన ముఖమే చూడన్న స్థాయికి కేసీఆర్ పోయాడు. చిన్న చిన్న వాటి మీద కూడా పైన డ్రోన్ తిప్పాడని చెప్పి ఆయన తీసుకుపోయి జైల్లో పెట్టారు. ఓటుకు నోటు కేసులో జైల్లో పెట్టారు. అంటే ఒక మామూలు స్థాయి నాయకుడిని డైరెక్ట్గా సహకరించడం ద్వారా చంద్రబాబు నాయుడు ఆయనను ముఖ్యమంత్రి స్థాయికి తీసుకురాగలిగాడు. తన అనాలోచిత చర్యల వల్ల కేసీఆర్ గారు ఆయనను ఒక పెద్ద లీడర్ని చేశాడు. కేసీఆర్ అనాలోచిత నిర్ణయాలు అవి, కేసీఆర్ అండ్ కేటీఆర్ ఇద్దరు. అవును, ఎందుకంటే ఓటుకు నోటు కేసు అనేది ఉంది, కానీ అన్నెసరీ పబ్లిసిటీ, అన్నెసరీ ఇంపార్టెన్స్ బాగా ఇచ్చారు. అదొక మామూలు కేసులాగా ట్రీట్ చేస్తే అయిపోయేది. అది బాగా విపరీతమైన పబ్లిసిటీ. దాంతో రేవంత్ రెడ్డి ఒక పెద్ద స్టేట్ లీడర్ అయి కూర్చున్నాడు. అంతకుముందు ఎవరికి తెలుసా అండి, ఆయన దాంట్లో చంద్రబాబు కూడా ఉన్నారు, ఇన్వాల్వ్ అయింది. కాబట్టి దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడును టార్గెట్ చేసి దానికి విపరీతమైన ఇంపార్టెన్స్ ఇచ్చారు. అంటే కొన్ని కఠినమైన చర్యలు తీసుకున్నారు. ఉదాహరణకు బిడ్డ పెళ్లికి 3 గంటలు 2 గంటలు బెయిల్ ఇవ్వడము, ఇట్లాంటివన్నీ కూడా కొద్దిగా పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అంత రిజిడిటీ అవసరమానండి. ఎక్కడ పోతాడు, ఆయన ఎమ్మెల్యే కదా. అంటే ఇవన్నీ అనాలోచితంగా చేసినాయి కదా. పైన డ్రోన్ తిరిగిందని చెప్పి ఎవరి ద్వారా వచ్చింది డ్రోన్ అంటే రేవంత్ రెడ్డి పంపించిండు. దాంతో తీసుకుపోయి మళ్ళీ జైల్లో పెట్టి మళ్ళీ బెయిల్ రాకుండా చేసి, దీనివల్ల ఏమైంది, విపరీతమైన పబ్లిసిటీ వచ్చింది ఆయనకు. ఆయన చంద్రబాబు నాయుడు సపోర్ట్తోనే ఏకపక్షంగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యిండు, కాంగ్రెస్ పీసీసీ ప్రెసిడెంట్ అయ్యిండు, ఇవాళ ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. ఆయనను రేవంత్ రెడ్డిని పెంచడం కోసం చంద్రబాబు నాయుడు తీసుకున్న చర్యలు ఏంటంటే, ఏ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానైతే జన్మించిందో తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎన్నికల పొత్తు పోయింది రేవంత్ రెడ్డి. బికాజ్ ఆఫ్ రేవంత్ రెడ్డి 2018 అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు తనంతానే కిల్ చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు. పోటీ కూడా పెట్టలేదు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం లేదు అంటే ఎవరైనా నమ్ముతారా? ఆయన కోసం ఆయన పార్టీనే పండబెట్టుకున్నాడు. దాని అధ్యక్షుడే రిజైన్ చేసి టీఆర్ఎస్లోకి వచ్చాడు. ఈ ఇద్దరు కలిసి రేవంత్ రెడ్డిని వాళ్ళ చీఫ్ మినిస్టర్ని చేశారు. రేవంత్ రెడ్డికి ఎన్నడూ కూడా తెలంగాణ మీద మమకారం కానీ, ప్రేమ కానీ, ఈ ప్రజల కష్టాలు కానీ, ఈ నీళ్ళ గురించి గోస కానీ, ఏ నది ఎక్కడుందో తెలియదు, ఏ ఉపనది ఎక్కడుందో తెలియదు. నేను ఐ స్టాండ్ బై మై వర్డ్స్. నేను అప్పుడు కాదు ఇప్పుడు కాదు, ముఖ్యమంత్రి అయినాక 1.5 year కూడా ఆయనకు తెలియదు, నీళ్ళ గురించి తెలియదు. తెలియకపోవడం తప్పులేదు, కానీ తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడు. ఎందుకంటే గాడ్ ఫాదర్ లాగా చంద్రబాబు నాయుడు ఏం చెప్తాడో తెలంగాణ ముఖ్యమంత్రిగా దాన్ని అమలు చేస్తాడు. ఇప్పుడు కృష్ణా నది నీటి వాటాలకు సంబంధించిన అంశంలో 299 టీఎంసీలకి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పుకుందని చెప్పి కాంగ్రెస్ ఇప్పుడు ఆరోపణలు చేస్తుంది. వాస్తవమే, కానీ ఎప్పుడు అంటే 1 సంవత్సరం కోసమని టెంపరీగా సంతకం పెట్టారు. అది క్లియర్గా ఉంది ఆర్డర్లో, జస్ట్ ఫర్ 1 year. ఆ 1 సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం కూడా 1 సంవత్సరం. వాస్తవానికి రావాల్సింది మనకు సుమారు 750 టీఎంసీ. ఇది ఎట్లుంటుందంటే, పరివాహక ప్రాంత నిష్పత్తి ప్రకారం చూసినప్పుడు కృష్ణా 68%, తెలంగాణలో ఉంది. గోదావరి 79% ఉంది. గోదావరిలోనేమో 1486 టీఎంసీలు అని చెప్పారు. అందులో దాదాపు 1100 పైచిలకు వాటరు తెలంగాణ వాటా కిందకి వస్తుంది. ఎందుకంటే కృష్ణాల కదా ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేసినట్టుగా ఎన్ బ్లాక్గా రాష్ట్రానికి 811 ఇచ్చినా కూడా 800 + 11. ఇక్కడ గోదావరిలో అట్లా ఇవ్వలేదు, ఎందుకంటే గోదావరిలో ప్రాజెక్టులు కట్టుకోలేదు. కాబట్టి ఇక్కడ ఎంత వాటర్ అనేది బచావో చెప్పలే. రెండవది, అక్కడ అయినట్టుగా ఘర్షణ, కృష్ణా వాటర్ తక్కువ ఉంది, డిమాండ్స్ ఎక్కువ ఉన్నాయి. గోదావరి దగ్గరకు వచ్చేసరికి వాటర్ ఎక్కువ ఉంది, డిమాండ్స్ తక్కువ ఉన్నాయి.
అందుకని ప్రాజెక్టుల వారికి కేటాయింపులు జరగలే. ఇక్కడ ఏం చేశారంటే ఒప్పందాల ద్వారా అయింది. బచావత్ అసలు విచారణ చేయలేదు. ఇక్కడ బచావత్ కమిషన్ ట్రిబ్యునల్ వేశారు. వెంగళరావు గారు, చవాన్ గారు వీళ్ళంతా ఏం చేశారంటే మేమేమి ఒప్పందాలు చేసుకొని మీకు ఇస్తామని చెప్పి ఎవరికి ఎంత అనేది వీళ్ళే రాసుకొని సంతకాలు పెట్టుకొని బచావత్కి ఇచ్చారు. దాంతో ఆ ఒప్పందాలను ట్రిబ్యునల్ తీర్పులో పెట్టారు. ఆయన ఏం విచారణ చేయలే. కృష్ణా మీద విచారణ జరిగింది. ఇక్కడ అందరి తెలియదు ఏంటంటే బచావత్ ట్రిబ్యునల్ గోదావరి వాటర్ విషయంలో చూసినప్పుడు 1480 టీఎంసీలు 4 ఉన్నాయి మీరు పంచుకోండి అని చెప్పలే. 1172 టీఎంసీలు ఏమో మీ స్టేట్కు మేము అలాట్ చేస్తున్నాము. 1486 కాదు, 1172, 73 ఎంతో ఉంది. మిగిలిన 1480లో మిగతా నీళ్ళు ఉన్నాయి కదా, ఇవి మీకు ఎట్లా వస్తాయంటే ఛత్తీస్గఢ్లో ఉన్న భూపాలపట్నం అనే ఊరు దగ్గర ఇంద్రావతి నది ఉంది. దాని మీద వాళ్ళు హైడల్ పవర్ ప్రాజెక్ట్ కట్టుకుంటారు శ్రీశైలం లాగా. అక్కడ నుంచి పవర్ జనరేషన్ అవుతుంది. ఆ పవర్ జనరేషన్ అయినప్పుడు నీళ్లు కిందికి వస్తాయి. ఆ కిందికి వచ్చే నీళ్లు వాటితో పాటుగా గోదావరి బేసిన్లో మీరు వ్యవసాయం చేస్తాను కదా అన్ని ప్రాజెక్టుల కింద, అలాగే వచ్చే పడవాటి నీళ్ళు కృష్ణాలో 11 టీఎంసీలు డివైడ్ చేశారు. రీజనరేటెడ్ వాటర్ అంటారు. వ్యవసాయం చేసుకోగా మళ్ళీ వచ్చి కలిసిన నీళ్ళు. ఇక్కడనేమో ఈ మళ్ళీ వచ్చి కలిసే రీజనరేటెడ్ నీళ్ళు, భూపాలపట్నం హైడల్ పవర్ ప్రాజెక్ట్ నుంచి వచ్చే నీళ్ళు, ఇవన్నీ కలిపి 1486 అని చెప్పారు. తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటాలు టోటల్గా 2 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. అయితే 1172 టీఎంసీలు అయితే మన వాటా గోదావరిలో. ఆ మిగిలిన ఏదైతే ఉన్నదో రీజనరేటెడ్ వాటర్ ఎంత వస్తుందో లెక్కలేదు. భూపాలపట్నం దగ్గర అది కట్టనే లేదు ఇప్పటికీ. ఇప్పుడు కట్టినా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కిందికి వచ్చినాక పవర్ జనరేషన్ చేసి కిందికి వచ్చినాక మళ్ళీ ఎత్తిపోతలు చేసి ఎక్కడికో తీసుకుపోతారు. అయితే వాళ్ళు కట్టలేదు. మొన్న మధ్య ఏం చేశారంటే బోత్గాయ ప్రాజెక్ట్ అని ఒకటి స్టార్ట్ చేశారు. 300 టీఎంసీల నీళ్ళు మాకే కావాలన్నారు. అంతకుముందు ఏమన్నారు, మా దగ్గర వాడుకోకుండా మిగిలినాయి 141 టీఎంసీ, మీరు కావేరీ నది కలుపుకోండి అని చెప్పారు. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక లేదు ఆ నీళ్ళు మాకే కావాలి. ఇప్పుడు ఎక్కడైతే కాళేశ్వరంలో 139 మెగావాట్ల పంపులు పెట్టి ఎన్ని వందల కిలోమీటర్ల దూరమైన ఎత్తిపోసుకుంటాను కదా, 600 మీటర్ల ఎత్తుకు కూడా మేము కూడా అదే పని చేస్తాం. బోధగాయ ప్రాజెక్టు పెట్టి మా నీళ్ళని మేము ఎత్తుకుంటాం. ఆ బచావత్ ట్రిబ్యునల్లో చెప్పినట్టుగా భూపాలపట్నం బదులు ఇక్కడ మేము హైడల్ పవర్ ప్రాజెక్ట్ పెట్టుకుంటాం. ఇక అక్కడ నుంచి వచ్చేటి చాలా తక్కువ ఉంటాయి, కంపల్సరీ రావాలని ఏం లేదు. కాబట్టి గోదావరిలో ఎన్ని నీళ్ళు ఉన్నాయో లెక్క తేలలేదు. తెలంగాణ తనకున్న వాటాలో స్వాతంత్రం వచ్చిన కాంచి ఇప్పటిదాకా వాడుకుంటున్నాయి అన్నీ కలిపితే 400-450 వాడుకునే, ఇంతకంటే ఎక్కువ వాడుకునే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఎగువ రాష్ట్రాల నుంచి అప్పర్ గోదావరి అంటాం మనం, మిడిల్ గోదావరి అంటాం. అప్పర్ గోదావరి శ్రీరామ్ సాగర్ కంటే పైన ఉన్నది. మిడిల్ గోదావరి అంటే ప్రాణహిత కాళేశ్వరానికి ఈ అప్పర్ గోదావరికి మధ్యలో ఉన్నది. ఈ రెండిట్లో నీళ్ళు లేవు. దిగువ గోదావరిలో నీళ్ళు ఉన్నాయి. అంటే గోదావరిని 3 భాగాలు చేశారు. శ్రీరామ్ సాగర్ పైన అప్పర్ గోదావరి, శ్రీరామ్ సాగర్ కాళేశ్వరంకి మధ్య గోదావరి, ఈ కాళేశ్వరం కాన్ఫ్లుయెన్స్ గుడి ఉన్న కాడ నుంచి మేడిగడ్డ మీదుగా ఈ గోదావరి సముద్రంలో కలిసేదాకా ఈ దిగువ గోదావరి. నీళ్ళు ఎక్కడున్నాయంటే దిగువ గోదావరిలో ఉన్నాయి. భూమి ఎక్కడుంది తెలంగాణ భూమి అంటే 600 మీటర్ల ఎత్తు పైన ఉన్నది. కొండపోచమ్మ సాగర్ కాదు, ఇదేంటంటే మనకు నిజామాబాద్ కానీ ఆదిలాబాద్ నిజామాబాద్ తర్వాత మంజీరా బేసిన్ కూడా, మంజీరా నది గోదావరిలో కలుస్తుంది కాబట్టి గోదావరికి ఉపనది. మానేరు కూడా గోదావరికి ఉపనది. అయితే మంజీరా ఏదైతే సింగూరు ప్రాజెక్ట్ ఉందో అది తెలంగాణలో 600 మీటర్లకు పైన ఉంటుంది. తెలంగాణలో మొత్తంలో అత్యంత ఎత్తైన ప్రాంతం ఎక్కడ అంటే మహబూబ్నగర్ జిల్లాలో షాద్నగర్ దగ్గర పైన ఉంటుంది. అక్కడ అది 660-665 మీటర్ల ఎత్తున ఉంటుంది. బట్ ప్రాజెక్టులలో చూస్తే సింగూరు ప్రాజెక్టు అన్నిటికంటే హైయెస్ట్ 600 మీటర్ల పైన ఉంది. దానికి కొంచెం దిగువన నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఉంది, దానికి కొంచెం దిగువన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉంది. అయితే ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఉన్న దగ్గర నీళ్ళు లేవు, పైన మందిరాల నీళ్ళు లేవు. అంటే వచ్చిన నీళ్ళని వచ్చినట్టుగా మహారాష్ట్ర కర్ణాటక వాడుకుంటున్నాయి. మంజీరా మీద మహారాష్ట్ర 32 బ్యారేజీలు కట్టింది, కర్ణాటక 5 బ్యారేజీలు కట్టింది. బ్యారేజీకి 2 దిక్కులు కూడా పంపులు పెట్టిండ్లు, పెద్ద పెద్ద పంపులు, కాలువలు వాళ్ళు పారించుకుంటాను. సిడబ్ల్యూసీ అనుమతి లేకుండానే ఇవన్నీ జరిగిపోయినాయి.
ఇట్లా గోదావరి మీద మనకు గోదావరి ఎక్కడైతే మంజీరా గోదావరి కలుస్తుందో కందకుర్తి, దానిపైన నాందేడు పైన జైక్వాడ్ ప్రాజెక్ట్ అని ఉంది. అక్కడ నుంచి ఇక్కడ దాకా 13 బ్యారేజీలు కట్టారు. బాబ్లీ అనేది అందులో ఒకటి. వాటి దగ్గర కూడా పెద్ద పెద్ద పంపులు పెట్టి 2 దిక్కుల వ్యవసాయాలు చేసుకుంటున్నారు. ఎన్ని నీళ్ళు వస్తే అన్ని నీళ్ళు ఆపుకొని వాళ్ళే వాడుకుంటున్నారు. ఇదంతా కూడా కేసీఆర్ గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా 2016లో అసెంబ్లీలో ఇచ్చారు. ఇప్పటికీ యూట్యూబ్లో ఉంది. అయితే ఇన్ని బ్యారేజీలు, వందల వేల బ్యారేజీలు కట్టారు ప్రతి వాగు మీద. ఇక పైన నీళ్ళు వచ్చే అవకాశం లేదు. మరి ఇప్పటిదాకా మనం వాడుకునే 400 టీఎంసీలే. ఆ 400 టీఎంసీలు కూడా ఎక్కడ వాడుకున్నాం? శ్రీరామ్ సాగర్లో ఒక 100-120 వాడుకున్నాం. ఇక్కడ మన నిజాం సాగర్లో 58 టీఎంసీలు వాడుకోవాల్సింది 10-20-25 వాడుకున్నాం. సింగూరులో కొద్దిగా ఇప్పుడే వ్యవసాయం మొదలైంది. తర్వాత మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు, కాడెం ప్రాజెక్టు, అది మేజర్ ప్రాజెక్ట్ యాక్చువల్గా, బట్ ఆయకట్టు అంత డెవలప్ చేయలే. తర్వాత అప్పర్ మానేరు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు. ఇవి కాకుండా కొన్ని గోదావరి బేసిన్లో పై ప్రాంతంలో ఉన్న చెరువులు, కుంటలు, కొన్ని ఎత్తిపోతల పథకాలు, వెంగళరావు కాలం నుంచి కూడా ఎత్తిపోతల పథకాలు కొన్ని పెట్టారు. ఇప్పటికి కూడా మనకు నిజామాబాద్ శ్రీరామ్ సాగర్ ఒడ్డున కనబడతాయి. కుత్పా, అలీసాగర్ లాంటివి ఉన్నాయి. ఇవన్నీ కలిపితే కూడా ఓ 300-350 టీఎంసీలకి ఎక్కువ లేవు. అది కూడా అయితే పైనుంచి నీళ్ళే వస్తలేవా? అంటే గోదావరిలో మనకున్న వాటా అది 1000 టీఎంసీలైనా 960 టీఎంసీలైనా పైన నీళ్ళు వస్తలేవు. ఎప్పుడో 4 ఏళ్ళకు ఒకసారి, 3 ఏళ్ళకు ఒకసారి వస్తాయి. శ్రీరామ్ సాగర్ ఎప్పుడెప్పుడు అలుగుబడ్డది, ఎప్పుడెప్పుడు ఓవర్ఫ్లో అయిందని లెక్క తీస్తే ఈ మొత్తము 50-60-70 సంవత్సరాలు, ఆంధ్రప్రదేశ్లో 57 ఏళ్ళు, ఇప్పుడు 11 ఏళ్ళు, అంటే 68 సంవత్సరాల లెక్క మనం తీస్తే ఒక 20 సార్లు కూడా ఓవర్ఫ్లో కాలేదు అది. ఇప్పుడు అయ్యే అవకాశాలు కూడా లేవు. ఇప్పుడు కృష్ణాలనేమో నాగార్జునసాగర్ నిండింది, శ్రీశైలం నిండింది, అన్ని రిజర్వాయర్లు నింపుకున్నారు. గోదావరిలోకి వచ్చేసరికి ఎల్లంపల్లి 10 టీఎంసీలు లేవు, మిడ్మానేరు ఎండిపోయి ఉన్నది, మలన సాగర్ ఎండిపోయి ఉన్నది, కొండపోచం ఎండిపోయి ఉన్నది, పైన ఉన్న శ్రీరామ్ సాగర్ ఎండిపోయి ఉన్నది. ఇక్కడ నీళ్ళే లేవు. ఇప్పుడు నాట్లు వేసుకునే పరిస్థితి లేదు. రెయిన్ఫాల్ అనేది వర్షపాతము 20% డిఫిసిట్ ఉన్నది మొత్తం ఉత్తర తెలంగాణ. అయితే పైన నీళ్లు వాడుకోవడానికి అవకాశం లేదు, కింద నీళ్లు ఉన్నాయి. ఈ మొత్తము 57+11 68 ఏళ్ళ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ ఒకే ఒక్క వ్యక్తి ఆ నీళ్లను తెలంగాణకు ఎట్లా వాడుకోవాలని ఆలోచన చేశాడు. నేను మళ్ళీ చెప్తున్నా, ఒకే ఒక్క వ్యక్తి, ఆ వ్యక్తి కేసీఆర్. ఆ వ్యక్తి కేసీఆర్. ఇంకా ఎవ్వరు కూడా ఈ నీళ్లను తెలంగాణకు వాడాలని ప్రయత్నం చేయలే. నేను ప్రయత్నం చేయలే. కానీ ఒక విజన్ ఉన్న వ్యక్తి వెంగళరావు గారు. వెంగళరావు గారు ఏం చేశారు? అసెంబ్లీలో వైట్ పేపర్ పెట్టారు. వైట్ పేపర్ పెట్టి పైనున్న నీళ్లను ఎట్లా వాడుకోవాలనో ఆదిలాబాద్కే ఒక 15-16 ప్రాజెక్టులు డిజైన్ చేశాడు. అదొక మంచి పని ఆయన చేసింది. ఎందుకంటే ఆదిలాబాద్లో వర్షపాతం 1100 మిల్లీమీటర్లు, తెలంగాణ యావరేజ్ రెయిన్ఫాల్ 900-910. అయితే అత్యంత ఎక్కువ వర్షపాతం ఉంది కాబట్టి ఆ వాగుల్లో నుంచి వచ్చే నీళ్ళను గోదావరిలో కలవనీయకుండా ఎక్కడికక్కడ పెద్దవాగాను ఉంది. ఒక పెద్దవాగు మీదనే 7-8 ప్రాజెక్టులు డిజైన్ చేశాడు. గెడ్డన్నవాగు ప్రాజెక్టు, దాంతోపాటు వట్టివాగు ప్రాజెక్టు, ఇవన్నీ వెంగళరావు గారు చేశారు. గోదావరి మీద మాత్రం వెంగళరావు గారు కూడా ఏం చేయలేకపోయారు. కేవలం ఒకే ఒక్క వ్యక్తి కేసీఆర్ గారు. ఎన్ని సంవత్సరాల్లో? 68 సంవత్సరాల చరిత్రలో. ఇక వేరే మార్గం లేదు. కేసీఆర్ గారే ఆలోచించారు. కాంగ్రెస్ మాత్రం 9 అట్టి దగ్గర మేము మొదలుపెట్టిన ప్రాజెక్టు 38,000 కోట్ల లోపు అయిపోయేది. అది 37,500 కోట్లతో పూర్తయ్యేది. అప్పటికే 11,000 కోట్లు కూడా ఖర్చు చేసినాం. అక్కడ నీటి లభ్యత ఉంది. తెలంగాణ ప్రభుత్వం కేవలం కమిషన్లకు కకృతిపడి కేసీఆర్ గారు అండ్ టీం హరీష్ రావు వీళ్ళందరూ కూడా ఆ తమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కట్టకుండా గోదావరి నదిపై మేడిగడ్డ, అన్నారం, సుందిల ఈ 3 ప్రాజెక్టులు కట్టారు. ఈ కట్టినవి కూడా పూర్తిగా లోపభూయిష్టమైన నిర్మాణాలు, నిర్వహణ సరిగా లేదు, నిర్మాణం సరిగా లేదు, ఇవన్నీ ఆరోపణలు ఇప్పుడు వస్తున్నాయి కదా సార్. దీనికి మొత్తం మోసాల చరిత్ర కాంగ్రెస్ది. ఒకసారి చిట్ట ఇప్పితే తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారో తెలియదు. మన ప్రజలకేమో నీళ్ళ మీద అవగాహన లేదు. మన మేధావుల్లోనేమో కేసీఆర్ అంటే కోపంతో కొందరు, రేవంత్ రెడ్డి ప్రాపకం కోసం మోచేతి నీళ్ళు తాగడానికి కొందరు, అమ్ముడు పోయిన్లు. ప్రజలకు విషయాలు తెలివాయి కాబట్టి గొర్రెలాగా తలూపుతారు.
ప్రజలు గొర్రెలు కాదు, కానీ విషయ పరిజ్ఞానం లేని వాళ్ళు గొర్రెలే. ఇక మీడియా ఇష్టం వచ్చినట్టుగా ఆడుకుంటా ఉంది, అబద్ధాలను ఇష్టం వచ్చినట్టుగా ప్రచారం చేయడానికి. పెద్దవాళ్ళు మాట్లాడినప్పుడు అది మీడియా బాధ్యత. రేవంత్ రెడ్డి అబద్ధం ఆడినా చూపెట్టాల్సిందే, ఉత్తమ్ కుమార్ రెడ్డి అబద్ధం ఆడినా చూపెట్టాల్సిందే. మొత్తం మోసాల చరిత్ర కాంగ్రెస్ది. ఎందుకంటే తెలంగాణ దగ్గర కడితే గ్రావిటీ ఒక నిమిషం, నేను ఇక మొదలు పెట్టినా, తుమ్మిడేటి పక్క పెడదాం. తెలంగాణ సర్వనాశనమైంది కాంగ్రెస్ వల్ల. ఇప్పుడు నేను చెప్పుకుంటూ వస్తా. ఓకే. నిజాము గోదావరి నీళ్లను 900 టీఎంసీలను తెలంగాణకు ఎట్లా ఉపయోగించాలని చెప్పి ప్రాజెక్టు డిజైన్ చేశారు నిజాం. 1942లో ప్రాజెక్టు నివేదికలు వచ్చాయి. 1949లో ఆయన ప్రభుత్వం పోయినా కూడా ఆయన రాజప్రముఖగా ఉన్నాడు. 1951లో ముఖ్యమంత్రి ఎవరు? హైదరాబాద్ స్టేట్ మొదటి ముఖ్యమంత్రి అంటే వెల్లోడి. అతను ఒక ఐఏఎస్ ఆఫీసర్, అంటే ఐసీఎస్ అనేవాళ్ళు అప్పుడు. నెహ్రూ ఆయనను అపాయింట్ చేసిండు, ఎందుకంటే ఎలక్షన్ కాలేదు ఇంకా. 1950లో రాజ్యాంగాన్ని ఆమోదించిన తర్వాత హైదరాబాద్ అనేది భారతదేశంలో ఒక స్టేట్గా వచ్చింది. అది వరకు ఒక ఇండిపెండెంట్ కంట్రీ. వచ్చిన తర్వాత నిజాం ఏవైతే ప్రాజెక్టులు రూపకల్పన చేశాడో 900 టీఎంసీలు గోదావరి బేసిన్లో. నేను చెప్పేది ప్రణాళిక సంఘం మీటింగ్ జరిగింది 1951 జూలై 27, 28 ఢిల్లీ. గూగుల్లో కొడితే వస్తుంది. బచావ్ అవార్డులో ఉంది, కృష్ణా మీద గోదావరి మీద రెండిట్లో ఉంది అది. నాకు తెలిసి ఇప్పుడు వీళ్ళెవ్వరు కూడా దాన్ని పట్టించుకున్న వాళ్ళు కారు, దాన్ని చూసిన వాళ్ళు కూడా కారు. ఆ మీటింగ్లో ఈ ప్రాజెక్టులు అన్నిటికీ అనుమతి తీసుకొచ్చాడు. ఇప్పుడు బచావత్ ఎంత ఇచ్చాడనేది కాదు, మొదటి పంచవర్ష ప్రణాళిక తయారు కాకముందే గోదావరి జలాలలో మన వాటా 800 టీఎంసీల పైన అప్పటి ముఖ్యమంత్రి తీసుకొచ్చాడు, హైదరాబాద్ స్టేట్ ముఖ్యమంత్రి. అందులో సపోజ్ నేను ఒక మాట అడుగుతా శ్రీనివాస్ గారు, 75 ఏళ్ళ కింద గోదావరి నీళ్లతోని తెలంగాణలోని 6 జిల్లాలలో, అప్పుడు 8 జిల్లాలే ఉండేది తెలంగాణలో, ఒక్క మహబూబ్ నగర్ హైదరాబాద్ కాక తెలంగాణలో ఉన్న 8 జిల్లాలలో మహబూబ్ నగర్ హైదరాబాద్ కాక మిగిలిన మొత్తం తెలంగాణ 28 లక్షల ఎకరాలలో నీళ్ళు వచ్చుంటే ఈ బొంబాయి, బొగ్గుబాయి, దుబాయ్ కథలు ఉండేదా? గల్ఫ్ కంట్రీలలో పోయి వీళ్ళంతా బాధలు పడేవాళ్ళ? సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాదు, కరీంనగర్ రైతులంతా కోసపడేవాళ్ళు కాదు కదా, ఇంత దరిద్రం అయితే ఉండేది కాదు కదా. 28 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టును, దాని పేరు గోదావరి బహుళార్థ సాధక ప్రాజెక్టు, మొదటి పంచవర్ష ప్రణాళికలో పెట్టారు. దీన్ని రద్దు చేసింది నీలం సంజీవ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, తొలి ముఖ్యమంత్రి. అంటే తొలి దశ ఉద్యమం కన్నా ముందే అప్పుడున్న నిజాం రాజు, తర్వాత ఆయన వెల్లోడి అనే తెలంగాణ, అప్పుడు హైదరాబాద్ చీఫ్ మినిస్టర్, వీళ్ళంతా అప్పటికే తెలంగాణ సస్యశ్యామలం చేద్దామనే ఆలోచనతోనే ఉన్నారు. చెప్పుకుంటూ వస్తాం, మీరు ప్రశ్న వేశారు కదా, ఇంకొక అరగంట అవుతుంది. రైట్. కానీ దీన్ని రద్దు చేశారు. నేనేమంటున్నా అంటే పూర్వ మహబూబ్నగర్ హైదరాబాద్ వాళ్ళు తప్ప తెలంగాణలోని 6 జిల్లాలు, 6 జిల్లాలు ఇప్పుడు 28 జిల్లాలు అయినాయి. అవును, వీళ్ళందరూ వినాలని చెప్తున్నా. అవును, గొర్రెల్లాగా తలలు ఊపకండి. కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది, కాంగ్రెసే సర్వనాశనం చేసింది మన బతుకులను. 28 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్ట్ ఆన్ రికార్డ్, బచావత్ ట్రిబ్యునల్ అవార్డులో ఉంది దాని గురించి ప్రస్తావన. కాంగ్రెస్లు కానీ కమ్యూనిస్ట్ వాళ్ళు కానీ ఆ ప్రాజెక్టు రద్దు చేసినప్పుడు ఒక్కడు మాట్లాడలేదు. ఒక్క మాజీ ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడలేదు, ఒక్క మంత్రి మాట్లాడలేదు. కమ్యూనిస్టులు కూడా మాట్లాడలేదు. కమ్యూనిస్టులు మాట్లాడలేదు, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడలేదు. కమ్యూనిస్టులు 67, 68లో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం మలదశ ఉద్యమం స్టార్ట్ అయ్యే ముందు, తొలి దశ ఉద్యమం స్టార్ట్ అయ్యే ముందు వీళ్ళు పెద్ద మనుషులు ఒప్పందం మీద సంతకం పెట్టిన వాళ్ళు కూడా ఎవరు మాట్లాడలేదు. దేవునూరు అన్యాయం బలైపోయింది, దేవునూరు కట్టలేదు, రద్దు అయిపోయింది. నెక్స్ట్ పెనుగంగ ప్రాజెక్టు. ఇప్పుడు కేసీఆర్ చెనాక కొరాట పేరుతో పెనుగంగ మీద మహారాష్ట్ర ముఖ్యమంత్రితోని ఒప్పందం చేసుకొని ఆయన దిగిపోయే నాటికి పూర్తి చేశాడు. చెనాక కొరాట
ఇది పెన్గంగ మీద ప్రాజెక్టు. ఓకే. ఇది వెల్లోడి గారు నీటి కేటాయింపులు తెచ్చాడు 1951లో. ఇక్కడ 57 ఏళ్ళ 18 ఏళ్ళు పరిపాలించిన తెలుగుదేశం కానీ 40 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ కానీ ఏనాడు పెన్గంగను పట్టించుకోలేదు. ఆ ప్రాజెక్టును మొదలే పెట్టలేదు. దానికి మొదటి బాధ్యత నీలం సంజీవరెడ్డిది, తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులది. తెలంగాణ ప్రజల మీద ఏం ప్రేమ లేదు. రాజశేఖర రెడ్డి కూడా ఒకసారి జలయజ్ఞం పట్టించుకోలేదు. దీన్ని పెన్గంగను రాజశేఖర రెడ్డి కూడా పట్టించుకోలేదు. జలయజ్ఞం అనేది ధనయజ్ఞం తర్వాత చెప్తా నేను. ఇప్పుడు మనం ఇంకా 56లోనే ఉన్నాం. ఓకే. దేవనూరు పోయింది. గోదావరి బౌలార్థ సాధక ప్రాజెక్టు చిన్నగా పోచంపాడులాగా మారిపోయింది. 5.5 లక్షల ఎకరాలకు 29 లక్షల ఎకరాలది. మూడో ప్రాజెక్టు పెనుగంగ నాశనం అయిపోయింది, మొదలే పెట్టలేదు. కేసీఆర్ మొదలు పెట్టాడు, కంప్లీట్ చేశాడు. 4వ ప్రాజెక్టు ప్రాణహిత. జలయజ్ఞంలో రాజశేఖర రెడ్డి గారు టేకప్ చేసిన ప్రాణహిత ఇది నా మానస పుత్రిక అన్నాడు. నీకు తెలియదురా నాయన, నీ మానస పుత్రిక కాదు అది, అది నిజాం మానస పుత్రిక. 50,000 ఎకరాలకు ఆదిలాబాద్లో నీళ్ళు ఇవ్వాలని వెల్లోడి దాని మీద అనుమతి సంపాదించుకొని వచ్చిండు. అప్పుడెప్పుడు 51లో జూలై 27-28. ఓకే. తట్టెడు మన్ను తీయలేదు. ఈ 57 ఏళ్ళ సమైక్య రాష్ట్రంలో ఆ ప్రాణహిత ప్రాజెక్టుకు అక్కడ తట్టెడు మన్ను తీసిన వాళ్ళు లేరు. ఆ పేరుతోని జలయజ్ఞంలో రాజశేఖర రెడ్డి మొదలుపెట్టి మన ఇంజనీర్లు ఎవరైతే బోయినపల్లి వెంకటరామారావు ఇంకా కొంతమంది ఇంజనీర్లు అంతా కలిసి ఏం చేశారంటే ఇక్కడ నుంచి గ్రావిటీతో నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుందేమో అని చెప్పి 160 టీఎంసీలు మనకు సరిపోతాయని చెప్పి ఓ రిపోర్ట్ తయారు చేసుకొని పోయి హరీష్ రావు గారిని పట్టుకొని, అప్పుడు హరీష్ రావు గారు మంత్రి రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో, ఆయన ద్వారా పోయి ఆ రిపోర్ట్ ఇస్తే సర్వే చేయించి ఇది నా మానసపుత్రిక అని చెప్పాడు. ఏం చేశాడు మానసపుత్రికను? ఇప్పుడు మీరు అన్నారు తుమ్మిడేటి అని, ఇప్పుడు వచ్చాం తుమ్మిడేటికి. అప్పుడు కేంద్రంలో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్, మహారాష్ట్రలో కాంగ్రెస్ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్. ఈ ప్రాజెక్టు రూపొందించింది 2006, జలయజ్ఞంలో పెట్టింది 2006లో, టీపీఆర్ చేసింది 2006లో, సిడబ్ల్యూసీ పంపింది 2007లో. 2007 నుంచి రాజశేఖర రెడ్డి బతికున్నది 2009 సెప్టెంబర్ 2 దాకా. అంటే 2.5 సంవత్సరాలు బతికున్నాడు. రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాడు. ఒక్కనాడు మహారాష్ట్రకు పోయి లేదా ఢిల్లీకి పోయి అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్, ఇక్కడ రెండోసారి వచ్చింది, అక్కడ రెండోసారి వచ్చింది, ఇక్కడ కూడా రెండోసారి వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఏం చేసిండండి? హరీష్ రావు ఏమో గవర్నమెంట్ వచ్చినాక 40 రోజులకు 50 రోజులకు అంటే జూన్ 2 నాడు 2014 ప్రమాణ స్వీకారం చేస్తే జూలై 23 నాడు అక్కడ పోయి ఇరిగేషన్ మినిస్టర్ని కలిశాడు. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది అక్కడ. ఇక్కడ ఎలక్షన్ అయింది కానీ అక్కడ కాలే. ఆయన ఏమన్నాడు? పృథ్వీరాజ్ చౌహాన్ అంటే ఇరిగేషన్ మినిస్టర్ల స్థాయిలో ఇది పరిష్కారం కాదని చెప్పి అక్కడ ఇరిగేషన్ మినిస్టర్ చెప్పాడు. తర్వాత పోయి ముఖ్యమంత్రిని కలిసాడు. పృథ్వీరాజ్ చౌహాన్ ఏమన్నాడు? ఎలక్షన్లు ఉన్నాయి మాకు అక్టోబర్లో, మాకు ఇక్కడ మేము ప్రాజెక్టు కడితే కనుక మాకు ఓట్లు పడాయి, మీకు సంతకం పెట్టినా మాకు ఓట్లు పడాయి, ఎలక్షన్ తర్వాత రండి, మా గవర్నమెంట్ వస్తే మళ్ళీ ఆలోచిద్దామన్నాడు. ఆ గవర్నమెంట్ రాలే, బీజేపీ గవర్నమెంట్ వచ్చింది కేంద్రంలోనూ మహారాష్ట్రలో. అప్పుడు కేసీఆర్ఏ డైరెక్ట్ పోయాడు, హరీష్ రావు కూడా పోయాడు. పోయినాక ఎంత బతిమలాడినా విద్యాసాగర్ రావు గారు గవర్నర్ అక్కడ, ఆయన తెలంగాణ బిడ్డ, గోదావరి జలాల మీద యాత్ర చేసిన బిడ్డ. ఆయనే రాజ్భవన్కు పిలుచుకొని ఇద్దరు ముఖ్యమంత్రులను, మీరు ఏదో ఒక రకంగా దీనికి ఒక సయోధ్యకు రండి అంటే, నేను సస్తే ఒప్పుకునేది లేదు, ఎందుకంటే ఈ నినాదంతోనే నేను గెలిచిన, నేను జైలు కూడా పోయినా, నేను ఈ ప్రాజెక్ట్ వద్దని, నాకు తలవంపు కాదా, నాకు ప్రెస్టేజ్ కాదా, మీరు ఎంత నష్టపరిహారం ఇస్తామనేది నాకు కాదు, నేను ముఖ్యమంత్రి ఉన్నంతకాలం నేను ఈ ప్రాజెక్టును కట్టని. మరి ఏం చేయాలంటే ఇంజనీర్ల కమిటీ వేసుకొని తక్కువ కట్టుకోండి, మునిగిపోకుండా తక్కువ కట్టుకోండి. లాస్ట్కు 151 ఒప్పుకోలే, 150 మీటర్లకు ఒప్పుకోలే, 149కి ఒప్పుకోలేదు, 148 కాడ ఒప్పుకున్నారు. 148 కాడ కడితే మనకు పర్పస్ సర్వ్ కాదు. ఎందుకంటే 152 మీటర్ల ఎత్తున కడితే 5.6 టీఎంసీల 5.5 టీఎంసీల నీళ్లను స్టోర్ చేసుకోవడానికి రిజర్వాయర్ వస్తుంది. దాని కిందికి తీసుకపోతే 1.8 టీఎంసీల కంటే ఎక్కువ రిజర్వాయర్ లేదు. చిన్న స్టోరేజ్ అది 1.8 టీఎంసీలు. 148 మీటర్ల ఎత్తులో కనుక 9 అడ్డు దగ్గర కడితే కేవలం 2 టీఎంసీలు కూడా నిల్వ చేసుకోవడానికి ఉండదు. అప్పుడు ఏమైందంటే వచ్చిన నీళ్ళు 165 టీఎంసీలు
60 నుంచి 90 రోజులలోనే వస్తాయి. అవును, వర్షాకాలం వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ వెళ్ళిపోయేటప్పుడు మనం లిఫ్ట్ చేసుకోవాలని ట్రై చేస్తే ఇంజనీర్లు ఎక్కలేశారు. కేసీఆర్ వద్దనుకోలే, 148 కూడా సంతకం పెట్టించుకొని వచ్చిండు. 148కి అగ్రిమెంట్ అయింది. ఆయన ఏమనుకున్నాడంటే ఎన్ని ఇళ్ళు వచ్చినా పర్లేదు, ఇక్కడి నుంచి వచ్చేటి ఇక్కడ తీసుకుందాం, కింద మేడిగడ్డ దగ్గర కట్టుకొని అక్కడ వచ్చేటి అక్కడ తీసుకుందామని అనుకున్నాడు. కానీ ఇక్కడ 145 మీటర్ల ఎత్తున వచ్చే నీళ్ళని లిఫ్ట్ చేసుకోవాలనుకుంటే 44 టీఎంసీలు మాత్రమే లిఫ్ట్ చేసుకోవడానికి వీలవుతుంది ఓవరాల్గా ఏడాది అంతా. అంటే 3 నెలలే, ఏడాది కంటే అదే 3 నెలలు అంటే ఏడాది కింద పరిగణించాలి. అయితే కాలువలు రాజశేఖర రెడ్డి మహారాష్ట్రకు ఉత్తరం రాయలేదు. పృథ్వీరాజ్ చౌహాన్ ఎవరైతే ఉన్నారో మహారాష్ట్ర ముఖ్యమంత్రి, మీరు మా అనుమతి లేకుండా కాలువలు తవ్వుకుంటున్నారు, మీ డబ్బంతా వేస్ట్ అవుతుంది అని చెప్పి లెటర్ రాశాడు. అయినా కూడా పట్టించుకోలేదు రాజశేఖర రెడ్డి. కాదు, ఆయన లెటర్ రాసినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. రోషయ్య కానీ కిరణ్ కుమార్ రెడ్డి కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఎవరు పోయిన వాళ్ళు లేరు, అడిగిన వాళ్ళు లేరు. ఇంజనీర్ల మధ్యలోనే కొద్దిగా డైలాగ్ నడిచింది. 10,000 కోట్లు ఖర్చు పెట్టేశారు. 152 మీటర్లు ఎత్తున అది కడతామని చెప్పి కాలువలు తీశాను. పిల్ల కుట్టక ముందే కుల్ల కుట్టింది. ఇక్కడ చేవెళ్ళలో కూడా తీశారు, అక్కడ కూడా తీశారు, అక్కడ కూడా తీశారు. ఎందుకు అంటే కాంట్రాక్టర్లకు పనులు ఇస్తే 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద ఇమీడియట్ గవర్నమెంట్ కాంట్రాక్టర్కి ఇస్తుంది. ఓకే, అందులోకెళ్ళి 7% 8% ముఖ్యమంత్రికి వస్తుంది, మిగతా ఇంజనీర్లకు వస్తాయి కమిషన్. కేవలం కమిషన్ల కోసం మాత్రమే అది జలయజ్ఞం మొత్తం కమిషన్ల కోసమే. ఇప్పుడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు సెకండ్ ఫేజ్ ఉంది కదా, ఈ సెకండ్ ఫేజ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే వర్ధనపేట దగ్గర స్టార్ట్ అవుతుంది, ఖమ్మం పోయే రోడ్ వరంగల్ నుంచి. ఫస్ట్ ఫేజ్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు దగ్గర నుంచి కాకతీయ కాలువ వర్ధనపేట దాకా మొత్తం 9,54,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి శ్రీరామ్ సాగర్. అయితే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాటికి కూడా 40 ఏళ్ళ కింద ఆ ప్రాజెక్టు మొదలైనా కూడా ఏనాడు 4,05,00,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి. అంటే హుజురాబాద్ దాటి వరంగల్ దాకా పోయింది అంటే ఓన్లీ వరంగల్కు మంచినీటి కోసమే. వరంగల్ తర్వాత 1 ఎకరానికి కూడా నీళ్ళు ఎన్నడూ రాలే, 1-2 సార్లు వచ్చింది అంతే. అంటే మొత్తం 9,54,000 ఎకరాలు మొదటి దశ. ఇదే కాలువ రెండవ దశ. ఎవడన్నా మెడ మీద తలకాయ ఉన్నాడు 5 లక్షల ఎకరాలకే నీళ్ళు పోతలేవు. అది 300 కిలోమీటర్ల పైన ఉన్న కాలువకు 150 కిలోమీటర్ల వరకే నీళ్ళు అయిపోతున్నాయి. దాన్ని ఇంకొక 100-150 కిలోమీటర్లు ఎవడన్నా ఎక్స్టెండ్ చేస్తారా అండి? 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 30 సంవత్సరాలు ఆ కాలువ తీసిన తర్వాత 80 ఏళ్ళ ఎన్టీ రామారావు కాలువలు తవ్వించిండు అక్కడ. రాజశేఖర రెడ్డి అయింది 2004లో. అక్కడికి కూడా 27 ఏళ్ళ నుంచి ఎన్నడూ చుక్క నీరు కూడా వర్ధనపేట దాకా పోలేదు. అయినా కూడా రెండో దశ మొదలుపెట్టి డోర్నకల్ దాకా తుంగతుర్తి దాకా కాలువలు తవ్వాడు. నీళ్లు రావని తెలిసి ఎట్లా తవ్విండండి రాజశేఖర రెడ్డి? కమిషన్ల కోసం. మొబిలైజేషన్ అడ్వాన్స్ అనేది అదివరకు ఉండేదా? ఈపీసీ సిస్టమ్ ఉండేది అదివరకు. ఇప్పుడు కేసీఆర్ కమిషన్ల కోసం కకృతిపడ్డది రాజశేఖర రెడ్డి. అంటే కాంగ్రెస్ నీళ్లు రావని తెలిసినా తెలంగాణకు మోసం చేయడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి ప్రాజెక్టులు, కాలువలు. ఒకవేళ నిజంగానే రాజశేఖర రెడ్డి చిత్తశుద్ధి ఉంటే 2007లోనే మహారాష్ట్ర ముఖ్యమంత్రిని మన్మోహన్ సింగ్ దగ్గర పిలిపించి, సోనియా దగ్గర పిలిపించి ఇస్తావా సస్తావా అని చెప్పి నిలదీస్తే తుమ్మిడి దగ్గర బ్యారేజ్ అయిపోనా? ఇప్పుడు మోసం చేసింది రాజశేఖర రెడ్డా లేకుంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రులా లేకుంటే కేసీఆర్? ఒకవేళ కనుక వాళ్ళు కట్టుంటే కేసీఆర్కి అవస్థ ఎందుకండి? మెడిగడ్డ దగ్గర ప్రాజెక్ట్ అవసరమే లేకపోవు కదా. గోదావరి ఇంకోటి నేనేమంటున్నా, వెల్లోడి దగ్గర నుంచి కిరణ్ కుమార్ రెడ్డి దాకా ఎంతమంది కాంగ్రెస్ ముఖ్యమంత్రులు పరిపాలన చేశారు? మరి 900 టీఎంసీలకు ఆయన హక్కులు తీసుకొచ్చాడు కదా. మరి ఒక్కనాడన్నా ఈ సన్యాసులు ఎవరన్నా కట్టిన్లా? కాంగ్రెస్ వాళ్ళే నిజంగానే సస్యశ్యామలం చేస్తుంటే ప్రాజెక్ట్ ఎందుకు అట్లేకపోయారు? అప్పుడు 9 ఎందుకు నిర్మాణం చేయలేకపోయారు? అంటే ముందు మీరు కాంగ్రెస్ చేసిన మోసాలను రిజిస్టర్ చేయండి, ఓకే, జనానికి అర్థం కావాలి. కాంగ్రెసే మోసం చేయకపోతే ఈయనక నీళ్ళగా అవసరమే లేకపోతుండే, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం మేము కొట్లాడాల్సిన అవసరమే లేకుండే. దీనివల్ల ఏం నష్టం జరిగింది తెలుసా మీకు? శ్రీనివాస్ చెప్తారా మీరు? ఏం నష్టం జరిగింది చెప్పండి. ఈ 70 ఏళ్ళల్లో 57 ఏళ్ళ సమైక్య రాష్ట్రంలో నీళ్లు రాకపోవడం వల్ల తెలంగాణకి ఏం నష్టం జరిగింది? ఎడారిగా మారిపోయింది, వ్యవసాయం చేసే వాళ్ళు లేరు, పల్లెలన్నీ మొత్తం ఖాళీ అయిపోతున్నాయి,
వలసలు పోతున్నారు, దుబాయ్లకు పోతున్నారు, బొంబాయిలకు పోతున్నారు. ఒక బొగ్గుబాయిలు ఇక్కడ ఉన్నాయి కనుక ఏదో అక్కడ కింద మీద. మీరు చెప్పిన వాటికి అన్నిటికి తోడుగా ఇంకో 2 విషయాలు చెప్తాను, ఒళ్ళు జలధరించే విషయాలు. 30,000 మంది తెలంగాణ బిడ్డలు తుపాకీ పట్టినోళ్ళు, ఇటు పోలీసులు అటు నక్సలైట్లు, మధ్యలో ఇన్ఫార్మర్ల పేరు మీద కొందరు అమాయకులు, కొందరు విద్యార్థులు, కొందరు యువతీ యువకులు అన్యాయంగా చచ్చిపోయింది లేదా? ఒకవేళ కనుక ఈ నీళ్లు మనకు సమైక్య రాష్ట్రం మొదలయ్యే టైంకో లేకుంటే నీలం సంజయ్ రెడ్డి ద్రోహం చేయకపోయి ఉంటే, బ్రహ్మానంద రెడ్డి ద్రోహం చేయకపోయి ఉంటే 68, 69 నాటికే ఈ నీళ్ళు వచ్చి సస్యశ్యామలం అయి ఉంటే తొలి దశ తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చేది? ఆ ఉద్యమంలో 369 మంది విద్యార్థులు ఎందుకు బలిదానాలు చేసేవాళ్ళు? ఆ బలిదానాల వల్ల ఆ పార్టీని తీసుకుపోయి కాంగ్రెస్లో కలపడం వల్ల, కాంగ్రెస్ మోసం వల్ల, ఇందిరాగాంధీ ఆ రోజు చెన్నారెడ్డికి ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం వల్ల దాన్ని ఎదిరించడం కోసం తుపాకులకు తుపాకులే సమాధానం అని చెప్పి అడవుల్లో పోయి తుపాకులు పట్టి ఉపాధి కోసం పోలీసుల మీద రిక్రూట్ అయ్యి ఇటు అటు కాల్చుకొని కారేది ఎవరి నెత్తురైనా తెలంగాణ నెత్తురే కదా. 30,000 మంది చచ్చిపోయారు ఈ 70 ఏళ్ళల్లో, 50 ఏళ్ళల్లో. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? వెల్లోడి నీళ్ళ మీద వాటా తెచ్చినప్పుడు ఈ సన్యాసులు ప్రాజెక్టులు కట్టి ఉంటే, ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు కట్టి ఉంటే నీళ్ళ కోసము ఈ గోస తప్పేది కదా మనకు. తెలంగాణ ఎందుకు అడిగే వాళ్ళము? అది చేయలే కదా. రెండవది 1980-85 నుంచి 2014 వరకు 35,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వలసలు పోయినోళ్ళు పోయిన్లు, ఇక్కడ ఉన్నోళ్ళు చచ్చిపోయిన్లు. కొన్ని వేల మంది గల్ఫ్లో ఆ పని పద్ధతులు, ఆ కష్టాలు అనుభవించి అక్కడనే చచ్చిపోయి శవాలు కూడా రాని పరిస్థితి కదా. 35 లక్షల ఎకరాల భూమి ఉన్న మహబూబ్ నగర్ జిల్లా 3 జీవనదులున్న జిల్లా. భారతదేశంలో ఏ జిల్లాలో కూడా 3 జీవనదులు లేవు. కృష్ణా, తుంగభద్ర, భీమా. ఆ 2 కృష్ణా ఉపనదులైనా కూడా 3 జీవనదులు. వలసల కేరాఫ్గా మారింది. ఎందుకు మారాలి? నేనేమంటున్నా, 3 జీవనదులున్న జిల్లా. సస్యశ్యామలం కావలసిన భూమి 67% సారవంతమైన భూమి ఉన్న జిల్లా. నీ కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలల్లో 37, 38, 40% లోపే సారవంతమైన భూమి. మహబూబ్నగర్ జిల్లాలో 67% సారవంతమైన భూమి. కావలసినన్ని నీళ్లున్నాయి, 3 జీవనదులు ఉన్నాయి. రెక్కల కష్టం చేసే వాళ్ళ కేర్ ఆఫ్ అడ్రస్ పాలమూరు, సోమరిపోతులు కారు. బుర్జు ఖలీఫా ప్రపంచంలోనే ఎత్తైన ఆకాశ హార్మ్యాన్ని నిర్మించిన పాలమూరు లేబర్. ఎక్కడ శ్రమ జరిగినా కూడా పాలమూరు లేబర్ ఉంటారు. కష్టించే ప్రజలున్నారు, కావలసిన నీళ్లున్నాయి, పంట పండే భూమి ఉంది. ఎవడు రాశాడు వాళ్ళ నోటి మీద, వాళ్ళ నొసటి మీద శని రాసింది ఎవడు? నీలం సంజీవరెడ్డి. నిజాము ఈ జిల్లాకు, ఒక్క జిల్లాకే 17 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టులు కట్టాలని ప్రణాళికలు సిద్ధం చేసి పంచవర్ష ప్రణాళికలో పెడితే ఈ దరిద్రుడే ఈ 3 ప్రాజెక్టులు రద్దు చేశాడు. అప్పర్ కృష్ణ, భీమా, తుంగభద్ర. ఇది కాంగ్రెస్ మొదటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో. ఇంత మోసగాడు ఒకవేళ ఆ రోజు రాకపోయి ఉంటే మహబూబ్ నగర్లోనే 1965 నాటికి ఆ 3 ప్రాజెక్టులు అయిపోయి ఉంటే, మొదటి ముఖ్యమంత్రి ఎన్నికల ద్వారా ఎన్నికైంది బూర్గూరు రామకృష్ణారావు మహబూబ్ నగర్. ఆయన కట్టడానికి ట్రై చేశాడు. ఆయన దించేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేసి నీలం సంజయ్ రెడ్డి ముఖ్యమంత్రిగా పెట్టింది జవహర్లాల్ నెహ్రూ, కాంగ్రెస్. ఈ ముఖ్యమంత్రులే రాకపోయి ఉంటే బ్రహ్మానంద రెడ్డి, నీలం సంజయ్ రెడ్డి లాంటి వాళ్ళు పాలమూరు పచ్చగా ఉండేది, సగం భూమి సస్యశ్యామలమయ్యేది. వలసలకు పోవాల్సిన అవసరం వాళ్ళకు లేదు. మొదటిసారి పోయిన వలసల ప్రజలు తిరిగి వచ్చింది ఎప్పుడు అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత. కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు, మన భీమా, కోయిల్ సాగరు ఈ ప్రాజెక్టులలో ఎంతో కొంత నీరు ఇవ్వడంతో 1,00,000 ఎకరాలకు నీళ్ళు వచ్చే పాలమూరులో 9 లక్షల ఎకరాలు, 10 లక్షల ఎకరాలు సస్యశ్యామలమైంది. హరగోపాల్ సార్ గమనించాలని నేను చెప్తున్నా. మొదటిసారి వలసపోయిన వాళ్ళు తిరిగి వచ్చారు. మనుషులే కాదు, వలసపోయిన పక్షులు తిరిగి వచ్చాయి. ఏనాడో వలసపోయిన పక్షులు. మహబూబ్నగర్ ఎక్కడ చూసినా కూడా మండు టెండల్లో నిండి అలుగు దునుకుతున్న చెరువుల అద్భుత దృశ్యాలను ఆవిష్కరించింది పాలమూరు.
అక్కడున్న నిరంజన్ రెడ్డిని నీళ్ళ నిరంజన్ రెడ్డి అన్నారు. అవును. ఎండాకాలంలో పారే వాగులను మొదటిసారిగా చూశారు. వాగు ఎండిపోయారా అని చెప్పి పాట రాసిన పాలమూరు బిడ్డ గోరటెంకన్న వాగు నిండి పారారా అని చెప్పి రాయాల్సి వచ్చింది. సోయిందా వీళ్ళకేమన్నా? కాంగ్రెస్ వాళ్ళు చేసిన ద్రోహం ఏంది, కేసీఆర్ చేసిన మంచేంది? ఇప్పుడు తుమ్మిడేటి సంగతి చెప్తాను నేను. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు కూడా ఇప్పుడు నేను కూడా కేటీఆర్ హరీష్ రావుతోనే ఏకీభవిస్తున్నా. నాకు ఆ పార్టీతో సంబంధం లేదు, ఆ కేసీఆర్ నాకేం చేయలేదు. ఇదొక ట్రాష్. ఆయనే చాలా మంచి వ్యక్తి, డబ్బులతో కొనలేరు, పలుకుబడితో మేనేజ్ చేయలేరు. కానీ ఎక్కడ అన్యాయం జరిగింది పీసీ ఘోష్ కంటే సమాచారం ఇవ్వలేదు. ఆయనకు అనుభవం లేదు, ఆయన ఇంజనీర్ కాదు, అవగాహన చేసుకోలేదు. పూర్తి రిపోర్ట్ వచ్చినాక దాని మీద నేను మళ్ళీ మాట్లాడతా. బట్ మిస్గైడ్ చేశారు, మినిట్స్ సరిగి ఇవ్వలేదు, తప్పుడు వక్రీకరణలను మీడియాలో 60 పేజీల పేరుతోని దాన్నంతా తగ్గించి చూపెట్టారు. వాస్తవంగా తుమ్మిడిరెడ్డి దగ్గర వద్దన్నది కేసీఆర్ కాదు, మేడిగడ్డ సైడ్ చూపెట్టింది కేసీఆర్ కాదు, మేడిగడ్డకు మార్చాలన్నది కేసీఆర్ కాదు, కమిషన్ల కక్కుర్తిపడి ప్రాజెక్టు ఖర్చు పెంచింది కేసీఆర్ కాదు. కేసీఆర్కు ఆ ప్రాజెక్టుకు ఎక్కడ ప్రత్యక్ష సంబంధం లేదు. మీరు చెప్పండి, ఒక ప్రశ్న అడుగుతా. రజాకార్లను నిజామే గ్రామాలలోకి పంపి మనుషులను నరకమని చెప్పిండా, మానభంగాలు చేయమన్నాడా? చేయమనలే కదా, కాసిం రజవి కదా. మరి నిజాం ఖాతాలు ఎందుకు పడ్డారు రజాకార్లు? నిజాం రాజు కాబట్టి. అవును. కేసీఆర్ కూడా ఈ మరకలన్నీ ఎందుకు అంటుతున్నాయంటే ఆయన ముఖ్యమంత్రి కాబట్టి. ఇప్పుడు కేసీఆర్ రాజు తెలంగాణకి, ఆయనకు రాజని కాదు, ముఖ్యమంత్రి. అఫ్ కోర్స్. అంటే ఇప్పుడు నీలం సంజీవుడిని ఎందుకు తిట్టాం ఇందాక? ముఖ్యమంత్రి ఆయన పీరియడ్లో రద్దయినాయి కాబట్టి. ఓకే ప్రకాష్ గారు, అయితే నన్ను చెప్పాలి, కంటిన్యూ చేయాలి నేను. మేడిగడ్డ ఘట్టం అన్నది వ్యాప్కోస్. మేడిగడ్డ సైట్ సెలెక్షన్ ఏదైతే ఉన్నదో ఇది ఎప్పుడో 30 ఏళ్ళ కింద సెలెక్ట్ చేసింది టి హనుమంతరావు గారు, ఈఎన్సీ, అప్పటి ఈఎన్సీ. మేడిగడ్డ కాడ సూరారం అని ఊరు ఉంటుంది, ఆడ కట్టాలని చెప్పింది ఎన్టీ రామారావుకు నీటిపారుదల శాఖ అడ్వైజర్ శ్రీరామకృష్ణయ్య గారు. కేసీఆర్ కట్టింది 3 బ్యారేజీలే. శ్రీరామకృష్ణయ్య గారు, హనుమంతరావు గారు ఎన్టీ రామారావుకి చెప్పింది పోచంపాడు ఎట్లా మరి నీళ్ళు వస్తలేవు కదా శ్రీరామ్ సాగర్ నుంచి అని అంటే 11 బ్యారేజీలు ఇక్కడి నుంచి కట్టమని చెప్పారు. 11, 13 ఉన్నాయి, సబ్జెక్ట్ ఇది కరెక్షన్. ఎవరు చెప్పారు? శ్రీరామకృష్ణయ్య, హనుమంతరావు. ఎన్టీ రామారావు కనుక ముఖ్యమంత్రిగా కంటిన్యూ అయి ఉంటే కేసీఆర్ 3 కట్టాడు, మేడిగడ్డ అన్నారం సుందిల్లా. ఎన్టీ రామారావు 11, 13 కట్టేవాడు, ఎందుకంటే వాళ్ళ అడ్వైజర్ ఇచ్చాడు. దాన్ని స్టెప్ లాడర్ టెక్నాలజీ అన్నారు. ఈ సన్యాసులకు తెలుసా ఇది? తెలియదు. మీరు ఇంజనీర్లు అడగండి, చెప్తారు. స్టెప్ లాడర్ టెక్నాలజీ అంటే ఏంది? నిచ్చెన మెట్లలాగా మేడిగడ్డ సూరారం దగ్గర నుంచి శ్రీరామ్ సాగర్ దాకా గోదావరి పొడుగుతో బ్యారేజీలు కట్టి వాటర్ సేకరణ ఇవ్వాలి. నీళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి 3 బ్యారేజీలకే గింత కథ చేస్తున్నారు. రివర్స్ పంపింగ్ అనేది పెట్టింది 83లో ఎన్టీ రామారావు ప్రభుత్వం. ఆ ప్రతిపాదనను అంగీకరించింది. ఆయన దిగిపోవాల్సి వచ్చింది కాబట్టి ఆయన చేయలేకపోయాడు. కాంగ్రెస్ మళ్ళీ వచ్చింది కాబట్టి ఎన్నడూ తెలంగాణ మీద కాంగ్రెస్కు పట్టదు కాబట్టి వాళ్ళు చేయలేదు. అది 2. అక్కడ డ్యామ్ సైటు సెలెక్ట్ చేసింది వ్యాప్కోస్. వ్యాప్కోస్కే ఎందుకు ఇచ్చారు? ఒక నిమిషం నన్ను కంప్లీట్ చేయండి. ఇప్పుడు నీరు అనేది చాలా జటిలమైనది. ఇది ఒక సీక్వెన్స్లో చెప్పకపోతే కట్టే కొట్టే తెచ్చే అంటే అర్థం కాదు. అందుకని ఈ వ్యాప్కోస్ ఎవరైతే ఉన్నారో ఎందుకు ఇచ్చాడు కేసీఆర్ వ్యాప్కోస్కి అంటే అంతకుముందు రాజశేఖర రెడ్డి ఇచ్చాడు కాబట్టి. తుమ్మిడేటి ప్రాజెక్టును ప్రాణహిత చేవెళ్ళ ఉన్నది కదా, దీన్ని వ్యాప్కోస్ డిజైన్ చేసింది. ఆల్రెడీ వాళ్ళకి అవగాహన ఉంది కాబట్టి మళ్ళీ ఇంకోరికి ఇస్తారా? వాళ్ళకే ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చినప్పుడు ఎందుకు తుమ్మిడేటి కాకుండా మేడిగడ్డ దిక్కు బొమ్మన్నారంటే సిడబ్ల్యూసి చెప్పింది. ఏమని చెప్పింది? ఇప్పుడు మనకి ఎన్ని నీళ్ళు అవసరం ఉండే? 16,40,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలన్నది రాజశేఖర రెడ్డి. తెలంగాణ ఉద్యమంలో పోతున్నప్పుడు చాలా ఏరియాలల్లో మా పక్క నుంచి ప్రాణహిత చేవెళ్ళ కాలువలు తీస్తుండ్రు, మాకు నీళ్లు లేవు అని అడిగిండ్రు. ఉదాహరణకు ఆదిలాబాదులనే 50,000 ఎకరాలు పెట్టారు రాజశేఖర రెడ్డి. 16,40,000 ఎకరాల్లో 50,000 ఎకరాలు పెట్టాడు. వాళ్ళు ఏమన్నారు? మాకు 50,000 సరిపోవు, మాకు 2 లక్షల ఎకరాలు నీళ్లు కావాలన్నారు. కేసీఆర్ దాన్ని 2 లక్షలు చేశాడు. అట్లా మొత్తము 18,25,000 ఎకరాల కొత్త ఆయకట్టుకు
కేసీఆర్ పెంచాడు. ఉమ్. తర్వాత ఉద్యమ కాలంలో నా నిజామాబాద్ పోతే నిజాం సాగర్ ఎండిపోతుంది. ఇదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వీళ్ళందరూ కూడా 90 ఏళ్ళ కింద వలస వచ్చింది ఆంధ్ర నుంచి. ఉమ్. నిజాం సాగర్ కట్టంగానే ఆడ భూములు తీసుకొని వ్యవసాయం చేయడానికి వచ్చారు. నిజామే రమ్మన్నాడు. వాళ్ళు వచ్చింది తప్పేం కాదు. 3 తరాలు మారినా కూడా ఇంకా ఆంధ్ర పాట పాడతాడు రాధాకృష్ణ. వాళ్ళందరూ కూడా ఎంత సఫర్ అయినలో కేసీఆర్ చూశాడు. అక్కడ ఆంధ్ర రైతులే ఆత్మహత్యలు చేసుకున్నారు నీళ్లు లేక, బోర్లేసి. నిజాం సాగర్ ప్రాజెక్టు కింద దేశ చరిత్రలనే 2 పంటలు పండే ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద బోర్లు వేసుకొని బావులు తవ్వుకొని అప్పులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకున్న దుర్గతి నిజామాబాద్ వాళ్ళది. శ్రీరామ్ సాగర్ గట్టె కాంచి కూడా ఎన్నడూ 4-5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి, 16 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి. మొదటి దశ, రెండవ దశ వరద కాలువ. ఏనాడు వరద కాలువ కట్టిన తర్వాత ఒక్క చుక్క నీరు బారలే. రెండవ దశలో ఏనాడు కూడా తుంగతుర్తికి కానీ అటు భూపాలపల్లి మానేరు దాకా ఎన్నడూ ఒక్క చుక్క నీరు బారలే. ఎన్టీ రామారావు 80 ఏళ్ళ తవ్విన కాలువలకు ఈ రోజు వరకు ఒక్క చుక్క నీళ్లు బారలేదు కేసీఆర్ వచ్చేదాకా. ఇదంతా అర్థమైన తర్వాతనే ఏం చేయాలని ఆలోచించాడు. అంటే స్థిరీకరణ చేయాలి. కొత్త ప్రాజెక్టుకు వీళ్ళకు ఈ తెలంగాణలో ఉన్న రాజకీయ నాయకులకు, తెలంగాణలో ఉన్న విశ్లేషకులకు, తెలంగాణలో ఉన్న మేధావులకు, తెలంగాణలో ఉన్న గొర్రెల్ లాంటి ప్రజలకు అర్థం కానిది ఒకే ఒక్క విషయం. ఎందుకంటే ఇప్పుడు బిల్డింగ్ కట్టాలి. నేను ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, స్లాబ్ వేయడం, పిల్లర్లు వేయడం తక్కువ టైం పడుతుందా? ఇంటీరియర్స్ అన్నీ కంప్లీట్గా అయ్యి గృహప్రవేశం చేయడానికి తక్కువ టైం పడుతుందా? ఇంటీరియర్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. ఒక ప్రాజెక్ట్ అంటే ఏంటంటే, ఒక బ్యారేజ్ కట్టాలంటే 2 నుంచి 3 సంవత్సరాల్లో అయిపోతుంది. మరి పంట కాలువలు చివరి ఆయకట్టు దాకా తవ్వాలంటే ఎంత టైం పడుతుంది? దానికి ఏమేం కావాలి? ఫస్ట్ ప్రధాన కాలువలు కావాలి, తర్వాత డిస్ట్రిబ్యూటరీస్ కావాలి, తర్వాత రైతులు సహకరించాలి వాళ్ళ పొలాల కాలువలు తవ్వడానికి. ఇది ఎంత టైం పడుతుంది? ఇప్పుడు మనకు ప్రాజెక్టుల అనుభవం ఉంది. నాగార్జున సార్లు ఎంత టైం పట్టింది, శ్రీశైలంలో ఎంత టైం పట్టింది, అదేవిధంగా మన శ్రీరామ్ సాగర్లో ఎంత టైం పట్టింది. ఇవన్నీ మనం ఒకసారి ఆలోచించినట్టయితే శ్రీరామ్ సాగర్లో 40 ఏళ్ళు పట్టింది, నాగార్జున సాగర్లో 20-25 సంవత్సరాలు పట్టింది. శ్రీశైలంలో ఈ తెలుగు గంగా ఇవన్నీ స్టార్ట్ అయిన తర్వాత ఆంధ్రీనివా, గాలేరు నగరి, వెలుగొండ, వెలుగోడు ఇవి ఎన్టీ రామారావు స్టార్ట్ చేసిండు. ఇప్పటి వరకు కాలువలు కాలేదు, ఇప్పటి వరకు కాలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి నుంచి మొదలుపెట్టి నీళ్ళ మీద ఏమాత్రం పరిజ్ఞానం లేకపోయినా నిపుణుల్లాగా చలామణి అవుతున్న నైనాల గోవర్ధన్ దాకా, ఇంక్లూడింగ్ కోదండరామ్, ఇంక్లూడింగ్ హరగోపాల్, ఇంక్లూడింగ్ ఆల్ ది విశ్లేషకులు, ప్రొఫెసర్ నాగేశ్వర్తో సహా, వీళ్ళు ఏమంటారంటే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వలేదు. అవును, రక్తము తుక ఉడుకుతుంది నాలాంటి వాడికి. కోపం వచ్చి 4 మాటలు అంటాను నేను. ఎందుకంటే వీళ్ళెవ్వరి మెప్పు నేను కోరుతలేను. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ల నుంచి నేనేం ఆశిస్తలేను. ఈ ప్రజల దగ్గరికి పోయి ఓట్లు అడగను, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా. నేను నిజమే మాట్లాడతా. ఇప్పుడు కోపం వచ్చినప్పుడు శ్రీశ్రీ మహాప్రస్థానంలో రాసిండు, దొంగ అసలే మసిలే ఈ లోకంలో ఉండలేనని సెలవంటూ వెళ్ళిపోయావా నేస్తామని చెప్పి శ్రీశ్రీ కోపంతో అన్న మాటలు. మహాకవి అంటే మహాకవి కోపం వచ్చినప్పుడు కూడా ఈ మాటలు వాడాడు అని చెప్తున్నాను నేను. ఆయన కూడా ఎవరి నుంచి ఏం ఆశించలే. కోపం వచ్చినప్పుడు అనాల్సి వస్తుంది, అట్లా అంటే నన్ను బుద్ధి తెచ్చుకుంటారు అని. నేను మొన్న మాట అన్నా, 4-5 ఏళ్ళ నుంచి కాళేశ్వరం ఏందో మొత్తుకుంటున్నా కూడా ఈ వెధవలకు అర్థమైతలేదు, ఒకసారి వర్షం పడకపోతే తెలుస్తుంది అన్న. దాన్ని పట్టుకొని తిట్టిల్లు నన్ను. తిట్టని, కానీ ఇప్పుడు తెలుస్తుంది. నాట్లు పడతలేవు శ్రీరామ్ సాగర్ కింద, అక్కడి నుంచి ఇక్కడ దాకా కాళేశ్వరం దాకా, బాసర నుంచి కాళేశ్వరం దాకా నాట్లు పడతలేవు. గోదావరిలో మాత్రం 100 TMCలు పోతున్నాయి, వృధాగా పోతున్నాయి. సరే, వద్దనుకున్నది ఎందుకు తుమ్మిడటి అని అనుకుంటే 4 కారణాలు ఉన్నాయి. మళ్ళీ 100వసారిగా వచ్చింది. అంటే ఈ మెదళ్ళల్లా పేరుకున్న చిలుమునంతా వదిలేయాలంటే 100 సార్లు చెప్పడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. నంబర్ 1 పాయింట్, మనము కొన్ని నియమాల ప్రకారం ఉంటాం. కేంద్ర జలసంఘం చెప్పింది
165 టీఎంసీల కంటే ఎక్కువ లేవని. మనకు తుమ్మిడి దగ్గర 37 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి. 16,40,000 ఎకరాలు కాదు, 37 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలంటే మినిమం 370 టీఎంసీలు కావాలి. ఒకవేళ ఒక్క టీఎంసీతోని 16,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనుకున్నా కూడా 280 టీఎంసీలు కావాలి. ఈ నీళ్లు తుమ్మిడి దగ్గర లేవని చెప్పింది. మీకున్నాయి 165, అందులో 63 టీఎంసీలు పై రాష్ట్రాల వాటా, వాళ్ళు వాడుకోవట్లేదు కాబట్టి మీకు వస్తున్నాయి. పోనీ అట్లనైనా అవన్నీ వాడుకుందాం అనుకుంటే ఆడ 44 టీఎంసీలు ఎత్తిపోసుకోవచ్చు, అంతకంటే ఎక్కువ పోసుకోవద్దు అన్నారు. పోనీ అట్లన్నా తీసుకుందామంటే 44 టీఎంసీలకు ఒక లిఫ్ట్ కావాలి. ఎందుకంటే 44 టీఎంసీలు 148లో ఉన్నాయి. 152లో కాలువలు తీశాడు గనుడు రాజశేఖర రెడ్డి గారు 10,000 కోట్లు ఖర్చు పెట్టి. ఇప్పుడు అది వేస్ట్ అవుతుందని మళ్ళీ వీళ్ళే మొత్తుకుంటాను కదా. అది వేస్ట్ కావద్దంటే ఏం చేయాలి? అక్కడ ఒక లిఫ్ట్ పెట్టాలి. 152 పోయినాక అవేమన్నా గ్రావిటీతో వస్తాయని చెప్తారు ఈ దొరలంతా. ఇప్పుడు నేను చెప్పిన పేర్లు ఉన్నాయి కదా, అది కాదు, అవి గ్రావిటీతో వస్తాయట. ఎల్లంపల్లి నుంచి ఎల్లంపల్లికి, తుమ్మిడాటి నుంచి గ్రావిటీతో వస్తాయట. తలకాయ ఎక్కడ పెట్టుకోవాలన్నా అర్థమవుతలేదు. అంటే అమాయకత్వం కావచ్చు, తెలివితక్కువతనం కావచ్చు, ఈ స్థాయిలో ఉంటుందని నేను అనుకోలే. కేసీఆర్ ఒకప్పుడు అనేది ఎడ్డిగుడ్డి తెలంగాణ కాదు, ఇది తెలివైన తెలంగాణ అని. నేను మళ్ళీ చెప్తున్నా, ఈనాటికి ఇది ఎడ్డిగుడ్డి తెలంగాణ, ఇది గద్దెగిరిందంటే ఎద్దెగిరిందనే మేధావులు ఉన్న తెలంగాణ, ఇది సిగ్గుతో తల వంచుకునే తెలంగాణ. ఇది ఇప్పటికన్నా సోయి సిగ్గు తెచ్చుకోవాలి. చైతన్యం తెలంగాణ కోసం కొట్లాడినంత వరకే. నీళ్ళ సోయిలో జీరో 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 మేధావులకే. 5 ఏళ్ళకు ఒకసారి ఎన్నికలు వస్తాయి, మళ్ళీ ఏం చేస్తారు సార్? మరి గొర్రెలు ఎవరిని ఎన్నుకుంటాయి? తిట్టినా పర్లేదు, మీ కింద కామెంట్స్ పెడతారు బుద్ధి లేని మేధావులు, తిట్టని. నేనేమంటున్నా అంటే 5 ఏళ్ళకు ఒకసారి అబద్ధాలు చెప్పి ఎవరైనా ఎన్నికవచ్చు. అట్లనే కదా 57 ఏళ్ళు సమైక్య రాష్ట్రంలో నిన్ను సర్వనాశనం చేసినా కూడా నువ్వే దిక్కని ఓట్లేసినావు కదా. ఈ పార్టీ చెడ్డ పార్టీ అని చెప్పి వస్తే 9 నెలల్లో మళ్ళీ ఎన్టీ రామారావును పెట్టుకున్నాం కదా మనము. అంటే ఇప్పుడు ప్రకాష్ గారు, మీ ఆరోపణ ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరాన్ని వినియోగించట్లేదా? దానికోసమేనా మీ ఆరాటం అంతా? నా ఆరాటం అంతా కేసీఆర్ ఏదైతే జల సౌదాలో చెప్పాడో, జలదృశ్యంలో, ఏప్రిల్ 27, 2001 తెలంగాణకి ఆనాడు ఈనాడు ఏనాడైనా కాంగ్రెస్ నంబర్ 1 విలన్. ఓకే, ఈ కాంగ్రెస్ పోయేదాకా తెలంగాణ బాగుపడదు. మళ్ళీ కాంగ్రెస్ని తెచ్చి నెత్తిన పెట్టుకున్నారు, అనుభవించాలి, తప్పదు కదా. దీనికి ప్రధాన కారణం ఏమనుకుంటారు మీరు? దేనికి? కాళేశ్వరం లాంటి 1,00,000 కోట్ల ప్రాజెక్ట్. ఏమైంది 1,00,000 కోట్ల ప్రాజెక్టు నిర్మించారు కేసీఆర్. తప్ప వేరే దారి లేదు. నేను లెట్ మీ కంప్లీట్ సార్. 50,000 చెరువులు పునరుద్ధరించే కార్యక్రమం చేశారు. మిషన్ భగీరథతో కూడా ఇంటింటికి నల్లా నీరు ఇచ్చే కార్యక్రమం చేశారు. దేశంలో ఎక్కడ లేని సంక్షేమ పథకాలు అమలు చేశారు. అప్పులు తెచ్చినప్పటికీ కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా కావచ్చు, ప్రజల జీవన విధానాన్ని మెరుగుపరిచారు. సో దాంట్లో కేసీఆర్ ఓకే. ఇంకా చెప్తాను, ఎక్కడ ఫెయిల్యూర్ అయినట్టు మూడోసారి జరిగిన దాంట్లో ఇంకా మీరు చెప్పిన కేవలం 39 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఎందుకు గెలిచారు? మీరు చెప్పిన దానికి కొంత కంటిన్యూ చేస్తా. 96,000 తలసరి ఆదాయం, 96,000 రూపాయల తలసరి ఆదాయాన్ని 3.5 లక్షలకు పెంచాడు. అవును, 3.5 లక్షల కోట్ల జీడిపిని 13.5 లక్షల కోట్లకు పెంచాడు. 29,000 కోట్లున్న ట్యాక్స్ ఆదాయాన్ని ఎక్కువ ట్యాక్సులు పెంచకుండానే భూమి పన్ను కూడా రద్దు చేసి, నీటి పన్ను రద్దు చేసి 1,12,000 కోట్లకు పెంచాడు. 62,000 కోట్లున్న బడ్జెట్ని 3 లక్షల కోట్లకు పెంచాడు, 2.5 లక్షల కోట్లకు పెంచాడు. 25, 26, 27, 28 స్థానాలలో ఉన్న తెలంగాణను అన్ని పారామీటర్లలో 1, 2, 3, 4 తీసుకొచ్చాడు. అయినా కూడా కేవలం 39% మంది ఓటర్స్ మాత్రమే కేసీఆర్ని అర్థం చేసుకున్నారు. ఎలక్షన్ ఎట్లుంటుందంటే 1.8 డిఫరెన్స్ వచ్చి 40% కాంగ్రెస్ ఎన్నుకున్నారు. ఆ తేడాతోనే ఓడిపోయాడు. అంటే తెలంగాణ ప్రజలందరూ రిజెక్ట్ చేయలే ఆయనను. 39-40% మంది సపోర్ట్ చేశారు. ఆ మిగతా 60% మంది ఓటర్స్ ఎవరైతే ఓట్లేశారో వాళ్ళు ఓటేయకపోవడానికి కేసీఆర్కు ఫేవర్గా వీళ్ళు చేసిన పనులు చెప్పుకోలేకపోయారు. ఒకటి నంబర్ 1. నరేంద్ర మోడీ కేసీఆర్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రిగా చూడొద్దు అనుకున్నాడు. ఎప్పుడు కూడా ఏమవుతుందంటే
మిశ్రమ పార్టీల వ్యవస్థ మనది. అమెరికా లాగా డెమోక్రాట్స్ రిపబ్లిక్స్ ఉండరు. కాదు. ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలు తను చేసిన మంచి పనులు చెప్పుకోవడంతోనే సరిపోదు, అపోజిషన్లో చీలిక రావాలి. ఎప్పుడు పవర్కి అగెనిస్ట్గా ఉంటారు. ఇప్పుడు మన దగ్గర ఒకరిద్దరు ఐఏఎస్ ఆఫీసర్స్, ఒకరిద్దరు మా అప్పటి జేఏసీ నాయకులు వాళ్ళ పదవులు ఇవ్వలేదని యాంటీ ప్రచారం మొదలుపెట్టారు. ఓకే. లేదా కేసీఆర్ వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వలేదని కొంతమంది మేధావులు కాంగ్రెస్తో కలిశారు. ఏదో ఒక కారణంతో కొంతమంది వ్యతిరేకం అవుతారు. కారణం నేనన్నా, కేసీఆర్ కూడా మొదటిసారి గెలిచినప్పటికీ రెండోసారి గెలిచినప్పటికీ అహంభావం అనేది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా విపరీత స్థాయికి పోయింది. అది ఎప్పుడు ప్రజల మధ్య ఉండే వ్యక్తి, ఎప్పుడు ఎవరు కలిసినా భోజనం పెట్టి వడ్డించే వ్యక్తి గడపకు కూడా రానియను అని అంటే వాళ్ళకి సహజంగానే హార్ట్ బర్న్ అవుతుంది. ఈ అహంభావం చాలా చెప్తాను. ఇవన్నీ కూడా చాలా మందిని ఆయనకు దూరం చేసినాయి. ఉద్యమం సమయంలో ఉద్యమకారులతో అవసరం పడ్డది. అధికారంలోకి వచ్చినాక నీకు నిజంగానే అధికారాన్ని కాపాడుకోవడానికి రాజకీయ నాయకులు అవసరం ఉంటుంది. కానీ అంత మాత్రాన ఉద్యమకారులు అందరినీ వదిలేయాల్సిన అవసరం లేదు కదా. సరే, 10-15 మందికి పదవులు ఇచ్చిండు, మాలాంటి వాళ్ళకు కూడా ఏదో చైర్మన్ ఇచ్చిండు, ఇవన్నీ ఉన్నాయి. కానీ అశేష జనబాహుల్యంలో నువ్వు లెక్క పెట్టేంత మంది 10,000 మంది ఉంటారు నీతో పాటు. చాలామంది ఆస్తులు త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. ఎవరికి కనీసం అపాయింట్మెంట్ లేదే. ఇదంతా కూడా హార్ట్ బర్నింగ్ అయింది. బట్ ఇది ఓన్లీ 0.5%. మేజర్ ఓటమికి 4-5 కారణాలను మనం తీసుకుంటే ఇది వన్ ఆఫ్ ది రీజన్. ఇది ఎక్కడో ఉంటుంది. 15వ కారణము, 18వ కారణము. టాప్ 5 రీజన్స్లలో ఏంటంటే, ఎప్పుడైతే భారత రాష్ట్రం తను పెట్టిండో, ఎప్పుడైతే బిఎల్ సంతోష్ మీద కేసు బుక్ చేసిండో, నరేంద్ర మోడీ గారి నేను చూడొద్దు అనుకున్నాడు. అనుకొని ఏం చేశాడంటే, ఎట్లాగూ తను 40-50 స్థానాల్లో పోటీ ఇచ్చే పరిస్థితి లేదు ఇక్కడ సర్వే రిపోర్ట్ల ఆధారంగా. గెలిచే స్థానాలు 10-15 కూడా లేవని తెలిసింది. ఈయన రావద్దు అనుకుంటే ఏం చేయాలి? ఆయన బలంగా గెలిచే స్థానాల్లో మాత్రమే వాళ్ళు ప్రయత్నం చేశారు, మిగతా స్థానాలను వదిలేశారు. బీజేపీ వదిలేయడంతో ఏమైందంటే వన్ సైడ్గా అది కాంగ్రెస్కి అనుకూలంగా మారిపోయిండ్లు. ఎప్పుడైతే దూకుడుగా పోతున్న బండి సంజయ్ని అధ్యక్ష స్థానం నుంచి తీసేశాడో చాలామందికి అర్థం కాలే. కొంతమంది దుష్ప్రచారం కూడా చేశారు, కేసీఆర్ తీయించాడని. అట్లా తీయడంతోనే వివేక్ లాంటి వాళ్ళు చాలామందిగా ఈ పార్టీ రాదు అధికారంలోకి అని చెప్పి ఒకప్పుడు బీజేపీ అధికారాన్ని కేసీఆర్తో ఢీకొంటుంది అని అనుకున్నారు. కాంగ్రెస్ 3rd ప్లేస్లో ఉండే, ఎవరు రేవంత్ రెడ్డి పెద్ద పరిగణలోకి తీసుకోలే. కాంగ్రెస్లో కుమ్ములాటలు ఉండే. చాలామంది పెద్ద నాయకులు ఇవాళ మంత్రులు ఉన్న వాళ్ళు కేసీఆర్తో రాయబారం కూడా పెట్టారు ఎలక్షన్ల ముందు, ఈ కాంగ్రెస్ రాదు మేము మీతోని వస్తామని. ఎప్పుడైతే బండి సంజయ్ని దించారో కాంగ్రెస్ అనేది పెరగడం మొదలైంది. పోయిన 3-4 months పోయిన వాళ్ళందరూ మళ్ళీ వెనక్కి రావడం మొదలైంది. ఇది మోడీ చాలా క్లెవర్గా తెలివిగా, తను రాకపోయినా పర్వాలేదు దేశమంతా విస్తరించాలనుకుంటున్నా బీఆర్ఎస్ మహారాష్ట్రలో పుల్లబెట్టారు. ఎక్కడో గిరిధర్ గొమాంగో వచ్చేసి ఇలా చేరాడు, ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి. దేశవ్యాప్తంగా అన్ని భాషలలో ప్రచారాలు చేస్తున్నాడు. ఈయనను మనం ఆపాలి, ఎందుకంటే కాంగ్రెస్ తెలిసిన శత్రువు, కొట్టడం ఈజీ. వాళ్ళకు 2-3 రాష్ట్రాల తప్ప ఎక్కడ లేరు వాళ్ళు. రాహుల్ గాంధీ మోడీకి సరిపోడు, లీడర్షిప్ లేదు అక్కడ. కాబట్టి అదే కేసీఆర్ వస్తే కొత్త రక్తం, కొత్త ఒక వింత అన్నట్టుగా చాలా రాష్ట్రాల్లో యాంటీ బీజేపీ వాళ్ళంతా పోలరైజ్ అవుతారు. దీర్ఘకాలిక ఇంట్రెస్ట్ బిఎల్ సంతోష్ మీద కేసు పెట్టడానికి సీరియస్గా తీసుకొని తనను తాను వెనక్కి తగ్గి మల్టీ కంటెస్ట్ లేకుండా చేశాడు. ట్రయాంగిల్ పోటీ ఉంటే కేసీఆరే హీరో. 60-70 సీట్లు ఎక్కువ వచ్చేది, ఇంకా రావాల్సిన మెజార్టీ కంటే 105 సీట్లలో కనీసం 90 గెలిచేవాడు. ట్రయాంగిల్ ఇప్పుడు మీరు గెలిచిన బీజేపీ, ఇప్పుడు ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ గెలిచిందో మీరు చూసినట్టయితే బీజేపీ బలహీనంగా ఉన్న కాడ కాంగ్రెస్ గెలిచింది, బీజేపీ గట్టిగా ఉన్న ప్రతి దగ్గర టీఆర్ఎస్ గెలిచింది. ఉదాహరణకు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్లో అన్ని సీట్లు టీఆర్ఎస్కే గెలిచిందంటే కేవలం డెవలప్మెంటే కాదు, ఇక్కడ బీజేపీ బలంగా ఉంది కాబట్టి. ఎక్కడెక్కడైతే బీజేపీ బలంగా ఉందో అక్కడ టీఆర్ఎస్ గెలిచింది, ఎక్కడ బీజేపీ బలంగా లేదో, బలమైన అభ్యర్థి లేడో, ఎక్కడ ప్రచారం లేదో ఆడ కాంగ్రెస్ గెలిచింది. ఇది నంబర్ 1 రీజన్. తర్వాత దళిత బంధును, ఈటెల రాజేందర్ను ఓడించడానికి ఎలక్షన్ల ముందు తీయాల్సిన పాశుపతాస్త్రాన్ని, రైతు బంధు ఎప్పుడైతే
ఎలక్షన్ల ముందు తీశాడో 2018 ముందు రెండోసారి 88 సీట్లు రావడానికి అది కారణం. దళిత బంధు రెండోసారి ఎలక్షన్ల 23 ఎలక్షన్ అయింది కదా నవంబర్లో. అంతకంటే ముందు ఎలక్షన్ ప్రచారానికి తీయాల్సిన దళిత బంధును హుజరాబాద్ ఉప ఎన్నిక తీయడం వల్ల గెలవాల్సిన నినాదము ఓడిపోవడానికి కారణమైంది. ఎందుకంటే ఆయన కొద్ది మందికే ఇచ్చిండు, ఆ ఇచ్చిన వాళ్ళకు కూడా అందలేదు, మాకందరికి ఇస్తలేడు అని దళితులు ఆక్రోశాన్ని వెలుబుచ్చారు. వాళ్ళకి ఇచ్చారు, మాకెందుకేలే. రెండవది బీసీలల్లో దళితులే కనబడతాండా కేసీఆర్కు, మేము కనబడతలేమా, మాకెందుకు ఇయ్యాడు. లాస్ట్లో ఏదో బీసీ బంధాన్ని పెట్టింది కానీ అది కూడా నాయకులు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు లక్ష రూపాయలు ఇప్పించుకోవడంతో మొత్తం బీసీలు వ్యతిరేకమయ్యారు. సరిగ్గా అదే సమయానికి హుజరాబాద్ ఉప ఎన్నిక ఒక ఈటెల రాజేందర్ అనే వ్యక్తి మీద తీసుకున్న చర్యల కారణంగానే మొదటి 5 కారణాలలో ఈటెల రాజేందర్ను వదులుకోవడం అనేది ప్రధాన కారణాల్లో ఒకటి. అక్కడి నుంచి మొదలైంది కదా. అంటే మొదటి 5 కారణాల్లో మోడీది ఒకటి, ఇదొకటి రెండవ కారణం అవుతుంది. ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. టీఆర్ఎస్గా ఉంటే ఏ ప్రాబ్లం లేదు, బీఆర్ఎస్ అయింది కనుక ఇవన్నీ, అది కూడా ఒక కారణం. మూడో కారణం అది. ఇట్లా 4-5 ప్రధానమైన కారణాలు ఉంటాయి. ఈ కారణాలు ఇంకోటి ఏంటంటే విజిబుల్గా ఆస్తులు సంపాదించుకున్నట్టుగా ప్రజలు నమ్మడం. 4వది మేడిగడ్డ అదే సమయంలో, నేనైతే అది బ్లాస్ట్ చేసిందనే చెప్తా, నేనేం రాజీపడను. బట్ మేడిగడ్డను విధ్వంసం చేయడం కావచ్చు, ఒక పియర్ కుంగిపోవడం కావచ్చు. ఆ మేడిగడ్డ పియర్ కుంగిపోయినప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి ఉండి కనీసం విజిట్ చేయలేదు. 96 మీటింగ్లలో ఎన్నడూ దాని గురించి మాట్లాడలేదు. అది మేజర్. అది ప్రజలలో వన్ సైడ్ కాంగ్రెస్ ప్రచారం పోయింది. నేను ఒక్కరినే మాట్లాడినా, 1-2 సార్లు హరీష్ రావు మాట్లాడాడు. ఫస్ట్ 9 రోజులు నేను అమెరికాలోనే ఉన్నా, నేను కూడా మాట్లాడలే. అది చాలా పెద్ద డ్యామేజ్. ఇవన్నీ కూడా ఈ టాప్ 5 రీజన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కారణాలు. మూడోది ఏంటంటే, ఒక ముఖ్యమంత్రికి కళ్ళు, చెవులు, ముక్కులుగా ఉండాల్సిన వాళ్ళంతా పంచేంద్రియాలు విషయాలను ఆయన దాకా పోనీయకుండా, ఆయన దాన్ని సరి చేసుకోనియకుండా అడ్డుతెరలుగా ఉన్నారు. ఇంటెలిజెన్సే ఆయనకు మోసం చేసి ప్రతిపక్ష నాయకునికి సమాచారాలు ఇచ్చింది. ఆ ఇంటెలిజెన్స్ నాయకుల పట్ల ఈయన ఆటిట్యూడ్ ఎట్లుండనో మనకు తెలియదు. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కాదు అది, కేసీఆర్కు ఇంటెలిజెన్స్కు మధ్యలో ఉన్న సంబంధాల ఫెయిల్యూర్. వాళ్ళు ఈయనకి ఇవ్వాల్సిన సమాచారం అంతా తీసుకుపోయి రేవంత్ రెడ్డికి ఇచ్చారు. అంటే కవిత చెప్పినట్టు కేసీఆర్ దేవుడు కానీ ఆయన చుట్టూ దయ్యాలు. ఆమె అన్న పదం నేను వాడను, దయ్యాలని నేను వాడను. కానీ నాలాంటి వాడికి కూడా సంవత్సరాల కొద్ది అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి. అంటే ఏం ఆశించకుండా 96లో అడ్వకేట్గా పనిచేస్తూ రైతుల ఆత్మహత్యలు చూసి తెలంగాణ కోసం నానా కష్టాలు పడి ఒక్కొక్కరిని పోగు చేసి, ఈయన కూడా టీడీపీలో ఉంటే 8-9 నెలలు రాత్రింబగళ్ళు ఎంబడుండి తెలంగాణ ఎందుకు అవసరం, ఎందుకు రావాలి, ఒక్కొక్క నీళ్ళ విషయంలో కానీ నిధుల విషయంలో కానీ ఒక్కొక్క దాని గురించి అర్థం చేయించిన మాలాంటి వాళ్ళకే ఆడ ఎంట్రీ దొరకకపోతే. కవిత ఆవేదన కరెక్టే. ఆవేదన కవితదే కాదు, వందలాది మందిది, వేలాది మందిది కరెక్టే. కన్న కూతురు అయినప్పటికీ కవితది వేరండి. కవితది అది వేరే సమస్య, దాన్ని దీన్ని మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. బట్ తెలంగాణ ప్రజల ఆవేదన ఉంది ఇలా. ఇవాళ అంటే మీలాంటి వాళ్ళకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే అప్పుడున్న మంత్రులకు కూడా ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదనేది వాస్తవం. అది రాజేందర్ చెప్పాడు. గంగుల కమలాకర్ వీళ్ళందరూ పోయినప్పుడు ఇవ్వలేదు అనేది కారణాలు ఏమని ఉండొచ్చు. గద్దర్ లాంటి పోతే లోపలికి రానియకపోవడం, ఇవన్నీ ప్రజల మీద అంటే కేసీఆర్కు అది కేసీఆర్ అలా పోనండి నేను. ఎందుకంటే ఇప్పుడు పడ్డోని మీద రాళ్ళేయడం నా సంస్కృతి కాదు. ఇంకోటి మళ్ళీ చెప్తున్నా, ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష కేసీఆర్. నాకు ఆయన ఏం చేయకపోవచ్చు, ఇప్పుడు నేను ఆయనతో లేకపోవచ్చు. నాకు తెలంగాణ ప్రజల కోణంలోనూ చూసినప్పుడు ప్రజల అమాయకులు, ప్రజలు నేను ఇందాక అన్నా కదా కొట్టుకపోతూ ఉంటారు, అబద్ధాలు ఎంట కొట్టుకపోతారు. గొర్రెలన్న మాట ఎందుకు వాడినా అంటే ఎవడు ఎటు నడిపిస్తాడు పోతూనే ఉంటారు. నేను ఒప్పుకోను సార్, తెలంగాణ ప్రజలు గొర్రెలు అంటే ఒప్పుకోను. నేను గొర్రెలనే అంటే ఎందుకంటున్నా అంటే ఇన్ని మీరే అన్నారు, ఇన్ని మంచి పనులు చేసిన తర్వాత కేసీఆర్కి ఎందుకు ఓటేయలేదు అని అన్నాడు. నాకు కూడా గొర్రెలను అనాలని లేదు, సోయ వస్తుందని. సిసి తిట్టినట్టు ఇందాక నేను చెప్పిన కదా, అట్లా బూతు మాటలు నాకు రావు. నేను అనగలిగిన ఏకైక పదం గొర్రెలనే. అంటే పోయిన ఎలక్షన్లలో గొర్రెలాగా వివరించిండ్రు, ఇప్పుడు వచ్చే ఎలక్షన్లైనా
ఒకవేళ ఏదన్నా ఆల్టర్నేట్ పార్టీ వస్తే మీరు ఎన్నుకోండి. ఇవాళ ఉన్న సిచ్యువేషన్లో బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా తెలంగాణను ఉద్ధరించవు. ఓకే, ఎందుకు ఉద్ధరించవంటే స్వయం పాలన యొక్క రుచి ఏందో మనం చూసాం 9.5 సంవత్సరాల్లో. ప్రత్యేక కేసీఆర్ ఏమన్నా చేయని చివరి 4 స్థానాల్లో ఉన్న తెలంగాణను మొదటి 4 స్థానాల్లో తీసుకొచ్చాడు. 62,000 కోట్లు ఉన్న బడ్జెట్ని ప్రపంచంలోనే ఇంత ఫాస్ట్గా ఆర్థిక ప్రగతి ఏ దేశంలో జరగలే, ఏ రాష్ట్రంలో జరగలే ఈ లాస్ట్ 9.5 ఇయర్స్లో. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ 665 పేజీల నివేదిక ప్రభుత్వానికి ఇచ్చింది. 60 పేజీల నివేదిక క్యాబినెట్కు, అంటే ఒక కమిటీ వేసారు, ఆ క్యాబినెట్కు ఒక బ్రీఫ్ నోట్ ఇచ్చారు. ఆ బ్రీఫ్ నోట్లో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ చెప్పింది ఇది ఖచ్చితంగా అశ్రద్ధ, నిర్లక్ష్యము, నిర్వహణ లోపము, నిర్మాణ లోపము అన్ని రకాలుగా ఉంది. సో థర్డ్ పర్సన్గా కేసీఆర్ ఎంటర్ అయ్యారు. దీంట్లో అధికారులను, ఇంజనీర్లను, తర్వాత గుత్తేదారులను అందరినీ కూడా ప్రభావితం చేశారు. ఆయన ఇష్టారాజ్యంగా ప్రాజెక్టును మేడిగడ్డ దగ్గర నిర్మించారు. ఆ నిర్మాణ లోపం ఉంది కనుకనే అది ఇప్పుడు కూలిపోయింది. కాంగ్రెస్ ఆరోపిస్తుంది ఇదే అంశంలో 1,00,000 కోట్లు గోదావరి పాలైపోయినాయి. ఇప్పుడు మీరు చెప్పండి నాకు, నేను మిమ్మల్ని అడుగుతా. అడగండి. మొత్తం కాళేశ్వరం నాశనం అయిందా? కాలేదు. కేవలం ఒక 2 పియర్స్ అంటే ఒక్క బ్లాక్. ఆ బ్లాక్ అయిన ఖర్చు ఎంత? మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ 3,500 కోట్లు కాదు, బ్యారేజ్కి అయింది 2,000 కోట్ల లోపే. ఓకే. ఆ బ్యారేజ్ కోసము కొన్ని కాలువలు డైవర్షన్ చేశారు. ఓకే. రకరకాల పనులు, జిఎస్టీ 18% కట్టారు. ఇంకా కొన్ని పనులు ఉన్నాయి. 2,000 కోట్లు అయింది ఆ బ్యారేజ్కి. 2,000 కోట్లు డివైడెడ్ బై 8 బ్లాకులు. ఒక బ్లాక్ అయింది 250 కోట్లు. సరే, ఇప్పుడు ధరలు పెరిగినాయి అనుకుందాం. మేడిగడ్డ కట్టి ఇప్పుడు 8 ఏళ్ళు అయింది, 7 ఏళ్ళు అయింది. 6-7 ఏళ్ళల్లో ధరలు పెరిగినాయి అనుకుందాం. 500 కోట్లు అయితే 500 కోట్లు అవుతుంది. ఎల్ఎన్టీ ఏం చెప్పింది? ఇది ప్రజల డబ్బుతో మీరు కట్టాల్సిన అవసరం లేదు, నేనే కడతా అన్నది. నా డబ్బులతోనే నేను కడతా అన్నది. ఇక్కడ ప్రజల డబ్బు దుర్వినియోగం అయినట్ట అయిందా? కాలే కదా. కాలే. కేసీఆర్ చేసినందువల్ల ప్రజల డబ్బు దుర్వినియోగం కాలే, కానీ వీళ్ళు చేసినందువల్ల ఇవాళ కనీసం ఒక 60 లక్షల ఎకరాల్లో పంటలు పండకుండా చేశారు. 60 లక్షల ఎకరాల్లో పంటలు పండకపోతే రాష్ట్ర ఆదాయానికి ఎంత నష్టం, రైతులకు ఎంత నష్టం, అది చెప్పండి నాకు. ఓకే. ఇప్పుడు మేడిగడ్డ పియర్ పోయినందుకు నష్టమైందా? మేడిగడ్డ పియర్ పోయిందనే సాకుతోని కేసీఆర్ మీద దుమ్మెత్తిపోయడానికి, విచారణల పేరు మీద ఏళ్ళకేళ్ళు గడపడానికి రైతులను పంటలు ఎండబెట్టడం అనేది ఎక్కువ నష్టమా చెప్పండి నాకు. 60 లక్షల్లో ఒక సంవత్సరంలో ఎంత పంట పండుతుంది? 60 లక్షల ఎకరాలు అనుకుందాం. అంటే 60 లక్షల ఎకరాల్లో ఎందుకు చెప్తున్నా అంటే యాసంగి వానకాలంలో 3 సంవత్సరాల్లో కాళేశ్వరం కింద పంటలు పండింది కాళేశ్వరం నీళ్లతోని 60 లక్షల ఎకరాలు. స్టెబిలైజేషన్ కింద శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్, అప్పర్ మానేరు, తుంగతుర్తి దాకా ఎస్ఆర్ఎస్పీల నీళ్లు పోవడం, ఇదంతా కూడా కాళేశ్వరం నీళ్లు. ఇలా వాళ్ళు 100 చెప్పొచ్చు, పైనుంచి వచ్చిన నీళ్ళని కిందికి వదిలిండ్లు అని చెప్పొచ్చు, ఏమన్నా చెప్పొచ్చు. ఇవాల్టికి కూడా మొన్న పోయిన రబీ పంటలు అంటే 2025 యాసంగి పంటలు మార్చ్, ఏప్రిల్, మేలో పంటలు ఇంటికి వచ్చినాయి. ఎండాకాలం వాటికి కూడా కాళేశ్వరం నీళ్ళే, కేసీఆర్ ఉన్నప్పుడు నింపిన నీళ్ళే. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, మిడ్ మానేరు, ఎల్లంపల్లి ఆ నీళ్ళతోనే కదా మొన్నటి దాకా పంటలు పండించుకున్నారు. ఒకవేళ మీరే తెలివి కళ్ళు అయి ఉంటే అక్టోబర్ 21 కూలిపోయింది కదా, మే లోపల ఆ పియర్స్ మంచిగా చేసి ఎల్ఎన్టీ వాళ్ళతో మంచిగా చేయించి మళ్ళీ నీళ్ళు ఇవ్వడం మొదలుపెట్టుంటే ఇప్పటి వరకు ఈ 3 ఏళ్లలో మళ్ళీ ఒక 50-60 లక్షల ఎకరాల్లో రబీ పంటలు పండేది. దానికి కాంగ్రెస్ ఏం చెప్తుందంటే సార్, కాళేశ్వరం అనే ప్రాజెక్టు నిర్మాణ వ్యయము ఇవన్నీ భరించలేము. ఒక ఎకరం అసలు మీకు నేను ఒకటి అడుగుతా, ఒక ఎకరం పంట, ఒక ఎకరం ఏదైనా క్రాప్ తీయాలంటే 50,000 ఖర్చు వస్తుంది. కాళేశ్వరం ద్వారా నీళ్ళు ఎత్తి వీళ్ళకి అర్థం కాలేదు కదా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏం చేయాలి. ఇప్పుడు ఒకటి నేను చెప్తాను వినండి, వాళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టే అర్థం కాలే. కొంతమందికి అర్థమైనా అర్థం కానట్టు నటిస్తున్నారు. అర్థమైందని చెప్తే ఇప్పుడు మీరు చెప్పండి నాకు, మీరు చెప్పండి మేడిగడ్డ కింద ఎన్ని ఎకరాలు పండుతుంది మీరు చెప్పండి. మీరు ఒక జర్నలిస్ట్ కదా, మేడిగడ్డ అనే ఒక్క బ్యారేజ్ కిందనే ఎన్ని ఎకరాలు పండుతుంది? అక్కడ సుమారు 14-13 టీఎంసీలు నిల్వ చేస్తున్నారు. నేను అనేది అట్లా అనట్లేదు. ఇప్పుడు కాంగ్రెస్ మేడిగడ్డ కట్టింది అనుకుందాం, మేడిగడ్డ బ్యారేజ్ కింద ఎన్ని ఎకరాల ఆయకట్టు ఉంది?
అక్కడ నుంచే కదా స్టార్ట్ అయ్యేది. నాకు అవన్నీ చెప్పొద్దు. 4,000 కోట్లతో కట్టారు కదా, దాని కింద ఎంత ఆయకట్టు ఉంది? దాని కింద చాలా తక్కువ, లేదు, జీరో. అవును. అన్నారంలో నింపుతాను కదా, అవును కన్నెపల్లి పంప్ హౌస్ ఉంది, అవును ఆ లిఫ్ట్లకు వాటికైతే ఖర్చు అయింది కదా, అవును అన్నారం బ్యారేజ్ కూడా ఖర్చు అయింది కదా, అవును. దాని కింద ఎంత ఆయకట్టు ఉంది? జీరోనే. అక్కడ నుంచి సుందిళ్ళకు వస్తుంది కదా, సుందిళ్ళ బ్యారేజ్కును సుందిళ్ళకు నీళ్ళు తీసుకుపోయే పంపులకు ఖర్చు అయింది కదా, 2,000 కోట్లు అయింది కదా, దాని కింద ఎంత ఆయకట్టు ఉంది? జీరో. అక్కడి నుంచి ఎల్లంపల్లికి వస్తాయి కదా, ఎల్లంపల్లికి వచ్చిన తర్వాత నీళ్లు సొరంగంలోనే పోతాయి. సొరంగాలు తవ్వడానికి ఎంత ఖర్చు అయింది? 2 TMCల సొరంగాలు, ఒక పెద్ద ట్రక్కులు 2 పోతాయి. ఎంత అయింది? ఆల్మోస్ట్ దాదాపు ఒక 10,000 కోట్లు అయింది, 10-20,000 కోట్లు అయింది. పెద్ద ఖర్చు అక్కడే అయింది. దాని కింద ఆయకట్టు ఎంత? జీరో. తర్వాత గాయత్రి పంప్ హౌస్ ఉంది, ప్యాకేజ్ 6, ప్యాకేజ్ 8, దాని కింద ఏమున్నది ఆయకట్టు? అది కూడా 10,000 కోట్లు అయింది. ఏమన్నా ఉందా? లేదు. బాహుబలి పంపులు 139 మెగావాట్ల పంపులు అక్కడే ఉన్నాయి, వాటికి ఖర్చు అయింది కదా, ఏమన్నా ఉందా ఆయకట్టు? ఏం లేదు. ఇక్కడ ఆగుదాం. ఆ గాయత్రి పంప్ హౌస్ నుంచి నీళ్ళు ఎక్కడికి లిఫ్ట్ చేస్తారు? మిడ్ మానేర్కి సొంత ఆయకట్టు ఉంది. మిడ్ మానేర్ కింద ఏమన్నా కొత్త ఆయకట్టు వచ్చిందా? రాలే కదా. అక్కడ కూడా ఏం రాలేదు కదా. కాళేశ్వరంలో 93,000 కోట్లు ఖర్చు అయితే ఇందులో ఒక 50,000 కోట్లు ఇక్కడి వరకే ఉంది. ఈ 50,000 కోట్లకి ఏమన్నా ఆయకట్టు ఉందా? లేదు. మరి ప్రాజెక్ట్ ఎట్లా అవుతుంది? ఇప్పుడు ఈ 5 కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో, అన్నారం, మేడిగడ్డ, సుందిల్ల, గాయత్రి పంప్ హౌజు, నందిమేడారం పంప్ హౌజు, వీటి కింద 1 ఎకరం ఆయకట్టు లేదు. లేనప్పుడు కాస్ట్ బెనిఫిట్ రేషియో వస్తుందా? బెనిఫిట్ కాస్ట్ రేషియో వస్తుందా? రాదు కదా. ఎక్కడ వస్తుంది? అనంతసాగర్, మిడ్ మార్నర్ నుంచి లిఫ్ట్ చేసే పంపులు కొంత దూరం గ్రావిటీతో వస్తాయి, అక్కడి నుంచి అనంతసాగర్లో పడుతుంది. అనంతసాగర్ నుంచి లిఫ్ట్ చేస్తారు ఇక్కడికి, రంగనాయక సాగర్. అక్కడి నుంచి మనకు వ్యవసాయం ఉన్నది. అనంతసాగర్ కింద సిరిసిల్ల కొంత ఆయకట్టు ఉంది. రంగనాయక సాగర్కి సిరిసిల్ల కొంత ఉన్నది. సిద్దిపేట జిల్లా చెప్తున్నాను, సిరిసిల్ల అంటే నియోజకవర్గం కాదు, ఇల్లంతా కుంటావని. సో ఆయకట్టు స్టార్ట్ అయింది ఎక్కడ? అనంతసాగర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, ఈయన శంకుస్థాపన చేసిన గంధమల్ల, బసవాపురం, ఈ 6 కిందనే ఆయకట్టు ఉంది. ఈ 6 నుంచి నీళ్లు పోతాయి కదా సింగూరుకు, నిజాం సాగర్కు, అప్పర్ మానేర్కు, స్టెబిలైజేషన్కి, వాటి కింద ఆయకట్టు ఉంది. కాస్ట్ బెనిఫిట్ రేషియో ఎక్కడి నుంచి చూడాలి అంటే ఇప్పుడు అక్కడ నుంచి, ఇప్పుడు నేను ఏమంటున్నా, గోదావరిని కృష్ణాకు అనుసంధానం చేసి, కృష్ణాను కావేరికి అనుసంధానం చేసి, పెన్నాకు అనుసంధానం చేసి, పెన్నా నుంచి కావేరికి అనుసంధానం చేస్తాం కదా, ఇది నదుల అనుసంధానంలో భాగం. కొత్త ఆయకట్టు ఎక్కడన్నది? కావేరీలనే పాత ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వడానికి గోదావరి నీళ్లను కావేరి దాకా తీసుకుపోతాను. నదుల అనుసంధానం ఉద్దేశం ఏంది? కావేరీ డెల్టాలో పంటలకు నీళ్ళు సరిపోతలేవు కాబట్టి ఇంత దూరం తీసుకుపోతాను. ఇలా 10-12 లిఫ్ట్లు ఉంటాయి. దాదాపు నదుల అనుసంధానానికి పెట్టిన బడ్జెట్ 13 లక్షల కోట్లు. ఇవన్నీ కూడా ఏంటంటే ఎగ్జిస్టింగ్ ఆయకట్టుకు నీళ్ళు సరిపోతలేవు కాబట్టి తీసుకుపోతాను. దీనికి ఏమన్నా కాస్ట్ బెనిఫిట్ రేషియో ఉంటుందా? ఓకే సార్, మీరు చెప్పిందంతా ఇక్కడ ఆగాలి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఈ బుర్రలలో చిలుము వదిలేయాలంటే కొంచెం స్లోగా పోదాం. నదుల అనుసంధానంలో కాస్ట్ బెనిఫిట్ రేషియోలు ఉండవు. ఈ ఇప్పుడు గుజరాత్లో మోడీ చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు సాబర్మతి నది కింద ఆయకట్టు ఎండిపోతుందని చెప్పి నర్మదా నది నీటిని లింక్ కెనాల్ ద్వారా, లిఫ్ట్ ద్వారా కలిపిండు. దాని కింద ఏం కొత్త ఆయకట్టు ఉండదు. కలపడం ద్వారా ఈ నీళ్ళు అక్కడికి పోవడం వల్ల సాబర్మతి ఆయకట్టు బతుకుతుంది. మహారాష్ట్రలో ఫడ్నవీస్ ఏం చేసిండు, వేణుగంగా నది అంటే మన ప్రాణహితలో కలిసే వేణుగంగా నది, ఆ నదిలో నీళ్లున్నాయి. నల్గంగా అని ఇంకొక నది ఉన్నది, భీమా బేసిన్ అనుకుంటుంది, అక్కడికి లిఫ్ట్ చేసి అక్కడ పంటలను కాపాడుకోవడానికి వేణుగంగ నుంచి తీసుకుపోతున్నాడు. ఇవి నదుల అనుసంధానం అనేది 4 రాష్ట్రాలు 3 రాష్ట్రాల మధ్యలో జరుగుతుంది. ఇవి అంతర్రాష్ట్ర నదులు కాదు, ఇవి ఇంటర్ స్టేట్ కాదు, ఇవి ఒకే స్టేట్లో ఉన్న ఇంటర్ రివర్స్, రాష్ట్రంలోని అంతర్నదులు. ఓకే, వేణుగంగా, నల్గంగా మహారాష్ట్ర, సాబర్మతి
నర్మదా గుజరాత్. గుజరాత్. ఇట్లా నేను మీకు ఒక 100 చెప్తా. ఉమ్, ఉమ్, దేన్ని ప్రాజెక్ట్ అంటారు తెలుసా? ఉమ్, శ్రీరామ్ సాగర్ను ప్రాజెక్ట్ అంటారు, ఉమ్, నాగార్జున సాగర్ను ప్రాజెక్ట్ అంటారు. ఉమ్, అక్కడ నీళ్ళు సరిపోకపోతే వేరే వాగు నుంచో వేరే నది నుంచో మళ్ళిస్తే అది ప్రాజెక్ట్ అనరు. మీరు అంటారు చెప్పండి. నేను ఇప్పుడు మేడిగడ్డ దగ్గర ఆయకట్లేదు, అది ప్రాజెక్ట్ అవుతుందా? కాదు. నీళ్లను శ్రీరామ్ సాగర్ల పైనుంచి నీళ్ళు వస్తలేవు కాబట్టి ప్రాణహిత కాళేశ్వరం దగ్గర నీళ్ళను ఎక్కడి నుంచి తీసుకుపోతున్నాం? ప్రాణహితం దేనిలో కలిపినాం? గోదావరి. గోదావరి నుంచి ఈ నీళ్ళను ప్రాణహిత నుంచి ఎక్కడ తీసుకుపోతున్నాం? మంజీరా, సింగూరు కానీ నిజాం సాగర్ కానీ ఇవన్నీ మంజీరా. మానేరులో నీళ్ళు రావట్లేదు. అప్పర్ మానేరు, మిడ్ మానేరు, లోయర్ మానేరు. ఇవన్నీ కూడా ఒకే రాష్ట్రంలో ఉన్న అంతర్నదుల యొక్క సంగమం. మనం ఏమైనా చేసుకోవచ్చు తెలంగాణ. ఒక నిమిషం, ఇది వీళ్ళకేమన్నా బుర్రలల్లో మెదళ్ళు ఉన్నాయని అనుకోవాలా? మాట్లాడే వాళ్ళకు కాళేశ్వరం బెనిఫిట్ కాస్ట్ రేషియో అంటారు. వీళ్ళ మెదళ్ళల్లో ఉండాల్సింది ఉన్నదా? ఈ ప్రాజెక్టులు అయితాయా? ఒక నది నుంచి ఒక నదికి నీళ్లు సరిపోకపోతే ఎత్తిపోస్తున్నాం. దాని కింద ఎన్ని ఎకరాలు పండుతుంది? కరెంటు బిల్లులు ఎంత? నేను మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు సపోజ్ శ్రీరామ్ సాగర్కు వరద వచ్చింది అనుకుందాం. వరద వచ్చినప్పుడు రంగనాయక సాగర్కు మిడ్ మానేర్ ద్వారా పోతాయి కదా? అవును. ఎట్లా పోతాయి? వరద కాలువలో పడతాయి. శ్రీరామ్ సాగర్ వరద వస్తే వరద కాలువలో పడతాయి. వరద కాలువ నీళ్ళు ఎక్కడ పోతాయి? మిడ్ మానేర్ పోతాయి కదా. పోయినప్పుడు మేడిగడ్డ దగ్గర స్విచ్ ఆన్ చేస్తారా? అన్నారం దగ్గర చేస్తారా? కన్నెపల్లి దగ్గర పంపులు ఆన్ చేస్తారా? ఎల్లంపల్లి నుంచి సొరంగాలకు పంపిస్తారా? కాస్ట్ బెనిఫిట్ మీరే అన్నారు, ఒక ఎకరానికి 25,000 కరెంట్ బిల్లు వస్తుంది, 1,00,000 కరెంట్ బిల్లు వస్తుంది అని ఎవడు పడితే వాడు చెప్తున్నాడు కదా. వీళ్ళంతా మేధావులే. నేను స్ట్రైట్గా అడుగుతున్నా, వీళ్ళ మెదళ్ళలో పెండుందా మెదడుందా అని. ఎందుకంటే కాళేశ్వరం దగ్గర పంపులు ఆన్ చేయకుండానే, నందిమేడారం గాయత్రి పంపులు ఆన్ చేయకుండానే శ్రీరామ్ సాగర్ వరద నీళ్లు డైరెక్ట్గా రంగనాయక సాగర్కు మలన సారు పోతాయి. అప్పుడు బిల్లులు వస్తాయా? కరెంటు బిల్లులు వస్తాయా? 5 పంపులే కరెంట్ బిల్లు వస్తాయా? రావు కదా. ఎట్లా లెక్క పెట్టారు? ఒకటి, సపోజ్ వరద శ్రీరామ్ సాగర్ నుంచి వరద రాదు. జాగ్రత్తగా వినండి, శ్రీరామ్ సాగర్ నుంచి వరద రాదు, ఎల్లంపల్లికి వరద వస్తుంది. ఎట్లా వస్తుంది? కడెం ప్రాజెక్ట్ ఉంది, కడెం మీద 7 నదులు ఉన్నాయి, ఉపనదులు. చాలాసార్లు శ్రీరామ్ సాగర్ ఎండిపోయి ఉంటుంది, ఎల్లంపల్లి ఓవర్ఫ్లో అవుతుంది. ఎల్లంపల్లికి వచ్చిన నీళ్లు డైరెక్ట్ సొరంగాల ద్వారా నందిమేడారం పోతాయి, నందిమేడారం నుంచి గాయత్రి పంప్ హౌస్ పోతాయి, గాయత్రి పంప్ హౌస్ నుంచి మిడ్ మానేర్కి వస్తాయి, నుంచి మళ్ళీ రంగనాయక సాగరు, అనంత సాగర్, ఇవన్నీ. ఆయకట్టు ఎక్కడి నుంచి ఉంది? అనంత సాగర్ నుంచి ఉంది. ఇప్పుడు బిల్లులు ఒక మిడ్ మానేరు నీళ్ళని ఎత్తిపోసే గాయత్రి పంప్ హౌస్కు బిల్లు వస్తుంది, నందిమేడారం పంప్ హౌస్కు బిల్లు వస్తుంది. అన్నారం, సుందిల్ల, మేడారంలో పంపులు ఆన్ చేయాల్సిన అవసరం ఉంటుందా? ఉండదు. నేను అంటున్నా, ఒక సంవత్సరము, ఒక పంట కాలం 120 రోజులు. 120 రోజుల్లో ఒక 60 రోజులో 70 రోజుల్లో నీళ్ళు అవసరం ఉంటుంది. ఈ 60-70 రోజుల నీళ్ళ కోసం మొదటి 30 రోజులు వరద వచ్చింది, నింపుకున్నారా, సరిపోయింది. రెండోసారి కడెం నుంచి వరద వచ్చింది, నింపుకున్నారు, సరిపోయింది. లాస్ట్ తడి నీళ్ళు సరిపోవు. ఒక్క లాస్ట్ తడికి కనపల్లి పంప్ హౌస్ నుంచి అన్నారం మీకెళ్ళి ఎల్లంపల్లి నింపి తీసుకుపోతారు. ఎట్లా లెక్క పెడతాం? అంటే ఇప్పుడు ఒక్క తడికి ఒక వారం రోజులు లిఫ్ట్ చేసాం అనుకుందాం. ఇప్పుడు కాస్ట్ బెనిఫిట్ రేషియో, కరెంటు బిల్లు ఎకరానికి 25,000 వస్తుంది, 1,00,000 ఎకరాలు వస్తుంది అని మాట్లాడే వాళ్ళ మెదళ్ళ గురించి నేను చెప్తున్నా. ఎట్లా లెక్క చేస్తారు అంటే ఇది ఒక స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్. మనం అనుకున్న సోర్స్ నుంచి నీళ్ళు రానప్పుడు డిఫరెంట్ సోర్సెస్లోకి వెళ్ళి తీసుకుపోవడం. కాస్ట్ బెనిఫిట్ రేషియో అనే ఒక పరమ చెత్త నిబంధన ఒక భారతదేశంలోని సిడబ్ల్యూసీలోనే ఉంది. ప్రపంచంలో 235 దేశాలలో, ఐక్యరాజ్య సమితి సభ్యత్వం ఉన్న 193 దేశాలలో ఏ దేశంలో లేదు. ఈ థర్డ్ క్లాస్ నిబంధన పెట్టుకున్న వాళ్ళని తిట్టాలనా? లేకుంటే దాన్ని పక్కకు పెట్టి నా ప్రజల యొక్క ప్రాణాలను కాపాడుకోవడానికి, నా బిడ్డలు నక్సలైట్లు కావద్దు, నా రైతులు వలసపోవద్దు, బొంబాయి దుబాయ్ జీవితాలకు పోయి నానా యాతన పడకూడదు, నా బిడ్డలు ఆత్మహత్యలు చేసుకోవద్దని ఒక మహనీయుడు ఆలోచిస్తే ఇంతమంది ఆయన మీద బండలు ఎత్తారా, రాళ్ళు వేస్తారా, దుమ్ము పోస్తారా?
తెలంగాణ ప్రజలకు అర్థం కావాలి. నిజంగానే తెలంగాణ ప్రజలు గొర్రెలు కాకపోతే మీకు కనువిప్పు కావాలంటే ఈ ఒక్క గంట సేపు నేను మాట్లాడింది మీ బుర్రల్లోకి పోయినట్టయితే మీరు గొర్రెలు కాదు, మీరు మహనీయులని నేను ఒప్పుకుంటాను. అంటే ఓవరాల్గా ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. నాకు అర్థమై రాజకీయ పార్టీలు రాజకీయాలు చేస్తాయి సార్. ఈ విషయం కేసీఆర్ గారు రాజకీయాలు ఎట్ ద కాస్ట్ ఆఫ్ పబ్లిక్ డెత్ అండి. ఈ థర్డ్ క్లాస్ రాజకీయాల వల్లనే కదా 35,000 మంది రైతులు చచ్చిపోయింది. ఈ థర్డ్ క్లాస్ కాంగ్రెస్ రాజకీయాల వల్లనే కదా 30,000 మంది నక్సలైట్లు అయ్యి వాళ్ళ అబుజ్మడ్లో చచ్చిపోతున్నారు. బుద్ధి రావద్దా ఇప్పటికనే? మా తల్లిదండ్రులు బూతులు నేర్పలే. నిజంగానే నాకు బూతులు నేర్పుంటే, నిజంగానే నేను అవారగాన్లాగా పెరిగి ఉంటే, రౌడీని అయి ఉంటే ఎంతమందిని AK-47 పట్టుకొని కాల్ చేస్తుంటాను. సార్ ఓకే సార్, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది 2023 ఎన్నికల్లో. కాళేశ్వరం అనే ప్రాజెక్టులో నిజంగానే నిర్మాణం లోపం ఉంది. అది అవునండి, ఉంది. నేనే చెప్తున్నా. ఘోష్ గారు ఏదైతే చెప్పారో నిర్మాణ లోపం ఉండొచ్చు, నిర్వహణ లోపం ఉండొచ్చు, రకరకాల లోపాలు ఉండొచ్చు. కేసీఆర్ ఒక ముఖ్యమంత్రిగా బాధ్యత వహిస్తాడు తప్ప అక్కడ ప్రతిదానికి కేసీఆర్ బాధ్యుడు కాదు. ఒకవేళ కనుక PC ఘోష్ దగ్గర రాతపూర్వకంగా ఏదైనా ఆధారం ఎవరైనా ఇచ్చి ఉంటే ఇంజనీర్లు మాకు నీళ్ళు వదిలవద్దు అన్నాడు. ఇప్పుడు చట్టానికి ఏముంటుందండి, గుడ్డిగా ఇట్లా కడతారు. రాతపూర్వక ఆధారాలు ఉంటే తప్ప PC ఘోష్ గారు కామెంట్ చేయకూడదు. ఒకవేళ చేశాడు అనుకోండి, దాని పైకోర్టులో ఛాలెంజ్ చేస్తాం. మీకు ఒకటి తెలుసా, అదేమన్నా సర్వరోగ నివారణ కమిషన్ రిపోర్టు సిట్టింగ్ జడ్జి ఉంటే, ఇప్పుడు రిటైర్డ్ జడ్జి ఆయన, సిట్టింగ్ జడ్జి రిపోర్ట్ ఇచ్చినా కూడా అప్పీలేట్ కోర్టు ఉంటుంది తెలుసు కదా. అవును, కింద మేజిస్ట్రేట్ ఇస్తాడు. మేజిస్ట్రేట్ ఇచ్చిన దాని మీద సబ్ కోర్టులో ఛాలెంజ్ చేస్తాం, డిస్ట్రిక్ట్ కోర్టులో ఛాలెంజ్ చేస్తాం, అక్కడ నుంచి హైకోర్టుకు వస్తుంది. హైకోర్టులో సింగిల్ జడ్జి బెంచ్ మళ్ళీ అదే ఇస్తాడు, దాని డబుల్ బెంచ్ దగ్గర పోతాం, అక్కడ కూడా కొట్టేస్తారు. సుప్రీంకోర్టు పోతాం, సింగిల్ జడ్జి కొట్టేస్తాడు, ధర్మాసనానికి అప్పీల్ చేస్తాం. ఇన్ని అంచెల న్యాయ వ్యవస్థ ఉంటుంది. అంటే సిట్టింగ్ జడ్జీలు ఇచ్చిన తీర్పులకే విలువ లేదు, పైన ఛాలెంజ్ చేయడానికి ఉంటుంది. రిటైర్డ్ జడ్జి ఇచ్చిన దానికి కూడా ఆయనకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇది. నేను ఆయన తప్పు పట్టాను. నేను అట్మోస్ట్ నేను భారతదేశంలో చూసిన మంచి జడ్జెస్లలో టాప్లో ఉంటాడు ఆయన నేను ఎప్పుడు తప్పు పట్టా. ఆయన దగ్గర ఇచ్చిన సమాచారం, వీళ్ళు మిస్గైడ్ చేసిన పద్ధతులు, దానివల్ల ఏమన్నా తప్పుడు నిర్ణయాలంటే ఉండొచ్చు. మొత్తం ఘోష్ రిపోర్ట్ వచ్చినాక నేను దాని గురించి మాట్లాడతా. ఐజాన్ టుడే ఇవాళ ఉన్న దాని ప్రకారం ఆయన ఏవైతే తప్పులు ఎత్తి చూపాడో వీళ్ళకు కూడా టైం ఇవ్వలేదండి. ముగ్గురు మంచి ఆఫీసర్, రాహుల్ బొజ్జా, నవీన్ మిట్టల్, తిరుపతి గారు, నాకు వాళ్ళంటే చాలా గౌరవం. వాళ్ళకు 2 రోజులు టైం ఇచ్చి 660 పేజీలలో చదివి తీయమంటే ఏం తీస్తారండి వాళ్ళు ఎక్కడెక్కడ కేసీఆర్ పేరు ఉంది. మీ దగ్గరకు వచ్చిందా? చూసాను 60 పేజీలు. 660 ఎవరి దగ్గర రాలేదు, వాళ్ళ దగ్గరనే ఉంది. అది ఇప్పుడు తీయరు వాళ్ళు. ఎందుకంటే ఇది ప్రచారం కావాలి కదా. ఏది కేసీఆర్ దొంగ, కేసీఆర్ లంచగొండి, కేసీఆర్ తిన్నాడు, కేసీఆర్ లోపం ఉంది, PC ఘోష్ చెప్పారు. ఇవన్నీ ప్రచారం అయిన తర్వాత చిట్ట చివరి మనిషికి చేరిన తర్వాత అప్పుడు ఎలక్షన్లు కూడా అయిపోతే లోకల్ బాడీ అప్పుడు తీస్తారు ఆ రిపోర్ట్. ఎందుకంటే మీ ఛానల్ ఏం చేస్తాయంటే పోలీస్ కమిషనర్ పిలిచిండని కెమెరాలు పట్టుకొని పోతాయి, ఓని ముసుగేస్తారు. ముసుగేసి వీడే అమ్మాయిని చంపిండు, రేప్ చేసిండు అని చెప్పంగానే అందరికీ వాని మీద ఒక ద్వేషం, కోపం అన్నీ వస్తాయి. ఒక్కొక్కడు 10 మందికి షేర్ చేసుకుంటాడు, వాడేనాట వీడేనాట అని. అంటే కోర్టులో విచారణ జరగదు, సాక్ష్యాలు పెట్టరు, దేశం అంతా కూడా ప్రచారం అవుతుంది. వీడు లంగా, వీడు దొంగ. ఇక మా సజ్జనార్ లాంటి దొరికిండు అనుకోవాడు, తెల్లారి తీసుకుపోయి చంపేస్తాడు. కేసులు ఎదుర్కొంటాడు సుప్రీంకోర్టులో, దిశ ఎన్కౌంటర్లో. తర్వాత ఏమవుతుంది తెలుసా, కోర్టు నిరపరాధి అని చెప్తుంది. అప్పటి వరకు జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోతుంది. ఇది ఘోష్ రిపోర్ట్. అందులో ఏమున్నదో చెప్పకుండానే అందులోకెళ్ళి కొన్ని తీసి బయట పెట్టి కేసీఆర్ పేరు ఎన్నిదికలా కనబడ్డది, హరీష్ రావు పేరు ఎన్నిదికలా కనబడ్డది, వాళ్ళ మొత్తం రిపోర్ట్లకి వెళ్ళి తీసిన 60 పేజీలు ఏంటంటే వీళ్ళ పేర్లు ఎక్కడ కనబడ్డాయి. ఇది శాస్త్రీయమైన పద్ధత. ఈ జనానికి అర్థం కావాలి. శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ. ఎందుకంటే ఈ రోత మాటలు, ఈ నాయకులు మాట్లాడే వాటిని, వాళ్ళ నోర్లను ఎన్ని టన్నుల ఫినాయిల్తో కడిగినా కూడా వాళ్ళు మారరు. ఈ గొర్రెలు అని చెప్పినా కదా, నాలాంటి వాళ్ళు ఎన్ని వందల వేల గంటలు మాట్లాడితే తప్ప ఈ గొర్రెలు మనుషులు కాలేరు. పట్టించుకునే వాళ్ళ గురించి అంటున్నాను నేను. కనీసం మీలాంటి వాళ్ళు మమ్మల్ని పిలిచి మాట్లాడేయడం వల్ల
ప్రకాష్ ఈ గొర్రెలను మేము మహానుభావులను చేయాలనుకుంటున్నాం. ఓకే, గొర్రెలు ఖచ్చితంగా మీరు అన్నట్టు ఆ వ్యవస్థను మార్చుదాం, దాంట్లో ప్రాబ్లం. నేనేమంటానంటే గుత్తేదారు సంస్థ ఏదైతుందో మేడిగడ్డ ఒక బ్లాక్ కుంగింది. గుత్తేదారు సంస్థ డబ్బులు పెట్టుకొని నేను రిపేర్ చేస్తా అంటుంది. తప్పు కూడా వాళ్ళదే కదా. తప్పు కూడా వాళ్ళదే, ఎందుకంటే నిర్వహణ బాధ్యత కూడా వాళ్ళకే ఉంటుంది. వాళ్ళు చేయకుంటే మెడల్ వంచి మనం చేయించగలుగుతాం. వాళ్ళ గురించి ఎందుకంటే వాళ్ళది ఇప్పుడు మల్టీనేషనల్, వాళ్ళ గురించి ఎక్కడ ఒక మాట లేదు. ఎక్కడ ఒక మాట లేదు. కన్నెపల్లి పంప్ హౌజులు మునిగితే మెగా వాళ్ళ పేరు ఉండదు. 15 పంపు 21 పంప్ హౌజులలో 15 మెగా వాళ్ళే. కాళేశ్వరంలో ఒక్క పియర్ గుంగితే 225 పియర్లు మొత్తం కూలిపోయినాయని చెప్తున్నారు. లక్ష కోట్లు దుర్వినియోగం అయింది అంటున్నారు. మెగా పేరు ఎక్కడ లేదు. మళ్ళీ ఒకటి చాలా లోపాలు ఉన్నాయి. ఓకే సార్, ఎల్ఎన్టీ అనే సంస్థ ఆ బ్యారేజ్ నిర్మించింది. ఓకే, దాంట్లో వాళ్ళే రిపేర్ చేస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది 2023 డిసెంబర్ 7వ తేదీ. 7వ తేదీ తర్వాత కూడా కాళేశ్వరం అనే ఇష్యూలో ఓన్లీ కేసీఆర్ను దోషిగా చూపెట్టాలని ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే వాళ్ళ ఆల్రెడీ అధికారం నాకు అర్థమైంది, అయిపోయింది. కాళేశ్వరం అనే ప్రాజెక్టులో కేసీఆర్ను దోషిగా చూపెట్టేందుకు కాంగ్రెస్ కావాలని మరి కూర్చున్న కొమ్మని నరుక్కుంటుందా? ఎందుకంటే వాళ్ళ అధికారంలోకి వచ్చిన డిసెంబర్ తర్వాత చాలా వరకు రైతులకు పంట పొలాలకు నీరు అందక ఎండిపోయిన పరిస్థితి మొదటి నుంచి ఉంది. ఇప్పుడు ఈ 3వ క్రాప్ మీరు చెప్తున్నారు. సో గోదావరి అక్కడి నుంచి మొదలుకుంటే ఇక్కడ దాకా ఇప్పుడు కూడా నీళ్ళు అందుతలేవు. అట్ ద సేమ్ టైం అదే పాలమూరు వలసల జిల్లాలో కూడా ఇదే కాళేశ్వరం నీళ్ళతోని ఎండాకాలం కూడా మత్తలు దునికినాయని మీరు చెప్పారు, అది వాస్తవం కూడా. సో ప్రజలు అనే వాళ్లకు నీళ్లు కనిపించాలి. నీళ్లు కనిపించకపోతే చాలా కష్టం. చంద్రబాబు లాంటి వాళ్ళు కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, ఎన్టీ రామారావు లాంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళు కూడా ఓటమిని చవిచూసిర్రు. ప్రజల తీర్పు విషయంలో ఎవ్వరు కూడా అదిగారు. మీరు అన్నట్టు ప్రజలు గొర్రెలే కావచ్చు, కానీ వేసేటప్పుడు వాళ్ళ వజ్రాయుధాన్ని ఖచ్చితంగా వాడుతున్నారు. సరే, కేసీఆర్ మీరు అన్నట్టు కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు, దాంట్లో టాప్ 5లో కొన్ని ఉండొచ్చు, ఏదేమైనా ఉండొచ్చు. కానీ నేను ఓట్లేసినందుకు ఒక్క కాళేశ్వరం అనే ప్రాజెక్టును కాంగ్రెస్ వాడుకొని ఎందుకు యూటిలైజ్ చేసుకుంటలేదు? ఇప్పుడు వాళ్ళు కూడా అధికారంలోకి వచ్చి 2 లక్షల కోట్ల అప్పులు చేసామని కూడా చెప్పుకుంటున్నారు కదా. ఎందుకు కేసీఆర్ మీద అంటే ఆయన పేరు వస్తే ఆయన చిరకాలం ఆయనే ఉంటాడనా? ఆల్రెడీ ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు, ఇప్పుడు వాడుకొని ఆ తర్వాత ఇంకేదైనా చెప్పొచ్చు కదా. ఒక 3 విషయాలు చెప్తాను. నంబర్ 1 ఏంటంటే మహబూబ్ నగర్లో నిండు చెరువులు అలుగుబారినాయి. కల్వకుర్తి నెట్టెంపాడు నుంచి భీమా నుంచి తీసుకున్న నీళ్లు, ఈ కాళేశ్వరం నీళ్లు ఓన్లీ తుంగతుర్తి చెరువులన్నీ లింక్ చేశారు. కేసీఆర్ చేశాడు. ఈ కాళేశ్వరం ద్వారా చెరువులు లింక్ చేసి గోదావరి బేసిన్లో మాత్రం వాగులు చెరువులు అనుసంధానం చేశారు. సెకండ్ ఏంటంటే ప్రజలు గొర్రెలైంది ఓట్లేసినందుకు కాదు. నేను ఓట్లేసి కాంగ్రెస్ని తెచ్చినందుకు గొర్రెలు అనట్లేదు. కాళేశ్వరం మీద వీళ్ళందరూ మాట్లాడే మాటలను నమ్ముతున్నారు కదా. నమ్ముతున్నారని ఎట్లా అనుకుంటారు? వాళ్ళు మళ్ళీ ఒకసారి ఓట్లు వాళ్ళు తీర్పు ఇవ్వలేని పరిస్థితి. 5 ఏళ్ళకి ఒకసారి ఏం చేయలేరు కదా. అయితే ఎవరైతే ఈ కొంతమంది ఉన్నారు వాళ్ళకే వర్తిస్తుంది, అందరికి కాదు. అందులో మెయిన్గా మీకు కామెంట్లు పెట్టేవాళ్ళు 2% ఉన్నా 1% ఉన్నా వాళ్ళ గురించే. నేను గొర్రెల్లాగా తలలూపుతున్నారు, ఈ మెదట్ల పెండున్న వాళ్ళు చెప్పే మాటలకు తలలూపడం అనేది కరెక్ట్ కాదు. మీరు మాలాంటి వాళ్ళు గంటల కొద్దీ మాట్లాడేది మీరు తెలుసుకొని మీరు ఆ తలలూపే పద్ధతి మాని వాస్తవాలు తెలుసుకోండి అని చెప్తున్నాం. ఓకేనా? సరే, సెకండ్ ఏంటంటే ఇవాళ కాంగ్రెస్కు వేరే వెపన్ లేదు కేసీఆర్ని కొట్టాలంటే. కేసీఆర్కు దేనిలోనైతే మంచి పేరు వచ్చిందో ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా దాని మీదనే ఏను కుంభస్థలాన్ని కొట్టాలంటారు కదా, దాన్ని పట్టుకున్నారు. దేనికైతే మంచి పేరు వచ్చిందో దాని మీదనే దెబ్బతీస్తే. రేవంత్ రెడ్డి చాలా తెలివైనవాడు అండి. ఆయన కేసీఆర్ జుట్లకి వెళ్ళి పుట్టిన అంటారు కదా, ఆయనకు తెలుసు దేన్ని పట్టుకుంటే కేసీఆర్ను భ్రష్టు పట్టించవచ్చు. కాబట్టి ఆ ఏను కుంభస్థలాన్ని కొట్టాలన్నాడు. కాళేశ్వరం మీదనే మంచి పేరు వచ్చింది కాబట్టి పోయినసారి గెలవడానికి కాళేశ్వరమే కారణం, వచ్చేసారి ఎలక్షన్లో కూడా కాళేశ్వరమే అవుతుంది. ఎందుకవుతుంది అంటే ఇది ముగించడు, మేడిగడ్డ రిపేర్ చేయడు. ఇప్పుడు ఒక 1.5 year దాకా పీసీ ఘోష్ పేరుతో నడిచింది. ఇంకొక 1.5-2 years ఎంక్వైరీల పేరుతో నడుస్తుంది. సిట్ ఎత్తారో లేకుంటే ఇంకోటి ఎత్తారో ఈ పీసీ ఘోష్ కమిషన్ మీద వెంటనే కేసులు పెట్టి జైలు పంపడానికి కుదరదు. ఈ మేధావులు అంతా అంటున్నారు కదా శిక్ష పడాలి, దేని పడాలనో తెలియదు. అయితే ఇప్పుడు వాళ్ళ మీద మళ్ళీ సిట్టో ఏసీబీఓ ఇంకోటో పెడతారు. విచారణల పేరుతో ఏం చేస్తారు? ఆ విచారణ కూడా తొందరగా ముగించారు, ఇంకా 2 సంవత్సరాలు నడుపుతారు.
ఒకవేళ జమిలి ఎన్నికలు వచ్చేటట్టు ఉందనుకోండి, ఎలక్షన్ల ముందు జైలు పంపుతారు, లేకపోతే ఆరోపణ వేస్తారు, ఇంకోటి చేస్తారు. ఇది ఈ ఎలక్షన్లకే కాకుండా వచ్చే ఎలక్షన్లకు కూడా ఇది ఒక అస్త్రం అవుతుంది. ఏదైతే కాళేశ్వరం అనే ప్రాజెక్టు 2016లో మొదలుపెట్టి 19 వరకు రెండోసారి అధికారంలో రావడానికి బీఆర్ఎస్కి ఎట్లా ఉపయోగపడ్డదో, అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ కూడా ఇదే కాళేశ్వరం వైఫల్యాలు, దీని మీద ప్రచారాలు, దీని మీద విచారణలు, దీన్ని కాలయాపన. ఎందుకంటే వాళ్ళకి ఏనాడు నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశం లేదు ప్రజలకి. వాళ్ళే మంచిగా నీళ్ళు ఇచ్చి ఉంటే 1970లో 69లో తెలంగాణ ఉద్యమమే రాకపోయేది, మలిదశ ఉద్యమం అసలే రాకపోయేది, ఈ 35,000 మంది బలిదానాలు రైతులే ఉండకపోయేది, బొంబాయి దుబాయ్ బొగ్గుబాయి కథలు ఉండకపోయేది, నక్సలైట్లు ఉండేవాళ్ళు కాదు, తెలంగాణ వచ్చేది కాదు. ఒక మాట చెప్తా, 1969 ఏప్రిల్ 15వ తేదీ కొండ లక్ష్మణ్ బాపూజీ, చెన్నారెడ్డి వీళ్ళిద్దరు నల్గొండ పోయారు. ఒక ప్రెస్ మీట్లో, అప్పటికి నక్సలైట్ లేరు, 69 ఏప్రిల్ 15. చెన్నారెడ్డి ఏమన్నాడు తెలుసా? శ్రీకాకుళంలో నక్సలైట్లు ఉన్నారు, ఉద్యమం అణచివేయబడుతుంది అక్కడ. హోమ్ మినిస్టర్ వెంగళరావు, ఒకవేళ కనుక తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే ఈ నక్సలైట్ ఉద్యమం, శ్రీకాకుళంలో ఉన్న నక్సలైట్ ఉద్యమం తెలంగాణలో వ్యాపిస్తుంది. ఇవాళ జై తెలంగాణ అన్న పిల్లలందరూ కూడా మీరు ఇట్లనే కాల్ చేస్తూ ఉంటే తుపాకులు పట్టుకొని పోలీసుల మీద ఎదురు తిరిగి నక్సలైట్లుగా మారి తెలంగాణకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా మీకు తలనొప్పిగా మారుతారు అని తెలంగాణలో నక్సలైట్ ఉద్యమం మొదలు కాకముందు భవిష్యత్తు చెప్పేసిండు చెన్నారెడ్డి చెప్పాడు. అదే జరిగింది. దీనికి కారణం ఏంది? కాంగ్రెస్ నీళ్ళు ఇవ్వకపోవడమే కదా. అప్పుడేమో నీళ్ళు ఇవ్వలేదు, ఇవాళ నీళ్ళు ఇచ్చినా కూడా ఇచ్చిన వ్యక్తిని భ్రష్టు పట్టించాలి, ఆ పార్టీని ప్రభుత్వాన్ని దించిన ఎట్లయినా మళ్ళీ ఎలక్షన్లో గెలవడానికి కూడా ఇదే నినాదం తీసుకొని అల్టిమేట్గా తెలంగాణకు జరిగేది ఏంటంటే వచ్చిన నీళ్లు పోతాయి, నీళ్ళ మీద హక్కులు పోతాయి, గోదావరి మీద కొత్త ట్రిబ్యునల్ వస్తుంది, రేవంత్ రెడ్డి ఆ కొత్త ట్రిబ్యునల్కు సహకరించి బనకచెర్ల కట్టడానికి హెల్ప్ చేస్తాడు, కాళేశ్వరం మేడిగడ్డ రిపేర్ కాదు, పోలవరం ప్రాజెక్టు వచ్చిన తర్వాత ఏమన్నా రిపేర్ చేస్తే చేస్తారు, లేకపోతే ఈ మూడింటిని కొంతమంది బుర్రల్లో పెండ ఉన్న వాళ్ళు చెప్తున్నారు కదా, ఆర్కియాలజీలో పెట్టాలి, అది పురావస్తు ప్రదర్శనశాలలో పెట్టాలని. బుర్రలో పెండ ఉన్న వాళ్ళని ఎన్నుకుంటే మళ్ళీ గదే గతి పడుతుంది. ఇప్పుడు మేము ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే 1200 బలిదానాలు, ఈ చావులు, కనీసం మేమన్నా తెలంగాణ తెచ్చినందుకు ప్రజలను క్షమించమని అడగకుండా ఉండే పరిస్థితి రావాలి. ఎందుకు తెచ్చినాం రా ఈ తెలంగాణ, ఇటువంటి వాళ్ళ కోసమా అనే పరిస్థితి, బాధపడే పరిస్థితి మాలాంటి వాళ్ళకు చనిపోయే ముందు రావద్దని నేను కోరుతున్నాను. ఓకే ప్రకాష్ గారు, అలాంటి పరిస్థితి రావద్దని కోరుకుంటున్నాం. ఇంకొక ప్రశ్న మీకు ఫైనల్గా, తమ్మిడిహట్టి దగ్గర ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టు కడుతుందా, కడితే ఎప్పుడు కడుతుంది? ఖచ్చితంగా కాళేశ్వరం అయితే వాడరు సార్, ఎందుకంటే కాళేశ్వరం వాడితే ఖచ్చితంగా కేసీఆర్కి పేరు వస్తుంది. కేసీఆర్ చాలా చాలా మంచి ప్రశ్న లాస్ట్కి అడిగారు, సంతోషం. ఒకవేళ కనుక ఎలక్షన్లో వాళ్ళు చెప్పారు తమ్మిడిహట్టి దగ్గర మేము ప్రాజెక్టు కడతామని, వాళ్ళకి ఆ చిత్తశుద్ధి ఉంటే అధికారంలోకి రాగానే ఏం చేయాలి? ఫడ్నవీస్ దగ్గర పోవాలి, లేదా అప్పుడు షిండే ఉండే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర పోవాలి. సరే అయిందేదో అయింది, మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండానే మేడిగడ్డ కట్టాలనుకున్నాం, అది కూడా ఫెయిల్ అయింది, మాకు ఖర్చుతో కూడుకున్నది, మీరు మాకు 152 మీటర్ల ఎత్తుకు మాకు అనుమతించినట్టయితే మాకు ఇంకొక లిఫ్ట్ తగ్గుతుంది. ఎందుకంటే ఇక్కడ 152 మీటర్ల ఎత్తు నుంచి అయితే 2 లిఫ్ట్లే చాలు, మనకు ఒక లిఫ్ట్ తగ్గుతుంది, దానివల్ల కొంత కరెంట్ ఖర్చు తగ్గుతుంది, మీరు అనుమతి ఇవ్వండి అని పోయి అడగాలి. ఇక్కడ నుంచి బాంబే గంటంబావు ప్రయాణం ఫ్లైట్లో. రేవంత్ రెడ్డికి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి గంట సమయం దొరకలేదా? ఒక్క లెటర్ కొరియర్ ద్వారా పంపే పని చేయలేదు. ఒక లెటర్ సంతకం పెట్టి అనుమతి కోరాలి. సంవత్సరంన్నర అయింది అంటే నిజాయితీ ఉందా అందులో? సెకండ్, ఇన్నిసార్లు మోడీని కలిశాడు, ఒక్కనాడన్నా మోడీ దగ్గర పోయి మాకు మహారాష్ట్ర గవర్నమెంట్ ఒప్పించండి, మీ గవర్నమెంట్ అది బీజేపీది, షిండే మీరు చెప్తుంటాడు, ఫడ్నవీస్ అంటే ఆయన పట్టుదలతో ఉన్నాడు, ఆ షిండే ఉన్నప్పుడన్నా పోయి రిక్వెస్ట్ చేసిండా? ఇప్పుడన్నా రిక్వెస్ట్ చేసిండా? గవర్నమెంట్లోకి వచ్చిన ఈ 1.5 ఇయర్లో ఒక్క రాతపూర్వకమైన రిక్వెస్ట్ తుమ్మిడేట్టు కడతామని చెప్పి, పోనీ మనం ఇంజనీర్లతో, ఉత్తమ్ కుమార్ రెడ్డి కింద పనిచేసే రాహుల్ బొజ్జా కానీ, ఈఎన్సీలు కానీ, వీళ్ళందరితో ఒక ప్రతిపాదన తయారు చేయించిండా? డిపిఆర్ గురించి పెద్ద మాట అది. పోనీ వ్యాప్కోస్ వద్దంటే ఓకే,
వేరే సర్వే సంస్థలకు ఏమన్నా తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయించిండా? ఆనాటి రిపోర్టుకు ఇప్పుడు రిపోర్టుకు కాస్ట్ ఎక్స్కలేషన్ ఉంటుంది. రాజశేఖర రెడ్డి 2007లో చేశాడు, కేసీఆర్ మళ్ళీ చేయలేదు. 2007 నుంచి 2025 అంటే దాదాపు 18 ఏళ్ళ సమయంలో కాస్ట్ ఎస్కలేషన్ ఉంటుంది. మళ్ళీ డిపిఆర్ ఏమన్నా తయారు చేయించిందా? అంటే ప్రజలను వీళ్ళు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఒకవేళ కనుక మీరు ఏదన్నా చేసి ఉంటే తుమ్మిడిహట్టి మీద మీకు శ్రద్ధ ఉన్నదని అర్థమవుతుంది, మీకు శ్రద్ధ లేదనేది అర్థమవుతుంది. రెండవది, నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఆ తుమ్మిడిహట్టిని నిర్మించడం సాధ్యం కాదు. అక్కడ 44 టీఎంసీల కంటే ఎక్కువ తీసుకోవడానికి ఉండదు. 44 టీఎంసీలు ఎక్కడ పోసుకోవాలి? ఎందుకంటే 30 టీఎంసీలు హైదరాబాద్ మంచినీరు ప్రాణహిత చేవళ్ళ ప్రాజెక్టులో తుమ్మిడిహట్టి నుంచి లిఫ్ట్ చేసే నీళ్ళల్లో 30 టీఎంసీలు హైదరాబాద్ మంచినీళ్ళు, 16 టీఎంసీలు ఎన్టీపీసీ వాటరు, 46 టీఎంసీలు, 10 టీఎంసీలు తుమ్మిడిహట్టి నుంచి హైదరాబాద్ దాకా గ్రామాలకు మంచినీరు, 56 టీఎంసీలు. అక్కడ దొరికేది 44. మరి చేవెళ్ళ ఆయకట్టుకి ఎక్కంచిస్తారు? ప్రాణహిత చేవెళ్ళ 16,40,000 ఎకరాలకు ఎక్కంచిస్తారు. కేసీఆర్ పెంచిన 18,25,000 ఎకరాలకు ఎక్కంచిస్తారు. కేసీఆర్ పెంచిన 18,75,000 ఎకరాల స్థిరీకరణకు ఎక్కడి నుంచి ఇస్తారు? అసలు సాగునీరు ఉందా తుమ్మిడిహట్టి దగ్గర తీసుకుంటే? 44 టీఎంసీలు దొరికే కాడ అది కూడా 3 లిఫ్ట్లు. ఇవన్నీ ఆలోచించాలి కదండి. అది పనికిరాదు అని చెప్పి ఇంజనీర్లు చెప్పినట్టుగా తెలిసింది నాకు. ఎవరికి? రేవంత్ రెడ్డికి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి. ఏం చేశారు తెలుసా? ఇదే ప్రాణహితల కిందికి పోయిన తర్వాత రిటైర్డ్ ఇంజనీర్ చెప్పారుగా వేమనపల్లి దగ్గర ఒక రిజర్వాయర్ కట్టమని. రిజర్వాయర్ కాదు కానీ ఒక చిన్న చెక్ డ్యామ్ లాగా కట్టి దానికంటే ముందే ఈ చాప్రాలు దాటినాక ఒక పెద్ద చెక్ డ్యామ్, పెద్ద సైజ్ చెక్ డ్యామ్ డైవర్షన్ కోసం అక్కడి నుంచి ఒక టన్నెల్ తీసి కొద్దిగా లిఫ్ట్ చేసి జైపూర్ వాగులో పడేస్తారు. జైపూర్ వాగు ప్యారలల్గా ఉంటుంది ప్రాణహితకు. ఆ జైపూర్ వాగు పోయి ఎలా కలుస్తుంది తెలుసా? సుందిలలో కలుస్తుంది. సుందిలలో ఆ నీళ్లు పడితే కనీసం వచ్చిన కొన్ని నీళ్ళైనా అక్కడి నుంచి లిఫ్ట్ చేసుకోవచ్చు. అప్పుడు కూడా ఎన్ని లిఫ్ట్లు అవసరమవుతాయి? సుందిలలో ఆల్రెడీ లిఫ్ట్ ఉంది, ఇక్కడ ఇంకొక లిఫ్ట్ అవసరం అవుతుంది, 2 లిఫ్ట్లు అవసరం అవుతాయి. కనీసం అక్కడ దొరికే నీళ్లు ఒక్క లిఫ్ట్ అవాయిడ్ చేయగలుగుతాం మనం. ఆ పని ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దానికి సర్వేకి ఇచ్చింది. ఇదంతా రహస్యంగా జరిగిపోతూ ఉంది. తుమ్మిడిహట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కట్టరు. ఎందుకు కట్టరంటే 3 కారణాలు ఉన్నాయి. నంబర్ 1, చాప్రాల్ వన్యమృగ సంరక్షణ కేంద్రంలో కనీసం 200-300 ఎకరాలు తీసుకోకుండా అక్కడ డ్యామ్ కట్టడానికి కుదరదు. ఎందుకంటే వాగే బార్డర్, నదే బార్డర్, వేన్గంగ నదే బార్డర్. కాబట్టి ఆ బార్డర్లో 3-4 కిలోమీటర్ల బ్యారేజ్ కట్టాలి. మట్టి కట్ట చాలా ప్లేస్ కావాలి. కట్టడానికి కూడా లేబర్ ఉండటానికి, మెషినరీకి, అన్నిటికీ అక్కడనే. ఇటు సైడ్ అంతా వాగు, ఇటు ప్రాణహిత, పైన వార్ద, అటు పక్కన మహారాష్ట్ర పొలాలు, ముంపు గురయ్యే ప్రాంతం. అడిదిక్కు పెట్టరు మెషినరీ, ఇడిదిక్కు పెడతారు అప్ సైడ్. కాబట్టి 200-300 ఎకరాలు తీసుకోవాలంటే ముందు మహారాష్ట్ర వైల్డ్ లైఫ్ వాళ్ళు అనుమతి ఇవ్వాలి. సెకండ్, 148 మీటర్లు ఎత్తుకే వైల్డ్ లైఫ్ వాడు ఇవ్వడు. ఒకవేళ కష్టపడి తెచ్చుకున్నా కేంద్ర వైల్డ్ లైఫ్ ఇవ్వాలి, వాళ్ళు ఇవ్వరు. వాళ్ళు ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ఇవ్వాలి. 10 సంవత్సరాలు పడుతుంది. రేవంత్ రెడ్డి 10 సంవత్సరాలు ఉంటాడా ముఖ్యమంత్రిగా? అవుతుందా అది? రెండవది, నదికి అడ్డంగా బ్యారేజీలు కడతారు. ఆడ నదికి ఇట్లుంది, ఎట్లా కడతారు? స్క్యూ పద్ధతి అంటారు, SKEW. ఇప్పటివరకు ప్రపంచంలో కూడా అటువంటి బ్యారేజీ లేదు. ఇదివరకు ఉన్న బ్యారేజీలాగా మేడిగడ్డ కడితేనే ఓ పిఆర్ కూలిపోయింది. ప్రపంచంలో లేని బ్యారేజీ రేవంత్ రెడ్డి కడతాడా? తర్వాత కట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే కేసీఆర్ గారు కూడా 148లో బ్యారేజ్ కడదాం అనుకున్నాడు, కానీ ఇంకో లిఫ్ట్ అవసరం అవుతుంది ఆ 44 టీఎంసీలకు. ఆయన ఏం చేసిండంటే ఈ లిఫ్ట్ అవసరం లేకుండా పైన వార్దా నది ఉంది, దానికి తెలంగాణ బార్డర్ ఉంది. ఆ వార్దా నది 154 మీటర్ల ఎత్తులో, అంటే ఒక 2 కిలోమీటర్లు పైకి పోయిన తర్వాత అక్కడ చిన్న బ్యారేజ్, అది కూడా ఫ్లడ్ బ్యాంకే, ముంపుకు గురి కాకుండా. 100 ఎకరాలు 200 ఎకరాలు ముంపు అవుతుంది అంతే మహారాష్ట్రలో. దాని మీద చిన్న బ్యారేజ్ కట్టి గ్రావిటీ ద్వారా ఆ కాలువలను తీసుకొచ్చి 2 కిలోమీటర్లే, ఇప్పటికే తవ్విన 152 మీటర్ల ఎత్తులో ఉన్న కాలువలకు కలిపితే ఒక లిఫ్ట్ బచాయిస్తుంది మనకు. ఇక్కడ 4,000 కోట్లు కావాలి. ఏది? ఈ బ్యారేజ్కి, ఏది తుమ్మిడిహట్టి బ్యారేజ్కి. ఏది? అప్పుడే 2018-19లో సర్వే చేయించినప్పుడే. ఇప్పుడైతే 6,000 కోట్లు అవుతుంది. దాని లెంత్ కూడా 3 కిలోమీటర్ల పైన ఉంటుంది, 3-4 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడైతే వార్దాల 700 కోట్లతో బ్యారేజ్ అయిపోతుంది. 44 టీఎంసీల బదులు 20 టీఎంసీలు గ్రావిటీతో
ఆదిలాబాద్లో 50,000 ఎకరాల బదులు 2 లక్షల ఎకరాలకు ఇవ్వాలని చెప్పి ఆయన ప్రయత్నం చేశాడు. ఆ రిపోర్ట్ సిడబ్ల్యూసీలో ఉంది. ఒక్కనాడన్న రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో చెప్పి దాని మీద అభ్యంతరం పెట్టినావు, ఎన్ఓసి మోడీ దగ్గర పోయి అది మాకు ఉపయోగపడే ప్రాజెక్టు, దానికి మాకు నీళ్ళు ఇవ్వాలి అని అడగలేదు. ఎందుకంటే అక్కడ గెలిచిన వాళ్ళంతా బీజేపీ ఎమ్మెల్యేలు, బీజేపీ ఎంపీలు. వారదా ప్రాజెక్టు ఆయనకు ఇష్టం లేదు. తుమ్మిడేట అవసరం లేకుండానే కేసీఆర్ ఇక్కడ 44 టీఎంసీలు అయితే అక్కడ 20 టీఎంసీలు వస్తాయి. మిగిలిన నీళ్ళు కూడా మళ్ళీ మేడిగడ్డ దగ్గర పోతాయి. సరే రేవంత్ రెడ్డి ఒక ప్రయత్నం చేస్తున్నాడు, దాని మీద ఒక చెక్ డ్యామ్ కట్టి జైపూర్ వాగులోకి మళ్లించాలని. ఇది కేసీఆర్ కూడా ఉండే ఆలోచన, ఒక లిఫ్ట్ తగ్గుద్ది, ఇది కూడా చేద్దామని అనుకున్నాడు. ఆయనకు అవకాశం రాలే, ఈయనకు అవకాశం వచ్చింది. అది చేస్తే సంతోషం. తుమ్మిడేట ఎట్లా సాధ్యం కాదు, కనీసం ఇదన్నా చేస్తే నేను సంతోషిస్తాను. సో అదొక మార్గం అయితే ఉందంటారు. ఉన్నది, కానీ ఒక లిఫ్ట్ మనం అవాయిడ్ చేయగలుగుతాం. మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేసుకునే అంటే ఇంకో 50 టీఎంసీలు అనుకుందాం, ఇంకో 70 టీఎంసీలు అనుకుందాం. ఇక్కడ నుంచి తీసుకోవడం వల్ల కొంత అవకాశం ఉంటుంది, కానీ స్టోరేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు దాంట్లో ఓవరాల్గా ప్రకాష్ గారు మీరు అన్ని విషయాలు కూలంకుషంగా చెప్పారు. ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ మధ్యలో ప్రజలు నలిగిపోయి విసిగిపోయి ఉన్న క్రమంలో తెలంగాణ కోసం కొట్లాడి తెచ్చుకున్నాం. ఈ రెండు పార్టీలకు సంబంధించిన ఇప్పుడున్న ముఖ్యమంత్రి కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి కావచ్చు. సో మాజీ ముఖ్యమంత్రిని ఈయన ఒప్పుకోడు, ఈయనను ఆయన ఒప్పుకోడు. ఇట్లాంటి దాంట్లో తెలంగాణ ప్రజలు మీరు అన్నట్టు మరొకసారి నక్సలైట్లు, ఈ రైతుల ఆత్మహత్యలు ఇవన్నీ మళ్ళీ పునఃప్రారంభం అయితే అయ్యే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే మీరు ఒక మాట మధ్యలో అనబోతే నేను అడ్డొచ్చాను. కాళేశ్వరం లేకుండానే 3 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి చేశామని చెప్తున్నారు కదా. ఏంటి అంటే గతంలో ఏనాడు కూడా ఒక 70%, 80% గ్రౌండ్ వాటర్ మీద డిపెండ్ అయ్యేది. మొదటిసారి 2024-25 90% గ్రౌండ్ వాటర్ను ఎక్స్ట్రాక్ట్ చేశాం. అంటే కేసీఆర్ ఏమో ఎండిపోయిన బావులకు, బోర్లలోకి మళ్ళీ నీళ్ళు వచ్చేటట్టు చేశాడు. ఈ చెరువులు నింపడం, కాళేశ్వరం నీళ్ళు కావచ్చు, ఇంకోటి ఆయన ఉన్న ఈ 9 ఏళ్లలో దాదాపు 7-8 ఏళ్ళు కరువు లేదు, వర్షాలు పడుతూనే ఉన్నాయి. దానివల్ల మొత్తం నింపిండు, ఆటోమేటిక్గా రీఛార్జ్ అవుతుంది. బట్ ఈ మిషన్ కాకతీయ ద్వారా చెరువులలో పూటిక తీయడం వల్ల బాగా సీపేజ్ పెరిగి ప్రపంచంలో, భారతదేశంలోనే ఎండిపోయినాయి మళ్ళీ రివైవ్ అయిన చరిత్ర ఒక్క తెలంగాణదే. ఏది ఏమైనా కూడా ఇవాళ ఏమవుతున్నది, గ్రౌండ్ వాటర్ అంతా కూడా మళ్ళీ తగ్గిపోతున్నది. ఇప్పటికే చాలా బోర్లు ఎండిపోయినాయి, చాలా బావులు ఎండిపోయినాయి. మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ రైతులు బోర్లు చేయడానికి అప్పులు చేయాలి. బోర్లు వేయడానికి అప్పులు తీసుకుంటే 40 బోర్లు ఎత్తే 1-2 పడతాయి. మళ్ళీ అదే పరిస్థితి రాబోతున్నది. 35,000 మంది రైతులు పెరుగన్నంలో పురుగు మందు తీసుకొని చచ్చిపోయిన ఎందుకు అంటే ఆ పరువు కోసము తెచ్చిన అప్పులు కట్టలేక, తవ్విన బోర్లలో నీళ్లు పడక, భార్య బిడ్డలకు ముఖం చూపెట్టలేక, అప్పులకు ముఖం చూపెట్టలేక 35,000 మంది చనిపోయినారు. మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది. వాళ్ళ పిల్లలు ఏమవుతారు, మళ్ళీ ఈ హింసతోని మళ్ళీ ఎక్కడనో వాళ్ళు ఇంకొక రకంగా నక్సలైట్ల లాగానే రావాలని లేదు. ఈ సమాజం ఉన్నంతవరకు సమస్యలు ఉంటాయి. వ్యతిరేకత అనేది, అసంతృప్తి అనేది ఒక్కొక్క రూపంలో ప్రజ్వరిల్లుతుంది. సేమ్ మళ్ళీ నక్సలైట్ మూమెంట్ రావాలని ఏం లేదు, ఇంకొక రకంగా ఆ సమాజానికి అది ఒక చెడుగా వాళ్ళ అసంతృప్తి అనేది దాపురిస్తుంది. థ్యాంక్ యూ సార్, చాలా విలువైన సమాచారం అయితే చెప్పారు. మొత్తానికి కాళేశ్వరం విషయంలో మూసుకుపోయిన చాలామంది కళ్ళు తెరిపించే ప్రయత్నం. మొత్తానికి ఇది సాగునీటి రంగ నిపుణులు, పొలిటికల్ అనలిస్టు వి ప్రకాష్ గారు మొత్తానికి కాళేశ్వరం అనే ప్రాజెక్టే ఖచ్చితంగా తెలంగాణకు శ్రీరామ రక్ష. ఎట్ ద సేమ్ టైం అది నిర్మించిన కేసీఆర్ ఆలోచన విధానమే తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష. ఫైనల్గా కేసీఆర్ మాత్రమే తెలంగాణకు శ్రీరామ రక్ష. కాంగ్రెస్ ఖచ్చితంగా 60 ఏళ్ళు మరి దేశాన్ని అలాగే రాష్ట్రాన్ని కూడా మరి అనేక రంగాల్లో వెనుకబాటు తరానికి గురైన నేపథ్యంలోనే ఆకలి చావులు, నక్సలైట్లు ఇలాంటి సంఘ విద్రోహమైన కార్యకలాపాలు జరగడానికి కారణమైంది కనుక కాంగ్రెస్ మాయలో ఎవరు కూడా తెలంగాణ ప్రజలు పడద్దు, ఖచ్చితంగా మేల్కొనండి. ఏదైతే మరి మరొకసారి రాష్ట్రం ఎడారిగా మారకుండా చేయాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి ఇప్పుడు గెలిపించారు, కానీ ఇన్ ఫ్యూచర్లో ఖచ్చితంగా నిజాలు ఏంటి అనేది తెలుసుకొని గొర్రెలాగా ఉండకుండా ఒక చైతన్యవంతులు కావాలని పిలుపునిస్తున్నారు. ఇది వాటి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం.